ఎదురు చూస్తూ ఉన్నటువంటి మీకందరికీ కూడా నమస్కారం. మనం 6 to 7 ఈరోజు ప్రిజంప్టివ్ టాక్సేషన్ అంటే చిన్న వ్యాపారస్తులు, వృత్తి వాళ్ళకి ఎలాంటి ఆదాయ పన్ను వెసులుబాటు ఉంది అనే విషయాన్ని గురించి మనం ఓ గంట పాటు చెప్పుకుంటూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి సామాన్యమైనటువంటి తప్పులు దొర్లుతూ ఉన్నాయి, అవి రాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి వసతిని, ఒక ఫెసిలిటీని చక్కగా ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం మొదటి గంట పాటు తెలుసుకుంటూ, రెండవ గంట 7 to 8 పెద్ద ఆదాయ పన్ను చెల్లించేటువంటి వాళ్ళకి మామూలుగా ఆదాయ పన్ను చట్టం ద్వారా కలిగేటువంటి ఇబ్బందులు ఏంటి, వాళ్ళు చేసేటువంటి తప్పులు ఏంటి, ఆ తప్పుల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఆ పన్ను భారం అధికం కాకుండా తక్కువ భారంతోనే బయటపడవచ్చు. ఇలాగా మనం ఈ రోజు ఉన్నటువంటి 2 గంటల సమయాన్ని ఒక మొదటి గంట చిన్న వ్యాపారస్తులు, చిన్న వృత్తివారు, ఇండివిజువల్స్, చిన్న పార్ట్నర్షిప్ ఫర్మ్స్, ఇలాంటి వాళ్ళందరికీ ఈ ప్రిజంప్టివ్ ట్యాక్స్ అనేటువంటిది ఎలా ఉంది, దాని ద్వారా ఎంతటి వెసులుబాటు పొందొచ్చు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఈ చిన్న వ్యాపారస్తులు అని నేను ఎందుకంటూ ఉన్నానంటే, ఈ సెక్షన్ 44AD, 44AE, అలాగే 44ADA అనేటువంటివి ఇండియన్ రెసిడెంట్స్కి మాత్రమే. నాన్ రెసిడెంట్స్ కూడా ప్రిజంప్టివ్ ట్యాక్సెస్ ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నాయి. అవన్నీ ఎయిర్ ఫ్రైట్ తీసుకుపోయే వాళ్ళకి, లేకపోతే షిప్ ద్వారా కార్గో తీసుకునే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ చేసేవాళ్ళు, లేకపోతే నాన్ రెసిడెంట్స్ ఏదో టర్నికీ ప్రాజెక్ట్స్లో ఏదైనా సివిల్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నట్టయితే ఆ నాన్ రెసిడెంట్స్ యొక్క టాపిక్స్ని మనం మాట్లాడుకోవడం లేదు. ఎందుకంటే మనకందరికీ ఇది లోకల్గా ఎక్కువ ఉపయోగపడేదిగా ఉండేటువంటిది ఈ 44AD అనేటువంటిది, 44AE అనేటువంటిది, అలాగే 44ADE అనేటువంటిది. వీటిని గురించి మాత్రమే మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆదాయ పన్ను చట్టంలో ముఖ్యంగా బిజినెస్, వ్యాపారం చేసేదానికి మనకందరికీ తెలిసిన 5 హెడ్స్లో వ్యాపారం హెడ్లో ఉండేటువంటి స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ ఏంటి మనకందరికీ తెలుసు. 10,000కి మించి ఖర్చు క్యాష్గా పెట్టకూడదని, అలాగే టీడీఎస్ అనేక రకాల ఎక్స్పెన్సెస్కి, ఏదో కొద్ది ఎక్స్పెన్సెస్ మిగిలిపోతాయి కానీ మెజారిటీ ఎక్స్పెన్స్ అన్నిటికీ టీడీఎస్ చేసే ఖర్చు పెట్టాలి. టీడీఎస్ చేయాలంటే ట్యాన్ నెంబర్ తీసుకోవాలి, క్వార్టర్లీ రిటర్న్స్ చేయాలి, సో మంత్లీ ట్యాక్స్ కడుతూ, సో ఇలాగా అనేకమైనటువంటివి ఉన్నాయి. సో కొన్ని ఎక్స్పెన్సెస్ దో మర్కంటైల్ బేస్లో ఉన్నా సరే క్యాష్ బేస్లోనే అవైలబుల్ 43B. ఇలాగ టెక్నికల్గా చిన్నవాళ్ళు ఆ ఆదాయ పన్ను చట్టంలో బిజినెస్ హెడ్లో ఉండే సెక్షన్స్ అన్నింటినీ ఆకలింపు చేసుకొని సక్రమంగా పాటించడం అనేటువంటిది వాళ్ళకి కష్టమైన పని, పుస్తకాలు మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమని, అందుకోసం ఆదాయ పన్ను చట్టంలో గత దాదాపు 20 ఏళ్ళుగా ఈ ప్రిజంప్టివ్ ట్యాక్స్ అనేటువంటి సిస్టమ్ ఇతర దేశాల్లో ఉండేదాన్ని మనకు కూడా పెట్టారు. కాబట్టి ఆ ఆదాయ పన్ను చట్టంలో ఉండేటువంటి వెసులుబాటుని ఎలాగా వాడుకోవడం అనేది మనం చూడాలి అన్నట్టయితే, ఈ సంవత్సరం 2021 కొత్తగా వాళ్ళు ఒక అమెండ్మెంట్ కూడా తీసుకొని వచ్చారు. ఏం చేశారు, ఒక వ్యక్తి కరెంట్ అకౌంట్లో క్యాష్ ₹1,00,00,000 కన్నా మించి కట్టినట్టయితే ఆ వ్యక్తి తప్పనిసరిగా రిటర్న్ ఫైల్ చేయాలి. జనరల్గా కరెంట్ అకౌంట్ ఉండి ₹1,00,00,000 క్యాష్ కట్టాడు అంటే అది వ్యాపారం కోసమే ఉంటుంది. మరి అతను కూడా రిటర్న్ ఫైల్ చేయాలి మొట్టమొదటి. సో బిజినెస్ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అకౌంట్స్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి, రిటర్న్స్ ఎప్పుడు ఫైల్ చేయాలని మొట్టమొదటి చూస్తూ ఉన్నాం. సో అకౌంట్స్ మెయింటైన్ చేసేదానికైతే 44AA అనే దాంట్లో 25 లక్షల టర్న్ ఓవర్ దాటిన వాళ్ళంతా అకౌంట్స్ మెయింటైన్ చేయాలని, 25 లక్షల టర్న్ ఓవర్ కాకపోయినా ఆదాయం 2.5 లక్షల కన్నా మించి ఒక సంవత్సరానికి ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఆ ఆదాయ పన్ను మతింపు చేసే విధంగా పుస్తకాలు మెయింటైన్ చేయాలని చట్టంలో రాసింది. సో పుస్తకాలు అంటే క్యాష్ బుక్, లెడ్జరు, తర్వాత దానికి అనుబంధమైనటువంటి ఓచర్స్, ఇవన్నీ కూడా బుక్స్ అండ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేటువంటిది సెక్షన్ 212Aలో చెప్పున్నారు, అవి మెయింటైన్ చేయాలి. సో అలా చెప్తూ అలాంటి వాళ్లే కాకుండా ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెయిడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 1 lakh per annum, ఒక రోడ్ సైడ్ వెల్డింగ్ షాప్ ఉంటుంది, ఆయన తప్పనిసరిగా
ఒక రీజనబుల్గా వ్యాపారం జరిగే వ్యక్తి అయితే అది చేసేది అతను సేవే అయినా అతను ఎవరి దగ్గర సరుకు కొనడు అమ్మడు, కానీ ఏదో వెల్డింగ్ చేసి అమ్ముతాడు. లేదో ఒక నలుగురు పనివాళ్ళని పెట్టుకొని 4 కుట్టు మిషన్లతో ఒక టైలరింగ్ షాప్ పెద్దది ఉంటుంది. వీళ్ళందరికీ కూడా నెలకి 8 నుంచి 9 వేల రూపాయల కరెంట్ ఛార్జ్ వస్తుంది. సో ఆ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఉండడం వల్ల సంవత్సరానికి ₹1,00,000 ఎలక్ట్రిసిటీ ఛార్జ్ అయితే వాళ్ళకి తప్పనిసరిగా రిటర్న్ ఫైల్ చేయాలని కొత్తగా ప్రవేశపెట్టారు ఆదాయ పన్ను. ఇలాంటి మార్పుల్ని మనం తెలుసుకుంటూ ఈ ఉన్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో వన్స్ రిటర్న్ ఫైల్ చేయాలి అనేసరికి ఆయనకు ఆ బిజినెస్ వల్ల ఆదాయమా నష్టమా అని చెప్పవలసి ఉంటుంది, దాని ట్రాన్సాక్షన్స్ గురించి చెప్పవలసి ఉంటుంది. తర్వాత ఎవరైనా సరే 2 లక్షలకు మించి ఫారిన్ ట్రావెల్కి ఎక్స్పెన్సెస్ని తమకు కానీ తమ మీద ఆధారపడిన వాళ్ళ కోసం కానీ ఖర్చు పెడితే వాళ్ళు కూడా రిటర్న్ ఫైల్ చేయాలి అని అంటారు. అలాగే ఈ అకౌంట్స్ మెయింటైన్ చేయడమే కాక ఎవరికైతే ఈ 44ADకి అంటే ఒక ఎలిజిబుల్ పర్సన్, ఎలిజిబుల్ బిజినెస్, ఎలిజిబుల్ ఎస్ఎస్సి 3 రకాలుగా చూడాల్సి ఉంటుంది 44. అలాంటి వాళ్ళందరికీ 44AD వర్తిస్తుంది ప్రెజెంటివ్ ట్యాక్సేషన్. ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ నువ్వు ఆఫ్ చేసుకోకపోతే 44AB అని ట్యాక్స్ ఆడిట్లో పడిపోతుంది. ట్యాక్స్ ఆడిట్ అంటే అతనికి తక్కువ టర్నోవరే ఉన్నా సరే పుస్తకాలు మెయింటైన్ చేసి నాకు మీరు చెప్పినంత ఆదాయం రాలేదు, తక్కువ ఆదాయం వచ్చిందని ఆడిట్ చేసి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 44AD అనే సెక్షన్ ఎలాగా ఎన్లార్జ్ చేయబడింది, ఎలాగా దానిలో హార్ష్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. 44AD సబ్సెక్షన్ 4 అనేటువంటిది కొత్తగా దానిలో ఉంది. అది కూడా దాని యొక్క కఠినం ఎలాగా ఉంటుంది, దాన్ని మనం పాటించడం చాలా కష్టంగా ఉంటుంది అనేదాన్ని కూడా మనం చూస్తాం. ఈ అసలు ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ అనేది ఒక ఆప్షన్. ఒక వ్యాపారస్తుడికి పుస్తకాలు మెయింటైన్ చేసి అతను ₹1,00,000 దాటితే ట్యాక్స్ ఆడిట్, లేకపోతే మామూలుగా తన పుస్తకాల ప్రకారం తనకు వచ్చిన ఆదాయాన్ని సబ్మిట్ చేయొచ్చు. ఇవి నార్మల్ ప్రొవిజన్స్. కానీ ఈ 44AD అనేటువంటిది ఒక ఆప్షన్. సో ఆ ఆప్షన్ అతను తీసుకున్నందువల్ల అతనికి కొంత వెసులుబాటు ఇచ్చారు. ఏం వెసులుబాటు ఇచ్చారు? ఈ ప్రెజెంటివ్ సెక్షన్స్కి వెళ్ళినట్టయితే అతను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయవలసిన పని లేదు, చట్టం చెప్పిన విధంగా బుక్స్ మెయింటైన్ చేయవలసిన పని లేదు. కానీ రఫ్గా అయినా పుస్తకాలు మెయింటైన్ చేయాలి. ఎందుకు చేయాలి అనేది చెప్తాను. ఈ ఇయర్ కొత్తగా 2021 అసెస్మెంట్ ఇయర్లో సుగం అనేటువంటి రిటర్న్ ITR 4 అనేటువంటి దాన్ని మార్పు చేశారు. ఎలా మార్పు చేశారంటే, ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలోనే ఉన్నాం, ఇంకా అలాంటి రిటర్న్స్ ఫైల్ చేయడం ప్రారంభించున్నాం. సో ఆ ప్రారంభిస్తే తెలుస్తుంది. వాళ్ళు ఏం చేశారంటే ఈ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ హెడ్లో ఈ సుగం రిటర్న్లో క్యాష్ ఇయర్ ఓపెనింగ్లో ఎంత ఉంది, ఫైనాన్షియల్ ఇయర్ ఓపెనింగ్లో ఎంత ఉంది, క్యాష్ ద్వారా రిసీట్స్ ఎంత, క్యాష్ ఎక్స్పెన్స్ ఎంత, క్యాష్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఈ రెండింగ్లో, అలాగే అన్ని బ్యాంక్ అకౌంట్లు కలిపి ఓపెనింగ్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, బ్యాంకు ద్వారా వచ్చినటువంటి క్రెడిట్స్ ఎంత, బిజినెస్ క్రెడిట్స్, సో అలాగే బ్యాంకు ద్వారా చేసిన చెల్లింపులు ఎంత, క్లోజింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఇది చెప్పండి. ఇంతవరకు ఇన్నేండ్లుగా లేనటువంటిది ఈ 4 సుగం. ఈ ప్రెజెంటివ్ ట్యాక్స్ తీసుకునేటువంటి ఇండివిజువల్స్ కానీ పార్ట్నర్షిప్ ఫార్మ్స్ కానీ ఫైల్ చేయవలసిన రిటర్న్ పేరు ITR 4 సుగం. సో ఈ ITR 4లో మనకు ఈ ఇయర్ కొత్తగా పెట్టారు. ఎందుకు పెట్టారంటే వాళ్ళు మనకు తెలుసు గత కొద్ది కాలంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించుకోండి, త్రూ బ్యాంక్ మీరు ట్రాన్సాక్షన్స్ చేయండి. ఈ ప్రెజెంటివ్ సెక్షన్ అనేటువంటి 44ADలో బ్యాంకు ద్వారా చేసినటువంటి ట్రాన్సాక్షన్స్కి అయితే 6% ఆదాయం చూపిస్తే చాలు, మీకు అంతకన్నా తక్కువ వచ్చినా లేక 6% మీకు లెక్కలు రాయకుండా మీరేమి 6% వచ్చిందని మీరు భావించి మాకు ఎక్కువ ఆదాయం రాలేదు, సుమారుగా 6% అంతకన్నా తక్కువ వచ్చి ఉంటుంది అనుకున్నట్టయితే బ్యాంకు ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్స్కి 6% అని చెప్పని, బ్యాంకు ద్వారా కానీ ఇతర ట్రాన్సాక్షన్స్ అన్నింటికి అంటే క్యాష్ ట్రాన్సాక్షన్సే వాటికి 8% అని, ఆ టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసీట్స్ అనేటువంటి సేల్స్ అనేటువంటి పదాల్లో ఏ పదం అప్లై అయితే ఆ టోటల్ సంవత్సరానికి ఉన్నటువంటి ఆ గ్రాస్ రిసీట్ సేల్స్ టర్న్ ఓవర్ మీద 8% కానీ 6% కానీ ఉంది కనుక దీన్ని మీరు డిక్లరేషన్ రిటర్న్లో మీకు ఎంత వచ్చిందని మీరు చెప్తున్నారు కదా, దానికి ఇయర్ ఓపెనింగ్ ఎంత ఉంది, ఇయర్లో ఎంత ఉంది, రిసీట్స్ ఎంత, ఇయర్లో పేమెంట్స్ ఎంత, క్యాష్కి ఎంత, బ్యాంక్ ఎంత. మరి ఈ విషయం చెప్పాలి అంటే ఒక రఫ్ బుక్ మీరు మెయింటైన్ చేయకపోయినట్టయితే ఏ ఎస్ఎస్సి కూడా ఆ రిటర్న్ ఫైల్ చేయడం అనేటువంటిది తప్పైపోతుంది. రఫ్ బుక్ అంటే టోటల్ ఇయర్ యొక్క
డబ్బు బ్యాంకు ద్వారా వచ్చినటువంటి వసూళ్ళు, ఖర్చులు, చెల్లింపులు రెండూ కూడా విధిగా మెయింటైన్ చేస్తేనే ఆ రిటర్న్ ఫామ్లో అవి ఫిలప్ చేయడం కరెక్ట్. ఇన్ని రోజులు ఏముండేదంటే ఈ సుగం రిటర్న్లో మీకు పుస్తకాలు ఉన్నాయా ఒక ఆప్షన్ ఉందని చెప్పొచ్చు, పుస్తకాలు లేవని చెప్పొచ్చు. ఎందుకంటే కంపల్సరీ కాదు కదా పుస్తకాలు మెయింటైన్ చేయడం. కాబట్టి ఓన్లీ సండీ డేటార్సు, సండీ క్రెడిటార్సు, క్లోజింగ్ స్టాకు, క్లోజింగ్ క్యాష్ చెప్పండి అని ఉండేది. కానీ ఇప్పుడు మార్చారు. అందువలన బుక్స్ మెయింటైన్ చేయడం అనేటువంటిది రీజనబుల్గా ఉండాలి. ఈ ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్కి పోయినా ఆ ట్యాక్సేషన్ దేని మీద ఆధారపడి ఉందో ఇది నేను చెప్పినటువంటిది నిజమని ప్రూవ్ చేయగలిగినటువంటి బేసిక్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం అనేటువంటిది ఆ 44 AD ఆర్ ADA ఆర్ AE ఇది ఎవరికి ఎప్పుడు ఎలా అప్లై అవుతుంది చూస్తూ పోదాం. సో ఇప్పుడు ఈ ప్రిజంప్టివ్ ట్యాక్స్లో ఉండేటువంటి వాళ్ళకి వచ్చేటువంటి జనరల్ వెసులుబాటు అడ్వాంటేజ్ ఏంటి అనేది మనం చూసినట్లయితే బుక్స్ మెయింటైన్ చేయాల్సిన పని లేదు, యాక్ట్ చెప్పిన విధంగా ట్యాక్స్ ఆడిట్ చేయవలసిన పని లేదు. 44 AB ఒక చార్టెడ్ అకౌంట్ దగ్గరికి వెళ్ళి బుక్స్ని ఆడిట్ చేయించుకొని వాటి యొక్క ట్రూ అండ్ ఫెయిర్ ఉందని సో అది చేయించుకోవాల్సిన పని లేదు. సో వాళ్ళకి ఈ 3 సెక్షన్స్లో స్టార్టింగే నాట్ విత్స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఫ్రమ్ 28 to 43C అని చెప్తూ ఉన్నా ఆల్ డిడక్షన్స్ అన్నీ ఇచ్చినట్టుగానే ఏవి డిజర్వెన్స్ ఏమి చేయనట్టు కానీ సో డిడక్షన్స్ సెక్షన్ 20 to 37 వరకు అన్నీ ఇచ్చినట్టుగానే భావించాలి మనం. సో అలాగే ఈ డిజర్వెన్స్ అనేటువంటి 40 క్యాపిటల్ అంటే క్యాష్ ఎక్స్పెన్స్ చేసే డిజర్వెన్స్ కానీ 40A TDS లేకుండా ఉండేది కానీ లేక 43B క్యాష్ పేమెంట్స్ మీదనే అలో ఈ ఎక్స్పెండిచర్ కానీ ఇవన్నీ కూడా డిజర్వెన్స్ కూడా చేయవలసిన అవసరం లేదు. నిజంగా ఉండి ఉన్నా కూడా అంటే అవన్నీ నువ్వు కంప్లై చేయవలసిన టెక్నికల్గా నీకేమి అడిషన్స్ రావు, ఇవ్వవలసినవన్నీ ఇచ్చేసాం. ముఖ్యంగా డిప్రిసియేషను అది కూడా డీమ్ టు హ్యావ్ బీన్ క్లెయిమ్డ్. ఇలాగ ఎందుకు చెప్తూ ఉన్నారు అని అంటే మనకు అదొక అడ్వాంటేజ్. చిన్న అసెస్సీలు ఈ చట్టాన్ని తెలుసుకొని మెటిక్యులస్గా ఫాలో అయినాము ఇదంతా కూడా పాటించాము అనేటువంటి ప్రూఫ్ని పెట్టుకోవడం, సాక్ష్యాన్ని ప్రిజర్వ్ చేసుకోవడం చాలా కష్టం కనుక ఈ ప్రిజంప్టివ్ సెక్షన్స్లో చెప్తూ వచ్చారు. అలాగే అడ్వాన్స్ ట్యాక్స్ ఒక్కసారి కడితే చాలు, వాళ్ళు మిగిలిన నార్మల్ అసెస్సీలంతా సంవత్సరంలో 4 సార్లు కడతారు. కానీ ఆ 4 క్వార్టర్స్లో 4 సార్లు కాకుండా సంవత్సరం చివరిలో వాళ్ళ ఆదాయం అంతా వచ్చిన తర్వాత వాళ్ళు ఇయర్ క్లోజింగ్ March 31 క్లోజ్ అయ్యేదానికి ముందుగా March 15కు ముందుగానే ఒకసారి అడ్వాన్స్ ట్యాక్స్ కడితే చాలు. ఇలాంటి వెసులుబాట్లు ఈ ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్లో ఉన్నాయి కనుక వీటిని అందరూ సక్రమంగా తెలుసుకొని పాటించినట్టయితే దానివల్ల కలిగేటువంటి లాభాలను మాత్రం తీసుకొని ఆ తెలియక చేసేటువంటి తప్పుల్ని అవాయిడ్ చేసి ఎలాంటి కష్ట నష్టాలకి పాల్పడకుండా ఉండాలనేటువంటిదే మన ఉద్దేశం. ఇక ఈ ఇయర్ కొత్తగా ఇంకొక ఇది పెట్టారు, ఇది కూడా మనం చూసుకోవాలి. ఈ 2020 బడ్జెట్లో ఏం చేశారంటే 5 కోట్ల వరకు ట్యాక్స్ ఆడిట్ మీరు చేసుకోవాల్సిన పని లేదు, ప్రిజంప్టివ్ సెక్షన్ కూడా పోవలసిన పని లేదు. ఏంటి యాక్చువల్గా ఒక మనిషి ప్రిజంప్టివ్ సెక్షన్కి పోకపోతే ట్యాక్స్ ఆడిట్కి వచ్చేస్తాడు. అలా ట్యాక్స్ ఆడిట్ రాబడలేదు అనేటువంటి ట్యాక్స్ ఆడిట్ సెక్షన్లో 44 ABలో ఎలాగ తీసుకొని వచ్చారంటే అతని యొక్క టోటల్ టర్న్ ఓవర్లో 5% కన్నా మించి క్యాష్గా రిసీట్స్ ఉండకూడదు. అలాగే 5% కన్నా మించి ఎక్స్పెన్సెస్ కూడా టోటల్ పేమెంట్స్లో 5% కన్నా మించి ఎక్స్పెన్స్ లేకుండా అతని చెల్లింపులు ఉన్నట్టయితే అతను ఈ కొత్తగా వచ్చినటువంటి సెక్షన్లో వెసులుబాటుని చూసుకోవచ్చు. అంటే టర్న్ ఓవర్ను బేస్ చేసి మనం 4 రకాలుగా కనుక విభజించుకున్నట్టయితే ₹1,00,00,000 ఉండేటువంటి లోపల ఉండేటువంటి వాళ్ళకి ట్యాక్స్ ఆడిట్ అనే ప్రశ్నే ఉదయించదు. వాళ్ళు 44 AD మాత్రమే వాళ్ళకి అప్లై అవుతుంది. అది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాడికి ఫస్ట్ ఇయర్ అప్లై కాదు, సెకండ్ ఇయర్ నుంచి అప్లై అవుతూ ఉంటుంది. సో అలాంటి వాడికి 44 ADలో నుంచి ABకి ఒకసారిగా వచ్చేస్తే అతను అంటే నాకు 44 AD నుంచి ఆప్ట్ అవుట్ అయిపోయినాను అనే పని అయితే అప్పుడు అతనికి ఈ 44 AB కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. అలాగే అతను ఒక ₹1,00,00,000 లోపల టర్న్ ఓవర్ ఉండే అతను కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ మొత్తం ఈ 95% కన్నా ఎక్కువ బ్యాంకు ద్వారానే అతని సేల్స్ టర్న్ ఓవర్ ఉంది, ఎక్స్పెన్స్ అన్ని కూడా 90% కన్నా ఎక్కువ ఉన్నట్టయితే అతను సింపుల్గా రిటర్న్ దాఖలు చేస్తే చాలు, ఎలాంటి ఆడిట్ కానీ ఇంకే విధమైనటువంటిది చేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగే ₹1,00,00,000 నుంచి ₹2,00,00,000 ఉండే వాళ్ళకైతే 44 AD ఆప్షన్ ఉంది.
సో ₹1,00,00,000 దాటితేనే కంపల్సరీ ట్యాక్స్ రిటర్న్ లేకుండా 44AB లిమిట్ ఈ రోజు కూడా ₹1,00,00,000 ఉన్నా 44ADలో 2 కోట్ల వరకు ఉంది కనుక అతనికి 44AD అప్లై అవుతుంది. సో అతను 44ADలో ఆప్ట్అవుట్ చేశాడు అన్నట్టయితే 44AB వస్తుంది. అతను కనుక 44ADనే కంటిన్యూ చేసుకుంటున్నట్టయితే ట్యాక్స్ ఆడిట్ చేయవలసి ఉంది. అలాగే 2 crores అబవ్ వాళ్ళందరూ కంపల్సరీగా 44AB ఉంటుంది. కానీ 44ABని అవాయిడ్ చేసుకోవాలి అంటే అతను టోటల్ టర్న్ ఓవర్లో 95% మించి బ్యాంకు ద్వారా ఉండాలి. అలాగే అతను చేసే చెల్లింపుల్లోనూ ఇది 2 నుంచి 5 కోట్లు. 5 కోట్ల అబవ్ వాళ్ళకైతే 44AD అనేది అప్లై కాదు, కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ 44ABనే. వాళ్ళకి ఈ ఆప్షన్ అనేటువంటిది లేదు. ఇది కొత్తగా 5 కోట్ల రూపాయల లిమిట్లో ఎవరికి ఎప్పుడు ఎలా అప్లై అవుతుంది, దాన్ని ఎలాగా వాడుకోవచ్చు అనే దాని గురించి చెప్పాను. మరి ఈ 44AD అనేటువంటి సెక్షన్ ఎవరికి అప్లై అవుతుంది, ఎవరు ఉపయోగించుకోవచ్చు అని అంటే ఇది కొంచెం జాగ్రత్తగా చూడవలసింది. అనేక మంది దీన్ని సరిగా అర్థం చేసుకోక తప్పులు చేసేటువంటి అవకాశం ఉంది. ఒక ఎలిజిబుల్ పర్సన్, ఎవరు ఎలిజిబుల్ పర్సన్ అని అన్నారు? ఎలిజిబుల్ సాధారణంగా అందరూ ఎలిజిబులే ఎక్సెప్ట్ 44AA చెప్పిన ప్రొఫెషనల్స్. ఎవరు ఆ ప్రొఫెషనల్స్? ఒక డాక్టర్, ఒక అడ్వకేట్, ఒక ఆడిటర్, ఒక ఇంజనీర్, ఒక సినిమా యాక్టర్, ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ఆర్కిటెక్ట్, ఒక ఇంటీరియర్ డిజైన్ చేసే ఆయన, ఇలాగా కొంత వృత్తి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని 44AA1 అనే దాంట్లో చెప్పున్నారు. అలాంటి వాళ్ళు ఈ 44AD అలాంటి వాళ్ళకి ఆదాయం ఉన్నట్టయితే, అలాంటి వ్యక్తి కాదు, అలాంటి వృత్తి ఉండి వృత్తి ద్వారా ఎర్నింగ్ ఇన్కమ్ ఉన్నటువంటి వ్యక్తి ఈ 44ADకి ఎలిజిబుల్ కాదు అన్నారు. దీనికి ఒక 2-3 ఉదాహరణలు ఇస్తాను. ఒక డాక్టర్ గారు ఒక ల్యాబ్ నడుపుతూ ఉన్నాడు. ఒక డాక్టర్ గారు ఒక మెడికల్ షాప్ రన్ చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఆయనకి మెడికల్ షాప్లో ₹1,00,00,000 టర్న్ ఓవర్ ఉంది. ఆయన డాక్టర్గా ఒక ₹40 లక్షల ఆదాయం. అప్పుడు అతను ఆ ₹1,00,00,000 మెడికల్ షాప్కి 8% లెక్కన 44AD అని, మరియు ఆయన వృత్తిలో 40 లక్షల గ్రాస్ రిసీట్స్ ఉన్నాయని అందులో 50% అని 44ADE అని కింద ₹20 లక్షల ఆదాయం. 2 అతను ఎక్సైజ్ చేసుకోవచ్చా? దీనికి నో అనేది ఆన్సర్. ఎందువలన ఇక్కడ 44AD6లో ఎలిజిబుల్ పర్సన్ అని చెప్పే దాంట్లో ఇలాంటి వృత్తి నైపుణ్యం కలిగిన డాక్టర్, ఇంజనీర్, ఆడిటర్, అడ్వకేట్ ఇలాంటి వృత్తి నైపుణ్యం కలిగిన వాళ్ళకి ఆదాయం కనుక ఉన్నట్టయితే అలాంటి వ్యక్తులు 44ADకి అనర్హులు. కాబట్టి ఎలిజిబుల్ పర్సన్ అనేటువంటిది 3 రకాలుగా ఇన్ఎలిజిబుల్ అయిపోతారు. ఆ మొట్టమొదట ఈ కండిషన్ చూసిన తర్వాత ఎలిజిబుల్ అసెస్ ఎలిజిబుల్ బిజినెస్ అనేటువంటిది మళ్ళీ చూద్దాం కింద. కాబట్టి మొట్టమొదట ఎలిజిబుల్ పర్సన్ అనే దాంట్లో తెలియక చాలామంది రిటర్న్స్ వేసేటువంటి వాళ్ళు, కొందరు ప్రాక్టీషనర్స్ ఈ నిబంధనని సరిగా చూసుకోకుండా వేస్తూ ఉండడం కద్దు, అది చేయకూడదు. అలాగే కానీ ఆ డాక్టరు ఈ మెడికల్ షాప్కి 44AD అప్లై కాకపోతే అతనికి 44AB అప్లై అవుతుందా, ఇతర అప్లై అవుతుందా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అతని వృత్తికి ఇన్కమ్కి మాత్రం 44AD చూసుకోవచ్చు, బట్ 44ADకి మాత్రం అతను ఇన్ఎలిజిబుల్. అలాగే ఉదాహరణకు ఒక అడ్వకేట్ ఉంటారు, ఆయన లా బుక్స్ అమ్ముతూ ఉంటాడు. అతను అడ్వకేట్గాను ఇన్కమ్ ఉంది, లా బుక్స్ అమ్మేటువంటి షాపు ఉంది, బట్ ఆ షాప్కి 44AD వచ్చేదానికి కుదరదు. అలాగే ఒక ఇంజనీర్ ఉంటారు, ఆయన ఇంజనీర్ కాంట్రాక్ట్స్ చేస్తూ ఉన్నాడు, ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ చేస్తూ ఉన్నాడు. వర్క్స్ కాంట్రాక్ట్స్కి 44AD అప్లై అవ్వచ్చు కాక, కానీ అది ఎప్పుడు అతనికి అప్లై కాదు. అతను ఇంజనీరింగ్ కన్సల్టేషన్, ఇంకొకరికి కన్సల్టేషన్ ఛార్జెస్ అని చెప్పని తన వృత్తి నైపుణ్యాన్ని తీసుకొని కన్సల్టేషన్ ఇచ్చి ఆదాయాన్ని తీసుకుంటూ ఉన్నట్టయితే హీస్ ఇన్ఎలిజిబుల్. అలాగే రెండవ ఇన్ఎలిజిబుల్ కేటగిరీ పర్సన్స్ ఎవరంటే కమిషన్స్ ఆర్ బ్రోకరేజ్ తీసుకునేవాడు. మూడవ వాళ్ళు ఎవరైతే ఏజెన్సీ బిజినెస్ ఉందో వాళ్ళు కూడా ఈ 44ADకి అనర్హులు. ఇక్కడ ఏజెంట్ అంటే ప్రిన్సిపల్ ఏజెన్సీ రిలేషన్షిప్ ఉండి వ్యాపారాన్ని సాగిస్తూ ఉన్నట్టయితే ఏజెన్సీ బిజినెస్ అంటారు. ఏజెంట్స్ కూడా జనరల్గా కమిషన్ వస్తూ ఉంటుంది. సో అలా ఏజెన్సీ బిజినెస్ ఉండేటువంటి వాళ్ళు. కానీ కమిషన్ ఆర్ బ్రోకరేజ్ ఈ పదం చాలా విస్తృతంగా అందరూ వాడుతూ ఉంటారు. కమిషన్, బ్రోకరేజ్ అనే దానికి ఆదాయ పన్ను చట్టంలో కేవలం 194Hలో మాత్రమే స్పెసిఫిక్ మీనింగ్ ఇవ్వబడింది. కమిషన్, బ్రోకరేజ్ అనేది
ఎందుకంటే దీని మీద అనేక రకాల కేసులాస్ వచ్చాయి, అనేక రకాల. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎయిర్టెల్ సిమ్ కార్డ్స్ అమ్ముతూ ఉంటాడు. ఎయిర్టెల్ సిమ్ కార్డ్ కొనుక్కునేటప్పుడే ఒక పర్టికులర్ రేటు కొనుక్కుంటాడు. అంటే 100 రూపాయల సిమ్ కార్డ్ని 95 రూపాయలు కొనుక్కుంటాడు, అతను 100 రూపాయలకు అమ్ముతాడు. కాబట్టి ఇప్పుడు ఈ 5 రూపాయలు ఎయిర్టెల్ అతనికి కమిషన్గా ఇచ్చినట్టు అనేటువంటి డిసిషన్స్ కూడా వచ్చాయి. సో ఏంటి కమిషన్ అంటే ఏంటి, బ్రోకరేజ్ అంటే అనేటువంటి ప్రశ్న ఉంటుంది ఇక్కడ. కమిషను బ్రోకరేజ్ అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ 194Hలో చెప్పిన మీనింగ్ మనం తీసుకోవాలి, లేదా ఒక డిక్షనరీలో మీనింగ్ తీసుకున్నట్టయితే వేరే వాళ్ళ వస్తువుల్ని, గూడ్స్ వేరే వాళ్ళ తరఫున ఓనర్షిప్ అనేది పొందకుండా వాళ్ళది అమ్మి పెట్టినందువలన మనకు వచ్చేటువంటి ప్రతిఫలమే కమిషన్ ఆర్ బ్రోకరేజ్. ఇద్దరు వ్యక్తుల మధ్య మనం మూడవ వ్యక్తిగా ఉన్నట్టయితే, మధ్యవర్తిగా ఉండి దానివల్ల ఓనర్షిప్ అనేది పొందకుండా మనం ఆ వస్తువులను వాళ్ళకి అందించడం వల్ల వచ్చినటువంటిది అయితే, సాధారణంగా మరి ఎవరో KFC ఫ్రాంచైజీ, లేకుంటే MRF టైర్స్ ఫ్రాంచైజీ, ఇలాగ ఏదో కొన్ని బ్రాండ్స్కి మనం తీసుకుంటూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఆయిల్ కంపెనీ ఏజెంట్ అంటారు, జనరల్గా వాళ్ళని కూడా ఏజెంట్ అంటూ ఉంటారు. సో LIC ఏజెంట్ అని చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ ఓనర్ ప్రొపరేటర్గా ఉన్నట్టయితే, అతనికి ఫర్ ఎగ్జాంపుల్ 2 కోట్ల లోపలే టర్న్ ఓవర్ ఉన్నట్టయితే అతను 44ADకి ఎలిజిబులా కాదా? డెఫినెట్గా ఎలిజిబులే. ఎందుకంటే ఒక కంపెనీ యొక్క అవుట్లెట్గా ఉన్నంత మాత్రాన అతనికి ఆ గూడ్స్ మీద ఓనర్షిప్ రాకుండా వాళ్ళ గూడ్స్ని వాళ్ళు చెప్పిన రేటుకే అమ్మినా, తనకు వాళ్ళు నిజంగా సేల్స్ ఇంటెంట్ ఇస్తూ ఉన్నా, ఇక్కడ గూడ్స్కి ఓనర్షిప్ అనేది తనది, తన రిస్క్ తను ఇన్సూరెన్స్ చేసుకోవాలి, తను దాని యొక్క లాస్ ఏదైనా అయినా తను భరించాలి. సో అలాంటప్పుడు ఆ పేరు కమిషన్ అని ఒకవేళ ఎక్స్ట్రాగా ఉన్నా సరే ఆయన ఆదాయంలో కొనుగోళ్లు అమ్మకాలే కాకుండా కమిషన్ అని కూడా ఆదాయం ఉన్నట్టయితే, అది కమిషన్ అనే బిజినెస్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు నార్మల్ బిజినెస్ ప్లస్ కమిషన్ ఉన్నది. ఉదాహరణకి మనం రియల్ ఎస్టేట్ అనుకుందాం. ఒక వ్యక్తి ఇండివిజువల్ కానీ, HF కానీ, పార్ట్నర్షిప్ కానీ రియల్ ఎస్టేట్లో స్థలాలు కొని అమ్మచ్చు, లేక అపార్ట్మెంట్లు కట్టి అమ్మచ్చు. అలా అమ్మడమే కాకుండా ఆయన కొందరికి అమ్మి పెట్టాడు వేరే వాళ్ళకి, అప్పుడు అతని కమిషన్ వచ్చింది. సో అతని యొక్క P&L అకౌంట్లో లేక అతనికి ఆదాయాల్లో అతని రెగ్యులర్ సేల్స్ కాకుండా కొంత కమిషన్ కూడా ఉంది అని అనుకున్నాం. కమిషన్ అంటే ఏమిటి? వేరే వాళ్ళ ల్యాండ్ని ఇంకొకరికి అమ్మి పెట్టాడు, మధ్యవర్తిగా అతను ఉన్నందుకు అతని కమిషన్ వచ్చింది. దెన్ హీఈస్ ఇన్ఎలిజిబుల్. మిగతా కండిషన్ సాటిస్ఫై చేసిన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎలిజిబుల్ బిజినెస్, అతను ఎలిజిబుల్ SSC, ఇండివిజువల్, పార్ట్నర్షిప్ ఫర్మ్, HFO అయినా సరే హీఈస్ నాట్ ఏ ఎలిజిబుల్ పర్సన్. కాబట్టి ఈ కమిషన్ అనేటువంటిది, బ్రోకరేజ్ అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో ఆదాయంగా వాళ్ళు ఇన్ఎలిజిబుల్. కాబట్టి ఆ ఎలిజిబుల్ పర్సన్ అనే వాళ్ళు ఎవరు అనేది మనం చూడాలి. అలాగే ఎలిజిబుల్ SSC అంటే నెక్స్ట్ కండిషన్, అతను ఎలిజిబుల్ పర్సన్ అయినట్టయితే ఎలిజిబుల్ SSC అవునా కాదా అని నెక్స్ట్ చూడాలి. ఎలిజిబుల్ SSC అయిన తర్వాత, ఎలిజిబుల్ పర్సన్ అయిన తర్వాత ఎలిజిబుల్ SSC. ఎలిజిబుల్ SSC ఎవరు? ఇది స్టేటస్ అనమాట. మనం పర్సన్ అనే డెఫినేషన్లో 231లో చూసిన ఆ స్టేటస్ని ఇక్కడ చెప్తాడు ఎలిజిబుల్ SSC. ఇండివిజువల్, HF, పార్ట్నర్షిప్ ఫర్మ్ 44ADకి అర్హులు. ఎవరు అర్హులు కారు? LLP కంపెనీ. ఈ LLP కంపెనీలు అనేవి మీరు ఇంకొక సెక్షన్కి పక్కన 44AEకి వెళ్ళారనుకోండి, అంటే నాట్ మోర్ దాన్ 10 గూడ్స్ క్యారేజ్ వెహికల్స్ కలిగిన ఓనర్, అది లిమిటెడ్ కంపెనీ అయినా 44AE తీసుకోవచ్చు, LLP అయినా 44AE తీసుకోవచ్చు. సో అక్కడ ఈ ఎలిజిబుల్ SSC అనే దాన్ని అక్కడ ఒక నిర్దిష్టంగా చెప్పకుండా ఎనీ పర్సన్ అన్నప్పుడు ఆటోమేటిక్గా అందరూ ఎలిజిబుల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి హూ ఈజ్ అన్ ఎలిజిబుల్ SSC అనేది చూడాలి. అంటే ఒకవేళ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్, వాళ్ళు ఒక LLP పెట్టి ఒక నర్సింగ్ హోమ్ పెట్టారు, వాళ్ళు 44ADకి అనర్హులు. అదే పార్ట్నర్షిప్ పెట్టుంటే ఎలిజిబుల్. ఇందాక నేను చెప్పినట్టుగా ఒక డాక్టర్ గారికి మెడికల్ షాప్ ఉంది, డాక్టర్ ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసుకుంటున్నాను, ఆ మెడికల్ షాపు నేను నా వైఫ్ కలిపి పార్ట్నర్షిప్లో చేస్తూ ఉన్నాను, అప్పుడు ఈ 44ADకి ఆ పార్ట్నర్షిప్ ఎలిజిబుల్. డాక్టర్ దాంట్లో పార్ట్నర్గా ఉన్నంత మాత్రాన అది ఇబ్బంది ఏం కాదు. అలాగే నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఆ రియల్ ఎస్టేట్ కమిషన్కో, లేక ఏ అడ్వకేట్ గారు పుస్తకాలు అమ్ముతూ ఉన్నారు. సో ఇలాగా మనం 2 డిఫరెంట్ స్టేటసెస్ కనుక ఉన్నట్టయితే సేమ్ SSCకి ఈ 2 రకాల ఇన్కమ్ ఉండకూడదు అని చెప్తూ వచ్చారు. కాబట్టి ఒక SSC ఎలిజిబుల్గా డాక్టర్ గారు, ఆయన వృత్తి నిపుణుడు కాబట్టి ఆయన వరకు 44ADA అవైల్ చేసుకొని ఆయన చేసేటువంటి వ్యాపారానికి మెడికల్ షాప్కి సంబంధించి అతను ఒక పార్ట్నర్షిప్ పెట్టుకున్నట్టయితే ఈ గొడవ ఏమి ఉండదు.
కాబట్టి ఇలాగా ఎలిజిబుల్ పర్సన్, ఎలిజిబుల్ ఎస్ఎస్సి అండ్ దెన్ ఎలిజిబుల్ బిజినెస్. ఎలిజిబుల్ బిజినెస్ అంటే దీనిలో మళ్ళీ వాళ్ళు ఒక నిబంధన పెట్టారు. 2 రకాల నిబంధనలు ఉన్నాయి. అతని గ్రాస్ రిసీట్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ బిజినెస్ 2 కోట్లకు మించి ఉండకూడదు, అప్పుడే ఈ ప్రిజంప్టివ్ సెక్షన్కి పోగలడు. గ్రాస్ బిజినెస్ రిసీట్స్, టర్న్ ఓవర్ కానీ సేల్స్ కానీ గ్రాస్ రిసీట్స్ కానీ, ఆ పదాలకు మీనింగ్ ఏందని మళ్ళీ మనం కొద్దిగా వివరంగా చూద్దాం. సో అతను 2 కోట్లకి లోపల కనుక అతని టర్న్ ఓవర్ గ్రాస్ రిసీట్స్ సేల్స్ కనుక లోపల ఉండాలి, మొదటి కండిషన్. 2, అదర్ దాన్ 44E, అంటే అతనికి గూడ్స్ క్యారేజ్ వెహికల్స్ ఉండి అతను 44AEకి ఎలిజిబుల్ ఎస్ఎస్సి కనుక అయినట్టయితే ఆ 44AE టర్న్ ఓవర్ని పక్కన పెట్టేసేయండి. ఆ 44AE బిజినెస్, 44AE బిజినెస్ అంటే ఏంది? గూడ్స్ క్యారేజ్ వెహికల్స్తో ఫ్లయింగ్, హైరింగ్. సో ఇలాంటి ఫ్లయింగ్, హైరింగ్ అనేటువంటిది లేకుండా కనుక ఉన్నట్టయితే, అలాంటి బిజినెస్ కాకుండా ఉండేటువంటి ఏ బిజినెస్ అయినా, మరి ఏ బిజినెస్ అయినా అంటే ఒక ట్రేడర్ కావచ్చు, ఒక మ్యానుఫ్యాక్చరర్ కావచ్చు, వస్తువులు కొనమ్మే ట్రేడర్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరర్ కావచ్చు, ఏ వస్తువులు మ్యానుఫ్యాక్చర్ చేసిన, చిన్న ఇటుకరాళ్ళ వ్యాపారమే మ్యానుఫ్యాక్చర్ చేశాయని అనుకుందాం, ఆయన కూడా ఎలిజిబులే. కాబట్టి అలాగా అది మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు. బిజినెస్ అనేటువంటిది మామూలుగా కొన్ని సర్వీసెస్ని మనం చూస్తూ ఉంటాం. అవి సర్వీస్ అని, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కోచింగ్ సెంటర్ నడుపుతారు. ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ రిటైర్ అయిపోయి IAS కోచింగ్ సెంటర్ అని నడుపుతాడు. సో ఆ దానికి 44AD ఎలిజిబుల్ ఇక్కడ ప్రొహిబిషన్ లేదు. ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్. సో ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ అనేటువంటిది ఇక్కడ మనం బిజినెస్ అనేటువంటి పదం చాలా వైడ్గా ఉంటుంది. ఇంతకుముందు రోజుల్లో చాలా నేరోగా ఉండేది. దాన్ని అంతా కూడా రీటైల్ ట్రేడ్ వేర్ కానీ, కన్స్ట్రక్షన్ వేరే కానీ, వర్క్స్ కాంట్రాక్ట్స్ అని అలాంటివన్నీ తీసేసి ఇప్పుడు ఎనీ బిజినెస్ అనేసారు కనుక అందరి బిజినెస్ వాళ్ళకి ఇది వైడ్గా చేశారు. ఎలిజిబుల్ పర్సన్గా ఉండి ఎలిజిబుల్ ఎస్ఎస్సిగా ఉన్నట్టయితే ఎలిజిబుల్ బిజినెస్కి తప్పనిసరిగా 44AD వాడుకోవచ్చు. అలాగే ఇంకొక చిన్న కండిషన్ ఉంది. ఆ బిజినెస్లో HH అని, IA, IB అని అలాంటి కొన్ని ఆదాయానికి ఇచ్చేటువంటి డిడక్షన్స్, ఎగ్జంప్షన్స్ అని క్లెయిమ్ చేయని వాళ్ళుగా ఉండాలి. క్లెయిమ్ చేయను అనుకుంటేనే ఈ 44AD అనే దానికి కావచ్చు. సో హూ ఆర్ ఎలిజిబుల్ టు ఆప్ట్ ఫర్ దిస్ 44AD మనం ఇంతవరకు చూసాం. అలాగే వాళ్ళకి 44ADలో నుంచి బయట వచ్చేసిన వాళ్ళకి 44AB ఎప్పుడు అప్లై కాదంటే, వాళ్ళ యొక్క ఆదాయం 2.5 లక్షల కన్నా లోపల ఉంది, మాకు ఆదాయమే లేదండి, తక్కువ ఆదాయం ఉంది, అలాంటప్పుడు కూడా 44AB ఆడిట్ చేసుకోవాల్సిన పని లేదు అని చెప్పినటువంటి వెసులుబాటుని ఇచ్చారు మనకు. సో ఒక అతనికి 80 లక్షల టర్న్ ఓవర్ ఉండి ఆయనకి 2.5 లక్షల కన్నా మించిన ఆదాయం రాలేదు, అలాంటి వ్యక్తి ఈ ట్యాక్స్ ఆడిట్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. 44ADని కాకుండా ట్యాక్స్ ఆడిట్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి వెసులుబాటు కూడా కల్పించారు. సో ఇన్ కేస్ ఆఫ్ లాస్ ఆల్సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి? అతనికి 44AB అప్లై కాలేదు, 44AD అప్లై కాలేదు, లాస్ వచ్చింది, బట్ ఆ లాస్ రిటర్న్ని ఇన్ టైంలో కనుక వేసినట్టయితే అతను ఆటోమేటిక్గా ఆ లాస్ ఎలిజిబుల్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే ఆ లాస్ కూడా ఎప్పుడు క్యారీ ఫార్వర్డ్? ఆ లాస్ సెట్ ఆఫ్ కాకపోయినట్టయితే, ఇంకో బిజినెస్ ఇన్కమ్లో నుంచి ఇది సెట్ ఆఫ్ కాకుండా ఉన్నట్టయితే, సో ఆటోమేటిక్గా మనము ఆ రిటర్న్ ఇన్ టైంలో. ఇక ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, అనేక రకాలుగా పొరపాట్లు జరిగేటువంటిది ఈ గ్రాస్ రిసీట్స్ 2 crores లోపల. గ్రాస్ రిసీట్స్ అంటే ఏంది? అవి 2 crores లోపల ఉండాలి అని అంటున్నాం. గ్రాస్ రిసీట్స్ అంటే నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ ITR 4 సుగంలో కొత్తగా వాళ్ళకి ఇచ్చినటువంటిది ఏంటంటే ఈ క్యాష్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని విడిగా చూపించండి అన్నారు. ఏమండి నేను ఏదో ఒక ఫిగర్ వేస్తాను, వాళ్ళకేం తెలుస్తుంది? ఈ రోజుల్లో ఉండే టెక్నాలజీలో ఒక మనిషికి అతను చేసేటువంటి టోటల్ కానిటువంటిదంతా టోటల్ టర్న్ ఓవర్లో బ్యాంకులో పడింది టర్న్ ఓవర్ ఇతను డిక్లేర్ చేయగానే బ్యాంకులో ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అతనికి ఉన్నా సరే అన్నిట్లోనూ ఇతని పాన్ నంబరో ఆధారో లింక్ అయి ఉంటుంది. 50,000కి మించి జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ ఆటోమేటిక్గా ఆ టోటల్ టర్న్ ఓవర్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్ తీస్తే మిగిలినంతా క్యాష్ ట్రాన్సాక్షన్. కాబట్టి ఆయన దాటిని తక్కువ చూపించడానికి లేదు. చాలామంది ఈ చిన్న వ్యాపారులకి పుస్తకాలు రాసేవాళ్ళు లేక సేల్స్ ట్యాక్స్ రిటర్న్స్, GST రిటర్న్స్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఆ మంత్లో ఎంత బ్యాంకులో ఒకటి అంతవరకే సేల్స్ రాస్తూ పోతూ ఉంటారు. యాక్చువల్గా సంవత్సరం చివరికి వచ్చేసరికి అలాంటి వాళ్ళకి నిజంగా చూసినట్టయితే మైనస్ క్యాష్ బ్యాలెన్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకు? నిజమైన సేల్స్ రాయలేదు. ఆ సేల్స్
ఎక్కడ జిఎస్టీ ఎక్కువ కట్టబడుతుందో అవుట్పుట్ మీదని పర్చేస్ మాత్రం ఎక్కువ ఉంటూ ఉంటాయి, సేల్స్ మాత్రం తక్కువ ఉంటాయి. అంటే దాని అర్థం ఆయనకి క్లోజింగ్ స్టాక్ పెరిగిపోతూ ఉంది. ఈ సంవత్సరం చివరికి చూసుకున్నట్టయితే క్లోజింగ్ స్టాక్ పెరిగినంతగా అతని క్యాపిటల్ కానీ కొత్తగా రాలేదు, లేక అతనికి ఎక్కడి నుంచైనా అప్పులు తీసి కూడా పెట్టుబడి పెట్టలేదు. కాబట్టి నిజానికి దగ్గరగా ఉండడం, చట్టాన్ని కంప్లై చేయడం అనేటువంటి చాలా అవసరం. సో చట్టంలో వచ్చేటువంటి మార్పుల్ని మీరు గమనించకపోయినట్టయితే టెక్నాలజీ ఒక మనిషిని 360 డిగ్రీస్లో గవర్నమెంట్ చూస్తూ ఉంది అనేటువంటిది మర్చిపోకుండా మనం ఈ ఈ ఇచ్చిన వెసులుబాటుని సక్రమంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. సో అందువల్ల క్యాష్ బ్యాంకు ట్రాన్సాక్షన్స్ని తప్పనిసరిగా 100% నిజానికి దగ్గరగా రికార్డ్ చేసి వాటిని రిటర్న్ ఫామ్లో తెలియజేయటువంటిది ఈ చిన్న వ్యాపారులకి చాలా ముఖ్యమైనటువంటి సలహా. సో ఇక ఆ ప్రైమరీ ఎవిడెన్స్ అంటే ఇతను సేల్స్ చేసినందుకు జిఎస్టీలోకి వెళ్ళినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన జిఎస్టీ రిజిస్టర్డ్ పర్సన్, బిల్లు ఎప్పుడు ఇవ్వాలి? 200 రూపాయలకి లోపల ఉంటే ఈచ్ ఇండివిజువల్ బిల్ ఇవ్వలేదు. ఒక స్వీట్ షాప్ ఆయన ఉన్నాడు, ఆయన ప్రతి 50 రూపాయలకి 30 రూపాయలకి అమ్మిన దానికంతా కూడా బిల్లు చించి ఇవ్వాలన్నా పర్లేదు. సో ఆ బీటుసి అయినా సరే ఎప్పుడు ఇవ్వాలి, సో బీ2బీ ఎప్పుడు ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆ జిఎస్టీ యాంగిల్లో ఉండేటువంటి అన్నీ కూడా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ దృష్ట్యా కూడా అడగవలసి, ఎగ్జామిన్ చేయవలసి వచ్చినప్పుడు నువ్వు ఆ చట్ట ప్రకారం అవన్నీ కంప్లై చేసావా, దాని ప్రకారం నీ టర్న్ ఓవర్ ఎంత, అక్కడ మంత్లీ రిటర్న్ వేస్తాడు. అది ఆటోమేటిక్గా మనందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్లో ఆఫీసర్కి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి నేషనల్ లెవెల్ జిఎస్టీ సర్వర్తో యాక్సెస్ ఉంటుంది. అలాగే జిఎస్టీ ఆఫీసర్స్కి ఇన్కమ్ ట్యాక్స్ సర్వర్తో యాక్సెస్ ఉంటుంది. కాబట్టి మనం ఇంకో చట్టం కింద ఏదో చెప్పేశాం, ఈ చట్టం కింద ఇంకోటి చెబుదాం అనేటువంటి భ్రమలో ఉండవలసిన రోజులు కావు. తప్పనిసరిగా 2 చోట్ల కూడా ఒకటే ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అది తప్పు లేనిది గాను నిజానికి దగ్గరగా ఉండేది గాను ఉన్నట్టయితేనే ఇతనికి సుఖం శాంతి తప్ప లేకపోతే కష్టాలని కొని తెచ్చుకున్నట్టే. సో ఈ ప్రైమరీ ఎవిడెన్స్ సేల్స్ కోసం బిల్ బుక్స్ మెయింటైన్ చేయడం, లేకుంటే ఒక స్టాక్ రిజిస్టర్ ఉంటే స్టాక్ రిజిస్టర్ చూసుకోవడం. సో ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ బంక్ అన్న ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద వాళ్ళు స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. సో స్టాక్ రిజిస్టర్ తోటి ఆటోమేటిక్గా సేల్స్ తెలిసిపోతూ ఉంటాయి. ఇప్పుడైతే ఆల్ పెట్రోల్ బంక్స్ అన్నీ కూడా ఆన్లైన్ అయిపోయాయి. అంటే ఈ పెట్రోల్ బంక్ ఓనరు తను చూసుకున్నాడో లేదు కానీ కంపెనీకి ఇతను పెట్రోల్ బంక్లో ఎన్ని గన్స్ ద్వారా డీజిల్ పెట్రోల్ పడుతున్నాడు, ఏ గంటకి ఎంత పట్టాడు, ఏ నిమిషానికి ఎంత పట్టాడు, ఎంత స్టాక్ ఉంది అనేటువంటిది కంపెనీకి ఆన్లైన్లోనే తెలిసిపోతుంది. అలాగా అన్నీ కంప్యూటరైజ్ అయిపోయాయి. సో ప్రభుత్వానికి కూడా మన ట్రాన్సాక్షన్స్ అన్ని ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి కనుక మనం సక్రమంగా మెయింటైన్ చేయాలని సలహా ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ టర్న్ ఓవర్లో ఏవి ఇంక్లూడ్ అవుతాయి, ఏవి ఎక్స్క్లూడ్ అవుతాయి అనే దాని గురించి కొంచెం తెలుసుకుందాం. చాలామంది ఇక్కడే తప్పు చేస్తూ ఉంటారు. ఎలాంటి తప్పులు ఉన్నాయి కూడా కామన్ మిస్టేక్స్ నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. సో ఇప్పుడు స్క్రాప్ సేల్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్, స్క్రాప్ సేల్ కూడా టోటల్ టర్న్ ఓవర్లో భాగమే. సో అలాగే మనీ లెండింగ్ చేసే ఆయనకి వడ్డీ మాత్రమే టర్న్ ఓవర్ ఉంటుంది. మనీ లెండింగ్ ఆయన కూడా ఈ 44AD కిందికి రావచ్చు. అలాగే గవర్నమెంట్ రెవెన్యూ సబ్సిడీ, గవర్నమెంట్ ఇచ్చేటువంటి సబ్సిడీలో రెవెన్యూ సబ్సిడీ లాగా, క్యాపిటల్ సబ్సిడీ కాదు కానీ రెవెన్యూ సబ్సిడీ అనేటువంటిది కూడా ఆదాయం కిందనే వస్తూ ఉంటుంది. సో అలాగే మనం ఎవరికైనా కొందరు కస్టమర్స్కి, మన కస్టమర్స్ కొందరు మనకు అడ్వాన్సులు ఇచ్చింది, మనం వాళ్ళు చెప్పిన కండిషన్స్కి వాళ్ళు సాటిస్ఫై చేయకపోతే మనం వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ని ఫర్ఫిట్ చేస్తే అది కూడా మన ఆదాయమే. అలాగే లిక్విడేటెడ్ డ్యామేజెస్ ఏమన్నా మనం ఇంకొకరి దగ్గర నుంచి కాంట్రాక్ట్స్ ద్వారా రికవర్ చేసినట్టయితే అది కూడా మన ఆదాయమే. సో ఆ గ్రాస్ రిసీట్స్లోనే అది కలివాలి. సో ఇన్సూరెన్స్ క్లెయిమ్, స్టాక్కి అదే ఫిక్స్డ్ అసెట్స్ కోసం ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చింది అనుకోండి, అది కాదు. ఫిక్స్డ్ సేల్ అనుకోండి, అది కాదు. సో అలాగా మనం ఎక్స్క్లూడ్ చేయవలసిన వాటిల్లో అయితే జిఎస్టీ కలెక్టెడ్, జిఎస్టీ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, క్రెడిట్ లెడ్జర్ అనేటువంటి ట్యాక్సుల కోసం కూడా ఉన్నాయి కనుక మనం జిఎస్టీకి అనవసరంగా ఎందుకు 8% కట్టాలి, 6% కట్టాలి. అందువల్ల జిఎస్టీ అనే దానికి మన పుస్తకాల్లో కూడా కన్సిస్టెంట్గా సెపరేట్ అకౌంట్ కనుక మెయింటైన్ చేస్తున్నట్టయితే, అంటే బేసిక్ ఇన్వాయిస్ వాల్యూకి సేల్స్ అని, ఆ ఇన్వాయిస్ వాల్యూలో ఉండేటువంటి జిఎస్టీకి జిఎస్టీ కలెక్టెడ్ అని, జిఎస్టీ పేడ్ అని, ఆర్ ఇన్పుట్ ద్వారా పే చేసింది పోను, మిగిలిందంతా పే చేస్తాం. కాబట్టి ఆ జిఎస్టీ అనే దాన్ని మన టర్న్ ఓవర్ నుంచి కనుక తగ్గించుకోగలిగినట్టయితే అది మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ 145 కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నట్టయితే, ఆ విధంగా మన అకౌంట్స్ మనం ప్రిపేర్ చేసుకునేటువంటి పద్ధతి కనుక మన దగ్గర ఉన్నట్టయితే సో ఆటోమేటిక్గా జిఎస్టీ ఎలిమినేట్ అయిపోతుంది. అలాగే బ్యాడ్ డేట్స్ రికవర్, బ్యాడ్ డేట్స్ అనేటువంటిది ఒక ఖర్చు. ఆ బ్యాడ్ డేట్స్ కనుక రికవర్ అయితే అంటే 3 ఏళ్ల క్రితం ఒక ఆయనకి అమ్మాము, ఈ 3వ సంవత్సరానికి ఆయన ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, అది బ్యాడ్ డేట్ అయిపోయింది.
అలాంటి బ్యాడ్ డెట్ రైట్ ఆఫ్ చేస్తే పుస్తకాల్లో ఎప్పుడు రైట్ ఆఫ్ చేసుకుంటే అది ఎక్స్పెండిచర్ ఉంటుంది. కానీ బ్యాడ్ డెట్స్ 36(1)(7)లో బ్యాడ్ డెట్ అనేది అలో అవుతుంది. కానీ ఇక్కడ ఆల్ సెక్షన్స్ ఆర్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ అలౌడ్. కాబట్టి బ్యాడ్ డెట్కి సపరేట్గా మీకు 44ADలో ఇంకొక డిడక్షన్ అంటూ ఇవ్వడు. కానీ ఒక బ్యాడ్ డెట్గా రైట్ ఆఫ్ చేశారు మీరు ఎప్పుడో 2 ఏళ్ల క్రితం. అతను బ్యాడ్ డెట్గా పుస్తకాల్లో రైట్ ఆఫ్ చేసినా మీరు ఏదో ఒక కోర్టులో సూట్ వేశారు. అది ఎప్పుడో ₹1 50 లెక్కన అతను ఒక 50,000 ఇవ్వాల్సిన బాకీదారుడు అయితే 25,000 ఇచ్చాడు. ఆ ఇయర్లో వచ్చినటువంటి 25,000 త్రూ బ్యాంకు ద్వారా వచ్చినా అది ఈ గ్రాస్ రిసీట్స్లో కలవదు. దాన్ని ఎక్స్క్లూడ్ చేయవలసి ఉంటుంది. అలాగే ఫిక్సెసెస్ కానీ లేక తనకున్నటువంటి ల్యాండో బిల్డింగో లేకుంటే షేర్సో ఏదో ఒకదాన్ని సేల్స్ చేశాడు. ఆ సేల్ ప్రొసీడ్స్ కూడా త్రూ బ్యాంకే వస్తాయి. మూవ్ ప్రాపర్టీ అమ్మితే క్యాష్గా తీసుకోకూడదు. కాబట్టి చెక్కు ద్వారా తీసుకున్నాడు. బట్ అది ఇక్కడ ఈ టర్న్ ఓవర్లోకి రాదు. అలాగే ట్రేడ్ డిస్కౌంట్ గివన్, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక యొక్క గూడ్స్ని మనం డీల్ చేసేటప్పుడు మనకు ఎవరైనా ట్రేడ్ డిస్కౌంట్ అనేది మనకి ఇస్తే దానికి సపరేట్గా ఎంట్రీ రాసుకోవాల్సినటువంటి ఆవశ్యకత వచ్చినా ఆ ట్రేడ్ డిస్కౌంట్గా రిసీవ్ చేసుకున్నటువంటిది సెపరేట్గా కాదు. ఇక ఇన్కమ్ ఫ్రమ్ పార్ట్నర్షిప్ ఫామ్, పార్ట్నర్షిప్ ఫామ్లో షేర్ ఇన్కమ్ వస్తుంది. అది కూడా ఎగ్జామ్ట్ సెక్షన్ 10లో. సో అది కూడా మనకు ఆ ఇన్కమ్ అనేది వాళ్ళు మనకు చెక్కు ద్వారా ఇచ్చినా సరే, మనం క్యాష్గా ఇచ్చినా సరే, అది కూడా మనకు ఈ గ్రాస్ టర్న్ ఓవర్ అని అంటాం. ఇక చాలా క్రూషియల్ క్వశ్చన్, చాలామందికి డౌట్ ఉండేటువంటిది. లేటెస్ట్ 2019 కేసులా కూడా ఇచ్చాను నేను, చెన్నై ట్రిబ్యునల్. ఇదేంటంటే పార్ట్నర్స్ ఫరంలో నుంచి తమ పెట్టుబడి మీద తీసుకునేటువంటి వడ్డీ, పార్ట్నర్స్ వర్కింగ్ పార్ట్నర్గా తీసుకునే రెమ్యునరేషన్ సెక్షన్ 28(5)లో బిజినెస్ హెడ్ ఇన్కమ్ కిందనే ట్యాక్సబుల్ టు ది ఎక్స్టెంట్ దే ఆర్ అలౌడ్ యాజ్ పర్ సెక్షన్ 40(b) ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ ఫర్మ్. మరి ఇది బిజినెస్ హెడ్లోనే ఉంటే, ఒక వ్యక్తికి సొంత బిజినెస్ ఉంది, తను ఇంకో ఫర్మ్లో పార్ట్నర్గాను ఉన్నాడు. సో ఈ పార్ట్నర్షిప్ రెమ్యునరేషన్ ఇంట్రెస్ట్ కూడా గ్రాస్ రిసీట్స్లో పడుతుందా? పడదు. అది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా కొందరు అది తీసుకొని దాని మీద 8% అడ్మిట్ చేశారు. అది తప్పు అని చెప్తుంది చట్టం. సో అందువల్ల అది ఎంత వచ్చిందో టోటల్గా ఆదాయమే, కానీ దాన్ని బిజినెస్లో వచ్చిందని దానికి 8% తీసుకోవడం లేక 2 crores లిమిట్లోకి తీసుకోవడం అలా ఏమీ చేయకూడదు. సో ఇది ఆ పార్ట్నర్స్ యొక్క ఇంట్రెస్ట్ మీద. ఇకపోతే ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఒక వర్క్స్ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంది, వ్యక్తి ఉన్నాడు. అతను ఆ వర్క్స్ కాంట్రాక్ట్ కోసం బ్యాంక్ ఎఫ్డీస్, బ్యాంక్ గ్యారంటీస్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ వర్క్ ఇచ్చిన వాళ్ళ కోసం. సో పర్ఫార్మెన్స్ గ్యారంటీ. సో ఆ గ్యారంటీ ఇచ్చిన వ్యక్తికి బ్యాంక్ కోసం చేసిన డిపాజిట్కి వడ్డీ వస్తుంది. అది బిజినెస్ టర్న్ ఓవర్లోనే కలుస్తుంది. అదే వ్యక్తే తనకు వచ్చిన ఆదాయాల్లో నుంచి కొంత ఫ్యూచర్ కోసం, సేవింగ్స్ కోసం ఎఫ్డీ చేసి పెట్టాడు. బిజినెస్కి నెసెసిటీ లేకపోయినా సర్ప్లస్ ఇన్కమ్ని ఒక ఎఫ్డీ కింద చేసి పెట్టాడు. అప్పుడు దానికి కూడా వడ్డీ వచ్చింది. ఆ వడ్డీ టర్న్ ఓవర్కి రాదు. అది ఎందువల్ల? సేవింగ్స్ అయినటువంటి ఎఫ్డీ, ఆ ఎఫ్డీ రాదనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాదు. అలాగే డివిడెండ్స్ ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది? ఒక షేర్స్లో బిజినెస్ చేసే వ్యక్తి ఉంటాడు, షేర్స్ కొని అమ్మేవాడు ఉంటాడు, షేర్స్ డే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉంటారు. సో షేర్స్, అదే వ్యక్తే షేర్స్కి ఇన్వెస్టర్గా కూడా కొన్ని షేర్స్ని ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టుకొని ఉండొచ్చు, కొన్ని షేర్స్ని అమ్మేదాని కోసం పెట్టుకొని ఉండొచ్చు. అలాంటి వ్యక్తికి డివిడెండ్స్, తన షేర్స్ ఉన్నప్పుడు కంపెనీ డివిడెండ్ డిక్లేర్ చేస్తే ఆ షేర్ హోల్డర్ ఏ కెపాసిటీలో వాటిని పెట్టుకోవడానికి కాకుండా డివిడెంట్ వచ్చేస్తుంది. అలాంటి డివిడెండ్స్ ఎప్పుడు టర్న్ ఓవర్లో ఇంక్లూడ్ అవుతాయి, ఎప్పుడు టర్న్ ఓవర్లో ఇంక్లూడ్ కావు అని మనం కనుక చూసినట్టయితే, అవి బిజినెస్ స్టాక్ ఇన్ ట్రేడ్గా షేర్స్ ఉన్నప్పుడే అప్పుడు వచ్చిన డివిడెంట్ అతని యొక్క షేర్స్ సేల్ వాల్యూ తోటి ఈ డివిడెంట్ కూడా టర్న్ ఓవర్ అనే దాంట్లో వస్తుంది. గ్రాస్ రిసీట్ అనే పదంలో కలిసిపోతుంది. మిగతా అప్పుడంతా కూడా ఇన్వెస్టర్గా ఉన్నట్టయితే అది అప్లై కాదు. అలాగే ఐసిడిఎస్ అనేది క్యాష్ సిస్టమ్ వాళ్ళకి అప్లై కాదు, కానీ మర్కంటైల్ సిస్టమ్ వాళ్ళకి అప్లై అవుతుంది. స్మాల్ ట్రేడర్స్కి, స్మాల్ బిజినెస్ పీపుల్కి 44AD, 44AE వాళ్ళకి కూడా ఈ ఐసిడిఎస్ అప్లై అవుతుంది. 44ADE అనేటువంటి ప్రొఫెషనల్స్ కూడా అప్లై అవుతుంది అనేటువంటిది ఈ సిబిటిడి ఇచ్చినటువంటి సర్క్యులర్లోనే ఉంది. సో అది కూడా మనం గమనించుకొని మన టర్న్ ఓవర్ అనేటువంటిది ఖచ్చితంగా మనకు ఏది అప్లై అవుతుందో. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మిస్టేక్స్ ఎలాగా ఉంటాయంటే, మనం ఒక లాడ్జ్ ఉంటుంది, ఆయన గోఐబిఓకో ఓయోకో లింక్ అయి ఉంటాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్లో బుక్ చేసుకొని డబ్బు కనుక వాళ్ళు వసూలు చేస్తే, వాడు ₹1000 రూమ్ రెంట్ని కానీ అమ్మేస్తే తన కమిషన్ 200 పోను ₹800 ఇతని బ్యాంకు ద్వారా పంపిస్తాడు.
సో ఇక్కడ లెక్కలు రాసేటువంటి వ్యక్తి ఆ పలానా బ్యాంకు ద్వారా వచ్చిందంతా కూడా ఆ ఓయో బుకింగ్, అదే నా టర్న్ ఓవరు, ఆ టర్న్ ఓవర్ మీదనే నేను ఈ లాడ్జికి కూడా నేను 8% ఇన్కమ్ అడ్మిట్ చేస్తున్నాను అని అంటాడు. తప్పు అయిపోతుంది టర్న్ ఓవర్. నిజంగా ఆదాయం తప్పు కాలేదు, ఎందుకంటే అతను 1000 రూపాయలు రూమ్ రెంట్ వచ్చినట్టు 200 రూపాయల కమిషన్ ఇచ్చినట్టు రాసి అతని పుస్తకాలను ఫైనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ గ్రాస్ రిసీట్స్ మీద అతను 8% బ్యాంకు ద్వారా వచ్చింది కాబట్టి 6% ఆఫర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అతను ఆ బ్యాంకులో వచ్చింది మాత్రమే అంటాడు. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు అనేక బిజినెస్ల్లో ఇంక్లూడింగ్ చిన్న స్వీట్ షాపు లేక రెస్టారెంట్కో లేకుంటే ఎక్కడికి వెళ్ళినా సరే కార్డు స్వైపింగ్, కార్డు గీకడం అనేటువంటిది చాలా సర్వసాధారణం అయిపోయింది. మరి ఈ కార్డులు అనేక రకాలు ఉంటాయి, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అనేవి. సో ఈ ప్రతి కార్డుకి అతను మనం 1000 రూపాయలకి అమ్మితే అతను 1000 రూపాయలకి గీకితే మనకు ఆ కార్డులో వచ్చేటువంటి క్రెడిట్ 1000 రూపాయలు ఉండదు, 998 రూపాయలు, 99.5 రూపాయలు, అది 1%, 1.5%, 2%, 2.5% దాకా డిఫరెంట్ కార్డ్స్ని బట్టి డిఫరెంట్గా ఇది పోతుంది. మిగిలిన డబ్బే మనకు క్రెడిట్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఈ రెండు అయిపోయి ఎవ్రీడే ఈ డే ఎండింగ్ తర్వాత టోటల్ సేల్స్ ఎంత, అందులో కమిషన్ ఎంత అనేది మనం డౌన్లోడ్ చేసుకొని దాన్ని కానీ రికార్డ్ చేస్తూ ఉన్నట్టయితే కరెక్ట్ టర్న్ ఓవర్ మనకు వస్తుంది. అలా కాకుండా బ్యాంకులో వచ్చింది మాత్రమే టర్న్ ఓవర్ అని అనుకుంటూ ఉన్నట్టయితే ఆ కార్డ్ స్వైపింగ్ ఛార్జెస్ అనేటువంటిది బుక్ కాదు, అంత మేరకు టర్న్ ఓవర్ కూడా తగ్గిపోతుంది. ఇది రేపు స్క్రూటినీలోనో రేపు ఇంకో రకంగానో తప్పు ఉంది అని తెలిస్తే దానికి అనవసరంగా అప్పుడు లేట్ ఫీజుతో సహా అంటే ఇంట్రెస్ట్, పెనల్టీ, ట్యాక్స్ అన్నీ ఉంటాయి. అందుకోసం కరెక్ట్ టర్న్ ఓవర్ అనేటువంటి దాన్ని మనం చూసుకుంటాం. చాలామంది ఆ 26 yearsలో ఏం కనపడితే అది అని చెప్పని అంటూ ఉంటారు. సో అవతలోడు వర్క్స్ కాంట్రాక్ట్ చేశాడు, అవతలోడు ఏం అప్లోడ్ చేస్తే అదే నా టర్న్ ఓవర్ అండి. కొద్ది రోజుల తర్వాత అతను మళ్ళీ 26 yearsని మార్చేస్తాడు, టర్న్ ఓవర్ మారిపోయి ఉంటుంది. కాబట్టి మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, నిజానికి దగ్గరగా ఉన్నామా మనకి ట్రాన్సాక్షన్స్ అనేటువంటిది చూసుకొని మనము మన టర్న్ ఓవర్ని చూడాలి. అలాగే క్లోజింగ్ స్టాక్ మార్క్ 31st తీయాలంటే చాలామంది కరెక్ట్గా క్లోజింగ్ స్టాక్ తీరు, ఏదో ఒక రకమైన క్లోజింగ్ స్టాక్ వేస్తారు. ఒక క్లోజింగ్ స్టాక్తో కనుక 12 నెలలకి వెనక్కి వెళ్ళి ఈ రోజుల్లో చిన్న మధ్యతరగతి వర్తకులకు అందరికి కూడా మంత్లీ జీఎస్టీ రిటర్న్స్ ఉండి వాళ్ళు సేల్స్ పర్చేస్ రెండు కూడా రికార్డెడ్ అయిపోతూ ఉంటాయి, ప్రీ రికార్డ్. ఆ సేల్స్ పర్చేస్తో అతను ఇచ్చిన క్లోజింగ్ స్టాక్ కనుక వెనక్కి వర్కౌట్ చేస్తే మైనస్ క్లోజింగ్ స్టాక్ వచ్చేటువంటి, నెగిటివ్ క్లోజింగ్ స్టాక్ వచ్చేటువంటి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే క్యాష్ బుక్ ఇయర్ మొత్తానికి సరిపోయి ఉండొచ్చు కాక క్యాష్ బుక్ మంత్లీ కనుక చూస్తే ఒకసారి మధ్యలో నెగిటివ్ క్యాష్, అలాంటి నెగిటివ్ క్యాష్ కానీ నెగిటివ్ క్లోజింగ్ స్టాక్ కానీ ఉన్నట్టయితే చాలా పెద్ద ప్రమాదం. అంత మేరకు ఆదాయంగా పరిగణించి ఆదాయాన్ని కూడా 115 BBE కింద 75% ట్యాక్స్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి అలాగే రాకుండా చూసుకోవాల్సింది కూడా ఈ చిన్న వ్యాపారస్తులు, చిన్న వర్తకులు కూడా. సో ఆ కొద్దిపాటి జీఎస్టీకి పాల్మారకుండా ఖచ్చితంగా నిజమైన సేల్స్ రాయడం, నిజమైనటువంటి క్లోజింగ్ స్టాక్ని చూసుకోవడం. ఈ క్లోజింగ్ స్టాక్ అనేది చాలా నెగ్లెక్టెడ్. బిజినెస్ పీపుల్ స్టాక్ టేకింగ్ అంటే 2 రోజులు 3 రోజులు పడుతుంది. అరే అంత కాకుండా వేరే విధానంగా నేను స్టాక్ రిజిస్టర్ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీతో మెయింటైన్ చేయగలిగితే మంచిది. లేకపోయినా నిజానికి దగ్గరగా ఉన్న క్లోజింగ్ స్టాక్ ఇచ్చినట్టయితే నీకు ఈ 44AD రిటర్న్ వేసినంత మాత్రాన నువ్వు సేఫ్గా ఉన్నావు అని అనుకోవడం భ్రమ. ఇలాంటి తప్పులన్నీ కూడా బయటపడేదానికి అవకాశం ఉంది. సో ఆ బయటపడ్డప్పుడు ఆటోమేటిక్గా అసలు మనం ముఖ్యంగా ఈ ప్రెజెంటివ్ ట్యాక్సేషన్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది పీఎంఎల్ అకౌంట్ వరకు ఒక అష్యూరెన్స్ ఇస్తుంది కానీ బ్యాలెన్స్ షీట్కి ఏమాత్రం అష్యూరెన్స్ ఇవ్వదు. 44ADAE ఈ 44ADA అనేటువంటి ఆదాయాలకు ఏం చెప్తుంది, పీఎంఎల్ అకౌంట్లో మీరు ఖచ్చితమైన ఇన్కమ్ ఇచ్చారు సరిపోయింది, కానీ మీ బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి ఆస్తులు, అప్పులు అవి చట్టపరంగా ఉండవలసినవే ఉన్నాయా, లేక ఇంకొక రకంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 44AD 4 ఏళ్ళుగా చూపిస్తూ ఉన్నాడు. ఆయనకు 4 ఏళ్ళుగా 44AD ప్రకారం 5 లక్షలు ఆదాయం వచ్చింది. 5 లక్షల్లో ఏ కుటుంబ ఖర్చు 2 లక్షలు పోతే ప్రతి సంవత్సరం 3 లక్షలు మిగిలిపెడితే అతను 4 సంవత్సరాలు 12 లక్షలు మిగిలిపెట్టగలరు. కానీ ఆయన 12 లక్షలు కాకుండా 20 లక్షల రూపాయలతో ఒక హౌస్ ప్లాట్ కొనుక్కున్నాడు. 20 లక్షల రూపాయలు కొన్నాడు అనేటువంటిది ఆటోమేటిక్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ 26 years వెళ్ళి కొత్తగా ఒక యాన్యువల్ రిటర్న్ ఒకటి వస్తుంది. దాంట్లో మన జాతకం అంతా కూడా అంటే ఒక వ్యక్తి యొక్క అనేక రకాల ట్రాన్సాక్షన్స్ అని ఇంతవరకు TDS లేకుంటే TCS అడ్వాన్స్ ట్యాక్స్ కనబడుతూ ఉండేది. ఇక మీద వచ్చేటువంటి యాన్యువల్ రిటర్న్లో అనేక రకాలైనటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అనేక రకాల అతనికి షేర్ హోల్డింగ్స్, షేర్స్ అమ్మింది కొనింది, స్థలాలు అమ్మింది, ప్రాపర్టీ కొనింది అమ్మింది, ఫారిన్ ట్రావెల్ అన్నీ కనబడతాయి ఇక్కడ నుంచి. సో అలాగా కార్లు కొనింది అమ్మింది అన్నీ కూడా కనబడుతుంది. కాబట్టి మనం
కరెక్ట్గా ఉండేటట్టుగా రికార్డ్స్ని మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో మన డెటార్స్ క్రెడిటార్స్ని కూడా అప్పుడప్పుడు మనం వాళ్ళకి అది అవసరం లేకపోయినా కూడా ఈ ప్రిజంప్టివ్ ట్యాక్స్ ఉండేటువంటి వాళ్ళకి మనం చూసుకున్నట్టయితే మన యొక్క కరెక్ట్ ఇన్కమ్ కరెక్ట్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది మనం బుక్ చేసిన వాడు అవుతాం. డెటార్స్ క్రెడిటార్స్ రికన్సిలేట్ చేసుకుంటేనే కరెక్ట్ ఇన్కమ్ కరెక్ట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. అలాగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని పర్సనల్ ట్రాన్సాక్షన్ని చాలా ఫ్రీక్వెంట్గా మిక్స్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మనకు చాలా జాగ్రత్తగా పర్సనల్ ట్రాన్సాక్షన్స్ని బిజినెస్ ట్రాన్సాక్షన్ క్లబ్ చేయకుండా పర్సనల్ ట్రాన్సాక్షన్స్ వేరేగా ఉన్నట్టయితే రేపు వాళ్ళు అడిగినప్పుడు మనం సోర్సెస్ చూపించేదానికి దానికి క్యాష్ ఫ్లో వేసుకునేదానికి బిజినెస్ క్యాష్ ఫ్లో వేరేగాను పర్సనల్ ట్రాన్సాక్షన్కి ఒక క్యాష్ ఫ్లోను వేసి పెట్టుకున్నట్టయితే బ్యాలెన్స్ షీటు తయారు చేయకపోయినా లేక స్ట్రిక్ట్గా 100% యాక్ట్ చెప్పిన విధంగా పుస్తకాన్ని మెయింటైన్ చేయడం కాకపోయినా కూడా ఒక పర్సనల్ ట్రాన్సాక్షన్స్కి సపరేట్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆదాయ పన్ను చట్టంలో ఈ చిన్న వాళ్ళైనా సరే ఒక హౌసింగ్ లోన్ తీసుకొని హౌస్ కట్టినా కొన్నా అప్పుడు మాత్రమే హౌసింగ్ లోన్ యొక్క ఇంట్రెస్ట్ ఆ హౌస్ ప్రాపర్టీ ఇన్కంలో నుంచి తీసివేయబడుతుంది, లేక హౌస్ ప్రాపర్టీ లాస్ కిందకి వస్తుంది. బిజినెస్ ఇన్కమ్తో బిజినెస్లో ఉండేటువంటి ఓడి తీసుకొని వెళ్ళి హౌస్ కన్స్ట్రక్షన్కి వాడేసేయడం, లేదా పర్సనల్ లోన్తో ఉండేటువంటి వాటితో షేర్స్ కొనుక్కోవడం, ఇలాగా రకరకాల హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఏ హెడ్ కింద తీసుకున్నటువంటి అప్పుకి వడ్డీ ఆ హెడ్ కిందనే అలో అవుతుంది. బిజినెస్కి హెడ్ కింద తీసుకున్న అప్పుల్ని బిజినెస్కి వాడితేనే అది అలో అవుతుంది. సో ఇదంతా కూడా మనకు బిజినెస్కి ఇచ్చినటువంటి ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ మిగతా వాటిని ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా కనుక ఆర్థిక లావాదేవీలు కలిగి ఉన్నట్టయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. ఉదాహరణకి చాలామంది వెహికల్ లోన్స్ అనో లేదో ఇంకా ఏదో శ్రీరామ్ ఫైనాన్స్ అనో లేదో ఇంకేదో సుందరం ఫైనాన్స్ అనే వెహికల్ ఇవి తీసుకొని ఈఎంఐకి ముందుగానే చెక్లు ఇచ్చేస్తారు. సో దాంట్లో టీడీఎస్కి ఇంట్రెస్ట్ ఉండదు. మరి ప్రిజంప్టివ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళందరికీ టీడీఎస్ చేయవలసిన అవసరం లేదా? నేను నెక్స్ట్ స్లైడ్లో చూపించబోతాను. 1 crore దాటితే వాళ్ళందరూ ప్రిజంప్టివ్ ట్యాక్స్లో వాళ్ళ ఎక్స్పెన్సెస్కి టీడీఎస్ డిజల్వెన్స్ రాదు, కానీ టీడీఎస్ మాత్రం కంపల్సరీగా చేయవలసి ఉంటుంది. అదర్వైజ్ టీడీఎస్ డిఫాల్ట్కి అసెస్సీ అండ్ డిఫాల్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. 1 crore టర్నోవర్ దాటిన బిజినెస్ పీపుల్ కానీ 50 లక్షలు దాటినటువంటి ప్రొఫెషనల్స్ కానీ టీడీఎస్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి. అది ఏంటనేది చూపిస్తాను. తర్వాత 8%, 6% అనేటువంటి 6% ఏంటి? బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆ ఇయర్లో వచ్చేసినటువంటి సేల్స్కి ఆ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లోనే బ్యాంకు ద్వారా వచ్చిందే కాకుండా క్రెడిట్కి అమ్మాడు, రిటర్న్ ఫైల్ చేసే వరకు వచ్చినటువంటి బ్యాంక్ కలెక్షన్స్ కూడా 6% అప్లై అవుతుంది. అంటే అతని టోటల్ సేల్స్ రికార్డ్ చేసిన తర్వాత అవి ఆ ఇయరే కలెక్ట్ అయ్యి ఉండొచ్చు, లేక అందులో క్రెడిట్ సేల్స్ ఉండి ఆ మార్చి అయిపోయిన తర్వాత జూలై 31 కూడా వసూలు అనేటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఉన్నట్టయితే అది ముందు సంవత్సరానికి సంబంధించినవే కనుక వాటన్నింటి మీద కూడా 6% ఇన్కమ్ చూపిస్తే చాలు. అంటే అంతకన్నా తక్కువ ఉంది. ఆర్ అతనికి 8%, 6% అనేటువంటిదే కాకుండా ఇఫ్ ఈజ్ యాడింగ్ హయ్యర్ దాన్ దట్ 8%, 6%, చాలా సందర్భాల్లో హయ్యర్ ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్స్ కాంట్రాక్టర్స్ జనరల్గా 12.5% వాళ్ళ ఆదాయం ఉంటుందని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. లేదా వాళ్ళకి మెయింటైన్ చేస్తే నిజంగా కూడా వచ్చి ఉండొచ్చు. మంచి వర్క్ వచ్చి ఉంటే అతనికి 10%, 12%, 15% కూడా వచ్చి ఉండదు. కాబట్టి అతనికి నిజంగా అంత పర్సెంట్ ఆదాయం వచ్చుంటే ఆ అంత పర్సెంట్ ఆదాయం ఉంది అని మనం ఆయన చూపించగలిగినట్టయితే అప్పుడు కూడా పుస్తకాలు మెయింటైన్ చేయమని, పుస్తకాలు ఉన్నా సరే ప్రొడ్యూస్ చేయమని, పుస్తకాల ప్రకారం డిజల్వెన్సెస్ చూసి మీకు పన్నేస్తానంటే అధికారం ఆఫీసర్కి లేదు. కాబట్టి ది హయ్యర్ ఇన్కమ్ క్లెయిమ్ టు హ్యావ్ హ్యాండ్ అనే పదం ఉంది. కాబట్టి ఆ పదం క్లెయిమ్ టు హ్యావ్ హ్యాండ్ అంటే అది నాకు ఎక్కువ ఆదాయం వచ్చిందని చూపించవలసిన బాధ్యత అతని మీద ఉంటుంది. అలా కాకుండా అనవసరంగానే ఎక్కువ ఇన్కమ్ చూపించాడు అనుకుందాం, ఆయనకి చాలా వైట్ మనీ అవసరమైంది, ఆయనకి నిజంగా బిజినెస్లో 10% ఆదాయం వచ్చింది, గత 3-4 గంటలు కూడా ఆయన 8, 9, 10 చూపిస్తాడు. ఈ సంవత్సరం 20% ఆదాయం వచ్చి వేసాడు. 20% ఆదాయం ఎలా వచ్చిందో కూడా చూపించవలసిన బాధ్యత కూడా క్లెయిమ్ టు హ్యావ్ హ్యాండ్. కాబట్టి లేకపోయినట్టయితే ఏమవుతుంది, అతను 20% ఆదాయం వచ్చిందండి, దీన్ని ఎత్తుకొని నేను సైట్ కొన్నాను అంటాడు. సో ఆఫీసరు నేను బిజినెస్ని గురించి అడగడం లేదు, నీకు ఈ బిజినెస్లో 20% వచ్చే పాసిబిలిటీ ఎలా ఉందో నాకు చూపించు, చెప్పకపోయినట్టయితే నీకు వచ్చినటువంటి 10% నిజమైనటువంటిది, నీ ఎక్స్ట్రా 10% నువ్వు అన్ఎక్స్ప్లెయిన్డ్ సోర్సెస్ నుంచి తెచ్చుకొని వచ్చి ఆ మనీని తీసుకొని వచ్చి ఆస్తిలో పెట్టావు, అందువల్ల నేను సెక్షన్ 69 వేసి 115BB అప్లై చేస్తానే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల క్లెయిమ్ టు హ్యావ్ హ్యాండ్ అంటే దానికి మనం కొంత బేసిక్ ఎవిడెన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడర్ అనుకోండి,
అవునండి, నేను 80 రూపాయలకు కొన్న వస్తువుని 100 రూపాయలకి అమ్మాను, అందువల్ల నా సేల్స్ మీద 20 4 ఉదాహరణలు తీసుకోండి. అది ఏదో ఒక రకంగా మనం తీసుకున్న స్టాండ్ని ప్రూవ్ చేయగలిగిన వాళ్ళంగా ఉన్నట్టయితేనే మనం సేఫ్గా ఉంటాం. లేకపోతే హయ్యర్ ఇన్కమ్ అనేటువంటిది 115 BBE కిందకి ఆఫీసర్ తీసుకొని వెళ్ళే ప్రమాదం ఉంది. కన్సిస్టెంట్గా పోనీ నువ్వు 20% చూపిస్తాడు, అయితే అవసరమైనప్పుడు ఎక్కువ పర్సెంట్ చూపిస్తాడు, లేనప్పుడు 8% 6% అని అంటూ ఉంటాడు. సో ఆ ఇన్కన్సిస్టెన్సీ ఆటోమేటిక్గా క్వశ్చన్ చేయబడడానికి అవకాశం ఉంది. అదే పార్ట్నర్స్ ఇంట్రెస్ట్ అండ్ రెమ్యునరేషన్ గురించి మనం ఈ 44ADలో ఇంతకు ముందు ఉండేటువంటిది దాన్ని ఇప్పుడు తీసేశారు. 44AD సబ్సెక్షన్ 2 ప్రావిజోలో ఉండింది, అది 1718 అసెంబ్లీ నుంచి తీసేశారు. కాబట్టి మనం పార్ట్నర్షిప్ డీడ్ ఉండి, పార్ట్నర్షిప్ డీడ్ ప్రకారం ఏమి ఉండాలి, 44AD సంగతి పక్కన పెట్టేసి పార్ట్నర్స్ మధ్య అకౌంట్స్ సెటిల్ కావాలి, నిజంగా అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, ఎవరీ ఇయర్ ప్రాఫిట్స్ అరేంజ్ చేయాలి. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం పుస్తకాలు ఇవ్వవలసిన పని లేదా అనేది పక్కన పెడితే, మనం ఇతర చట్టాల ప్రకారం మన యొక్క కాన్స్టిట్యూషన్కి పుస్తకాలు మెయింటైన్ చేయడం, ఎవరీ ఇయర్ P&L అకౌంట్ చేయడం, బ్యాలెన్స్ షీట్ చేయడం తప్పనిసరి ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్. అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే. ఎందుకంటే వన్స్ ఇట్ ఈస్ ఎ పార్ట్నర్షిప్ ఫర్మ్, ఇట్ మస్ట్ అబైడ్ బై ది పార్ట్నర్షిప్ యాక్ట్ అండ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది పార్ట్నర్స్ ఈస్ గవర్న్డ్ బై ది పార్ట్నర్షిప్ యాక్ట్. కాబట్టి అక్కడ పార్ట్నర్స్ రెమ్యునరేషన్ ఇచ్చి కూడా ఇక్కడ డిజలో చేయండి, అంటే దాన్ని క్లెయిమ్ చేయబాకండి. పార్ట్నర్షిప్ ప్రకారం వచ్చిన అకౌంట్స్ కూడా పక్కన పెట్టి కూడా మీరు ఈ ప్రెజెంటివ్ సెక్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్కువ ఆదాయం వచ్చినట్టయితే పార్ట్నర్స్ రెమ్యునరేషన్ కూడా అలో చేస్తే, అంటే పార్ట్నర్స్ రెమ్యునరేషన్ ఇంట్రెస్ట్ ఇచ్చిన తర్వాత కూడా మీకు 10% ఉంది, 8% అబవ్ ఉంది. సో ఆటోమేటిక్గా మీకు ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ వేసి ప్రెజెంటివ్ని తీసుకోండి, ఆ పార్ట్నర్స్ రెమ్యునరేషన్ కూడా అక్కడ అలో చేసింది కూడా ఇంట్రెస్ట్ తీసుకోండి అనేటువంటిది కూడా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 44AE ఉంది. సో 44AEలో మీకు వాళ్ళు చెప్పినటువంటి వెహికల్కి పర్ వెహికల్కి ఇంత ఇన్కమ్ ఉంది, అంత ఇన్కమ్ రాలేదు. సో అంత ఇన్కమ్ రానప్పుడు ఏమవుతుంది, 44AB చేస్తారు. 44AB చేస్తే ఏముంటుంది, లాస్ వస్తుంది. జనరల్గా కొత్త వెహికల్స్ కొన్నటువంటి ఫస్ట్ ఇయర్ కానీ చూసినట్టయితే వెహికల్స్ ప్రకారం ఆ ఇన్కమ్ రాదు. ఇందువల్ల వాళ్ళకి కానీ నిజంగా అకౌంట్స్ మెయింటైన్ చేసి అదంతా కూడా ఫైనాన్స్ తీసుకొని వెహికల్స్ కొన్నాడు. సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉండి అది ఎస్పెషల్లీ బారోడ్ మనీ అయినట్టయితే తప్పనిసరిగా ఫస్ట్ 1 year 2 years లాస్ వచ్చే ప్రమాదం ఉంది. అప్పుడు ఆ లాస్ని అసెస్ చేశాడు అని అనుకుందాం. అలాంటి అతను 44AD కూడా ఉంది, అంటే తన సొంత వెహికల్స్ ఓనర్గా అతను ఆ డిప్రిసియేషను ఆ ఇంట్రెస్ట్ వలన అతనికి లాస్ వచ్చింది, దాన్ని 44AB కింద ఆడిట్ చేశాడు. కానీ ఈ అదర్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇతరుల లారీలని బడుకు కూడా తిప్పాడు. ఈ పుస్తకాలు సపరేట్గా ఆ పుస్తకాలు సపరేట్గా కనుక అతను మెయింటైన్ చేసినట్టయితే, అంటే విడివిడిగా మెయింటైన్ చేసి ఉన్నట్టయితే ఈ 44AD ఇన్కమ్కి ఆ 44AE లాస్ అని సెట్ ఆఫ్ చేయవచ్చా లేదా అనేది ఒక క్వశ్చను. హీ కెన్ డూ ఇట్. సో ఇలాంటిది మనం త్వరగా తెలుసుకొని ట్యాక్స్ ప్లానింగ్ కనుక చేయగలిగినట్టయితే బాగుంటుంది అనేటువంటిది నా సలహా. అందుకోసమే మనం ఈ టాపిక్లో ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే దాని గురించి చూస్తూ ఉన్నాం. ఇది షేర్స్లో డెరివేటివ్స్ అనేటువంటిది ఒక ఇది, అది డెరివేటివ్స్ మొట్టమొదట్లో స్పెక్యులేటివ్గా ఉండేది, తర్వాత దాన్ని స్పెక్యులేటివ్ కాదు అని ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో మార్చేశారు. సో ఈ డెరివేటివ్స్ అంటే పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ ఉంటుంటిది. అలాగే స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్ అంటేనే డెలివరీ తీసుకోకుండా చేసేటువంటిది. అదే డే ట్రేడింగ్లో చేసేవి మాత్రమే ఇప్పుడు స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్ సెపరేట్ బిజినెస్ కనుక దానికి సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. స్పెక్యులేటివ్ కానిటువంటి నార్మల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ వేరే రకమైనటువంటి బుక్స్ మెయింటైన్ చేయాలి. సో అయితే అక్కడ టర్న్ ఓవర్ అనేటువంటిది డెలివరీ బేస్డ్ కాకపోయినట్టయితే సెటిల్మెంట్, ఫేవరబుల్ సెటిల్మెంట్, అన్ఫేవరబుల్ సెటిల్మెంట్ అని, అంటే మనం 1000 రూపాయలకు షేర్ కొంటాను, ఆ సెటిల్మెంట్ 30 రోజుల తర్వాత 900 ఉంది, ఆ 100 రూపాయలు మనం అతనికి ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. సో అలాగా ఫేవరబుల్ సెటిల్మెంట్ అన్ఫేవరబుల్ రెండు కలిపిన దాన్ని టర్న్ ఓవర్ అనే దాన్ని తీసుకోవాలి. కానీ గ్రాస్ రిసీట్స్ దాంట్లో కూడా అయితే వచ్చినటువంటి ఆ ఫేవరబుల్ రిసీట్స్ మీద మాత్రమే, అవన్నీ త్రూ బ్యాంక్ ఉన్నట్టయితే నార్మల్గా 6% ఇన్కమ్ చూపిస్తే చాలు. జనరల్గా షేర్స్లో బ్యాంక్ ద్వారా కాకుండా ఉండదు, అందువల్ల 8% వచ్చే పాసిబిలిటీ తక్కువ ఉంటుంది. సో ఇలాగా షేర్స్ బిజినెస్ కూడా ఇది అప్లై అవుతుందని చెప్తున్నాను. అలాగే మనకున్నటువంటి కొద్ది టైంలో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటి కూడా త్వరగా తెలుసుకోవాలి అన్నట్టయితే, ఈ అసెసింగ్ ఆఫీసర్ మీరు ఇచ్చిన బిజినెస్ ఇన్కమ్ని, ప్రెజెంటివ్ ఇన్కమ్ని నేను తాకనండి, నేను బిజినెస్ హెడ్కి పోవడం లేదు, మీ యొక్క అదర్ ఆస్పెక్ట్స్ని నేను అడుగుతున్నాను అనేటానికి అధికారం ఉన్నది. ఎలాంటి సందర్భాల్లో ఆయన అడుగుతాడు, ఎందుకు అడుగుతాడు, అదర్ సోర్సెస్లో మీకు ఆదాయాన్ని ఉందా లేదా అని పరిశీలించే దానికోసం. అదర్ సోర్స్ అంటే ఎస్పెషలీ సెక్షన్ 68 అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ క్రెడిట్స్.
సో ఎవరో క్రెడిటార్స్ దగ్గర, అంటే మీరు అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నారు, అప్పు వేరే వాళ్ళు ఇచ్చారు, కానీ అతను అప్పు ఇచ్చా అనేటువంటి కన్ఫర్మేషన్ లెటర్ ఇవ్వడం, అతనికి స్తోమత ఉంది అని ప్రూవ్ చేయడు. అంటే మీ బ్యాంకులో వ్యాపారానికి సంబంధించింది కాకుండా ఎవరో స్నేహితుల కోసమనో లేక ఇంకేదో ఆస్తుల కోసమనో మీరు ఏం చేశారంటే అనేక రకాల ఒక అసెస్సీగా అనేక సార్లు డబ్బు తీసుకోవడం, చెక్కు ద్వారా మళ్ళీ చెక్కు ద్వారా ఇవ్వడం, ఈ ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ పెరిగి ఆ వాల్యూమ్ అంతా టర్న్ ఓవర్ కాకుండా ఉండి ఆ టర్న్ ఓవర్కి ఇన్కమ్ ఆఫర్ చేయకపోయినట్టయితే ఆ బేస్డ్ ఆన్ దట్ బ్యాంక్ హయ్యర్ రిసీట్స్, హయ్యర్ టర్న్ ఓవర్ బ్యాంకులో ఉన్నటువంటి దాన్ని బేస్ చేసి ఆఫీసరు ఈ కేసుని ముందు ఎగ్జామిన్ చేసి దాన్ని తీసుకొని మనం కనుక సఫిషియెంట్ ఎవిడెన్స్ ఇచ్చి సఫిషియెంట్గా ఎక్స్ప్లెనేషన్ కనుక ఇవ్వకపోయినట్టయితే ప్రమాదం. అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ క్రెడిట్స్ అని 68 కిందనో మన బుక్స్ ఉంది. బుక్స్ లేకపోయినట్టయితే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్వెస్ట్మెంట్, ఆ డబ్బు ఎలా వెళ్ళిందో, అలాగే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెండిచర్. సో దానికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన డాటర్ మ్యారేజ్ చెప్పి మనం తీసుకున్నాం, ఆ డాటర్ మ్యారేజ్కి అనేక మంది దగ్గర నేను అప్పు తీసుకున్నాను. సో అది నిజంగా డాటర్ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ మాత్రం అన్ని బ్యాంక్ ద్వారా పెట్టి అప్పు ఇచ్చిన వాళ్ళని కానీ మనం ప్రూవ్ చేయలేని పరిస్థితి ఉన్నట్టయితే ఈ ఎక్స్పెండిచరే ఆటోమేటిక్గా అన్ఎక్స్ప్లెయిన్డ్ అన్అకౌంటెడ్ ఎక్స్పెండిచర్ అనేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసి ఈ చట్టం చెప్పినటువంటి దాన్ని ఇచ్చిన వెసులుబాటుని వాడుకోవాలి. అంటే ఇతర కండిషన్స్ అన్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ 44AD ఉన్న సేల్స్ 2 lakhsకి మించి ఒక సేల్ కోసం ఒక 3 లక్షల రూపాయలు లేక ఒక ఓల్డ్ ట్రాక్టర్ అమ్మాడు, ఓల్డ్ కార్లు అమ్మే వ్యక్తి, ఆ బిజినెస్లో టర్న్ ఓవర్ కూడా ఆయన కూడా 8% 6% చూడవచ్చు. ఆయన క్యాష్ తీసుకోవచ్చు, 2 లక్షల నుంచి క్యాష్ తీసుకొని వస్తువులు అమ్మాడు, ఆటోమేటిక్గా బిజినెస్ హెడ్లో ఏమీ తాకపోయినా అక్కడ 269 ST వైలేషన్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇతర సెక్షన్స్ కూడా మనం ఎలాంటి అప్లికేషన్కి వెసులుబాటు ఇవ్వకుండా వాటిని కూడా కంప్లై చేస్తూ చేయవలసినటువంటి అవకాశం ఉంది. ఈ అనదర్ పాయింట్, హైయర్ పర్సంటేజ్ ఆఫ్ అడ్మిటెడ్ ఇన్కమ్ హ్యావ్ సమ్ సపోర్టింగ్ ఎవిడెన్స్ అనేటువంటి నేను ఇందాకే చెప్పాను. సో దానికి కూడా ఒక కేసులా ఇచ్చాను. సో ఇలాగే ఈ అసలు నీ ఎక్స్పెండిచర్ ఏమయ్యా, నువ్వు 8% ఇన్కమ్ అన్నావు, 92% ఎక్స్పెండిచర్ ప్రూవ్ చేయి అని ఆ అధికారం ఆఫీసర్కి ఉందా అంటే లేదు. ఎందుకంటే ఎక్స్పెండిచర్ ప్రూవ్ చేయకపోతే 69C ఆ పరిధిలోకి రాదది. కాబట్టి క్యాష్ ఫ్లో అడిగారు, క్యాష్ ఫ్లో ఇచ్చేశారు, మీ రిటర్న్ ద్వారానే క్యాష్ ఫ్లో ఇచ్చేశారు మీరు ఇప్పుడు. అయినా సరే ఇది ఆ రిటర్న్లో రాక ముందు రోజుల్లో వచ్చిన కేసులా అయినా సరే క్యాష్ ఫ్లో ఇచ్చినంత మాత్రాన 92% ఎక్స్పెండిచర్ ప్రూవ్ చేయమని అడిగే అధికారం లేదు. దానికి ఒక కేసులా రీసెంట్గా వచ్చినటువంటి ఇచ్చాను. సో అలాగే ఇప్పుడు ఇంకా 2 ప్రెజెంటివ్ సెక్షన్స్ ఉన్నాయి, 44AE అండ్ 44ADA. వాటిని కూడా కొంత చెప్పుకున్న తర్వాత మనం నెక్స్ట్ టాపిక్కి పెద్ద ఎస్ఎస్సీలకి పెద్ద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి చూద్దాం. ముందు ఈ చిన్న ఎస్ఎస్సీలని ఇంకొద్ది ఈ నిమిషాల పాటు చూసేసి మనం ఆ టాపిక్ వెళ్దాం. సో ఇప్పుడు 44AE అనేటువంటిది ఏం చెప్తుంది, 44AD ఆప్ట్ చేసుకునే వ్యక్తికి ఇలాంటి బిజినెస్ ఉన్నట్టయితే ఈ టర్న్ ఓవర్ ఆ లెక్కలోకి 2 crores రాదు, ఈ ఇన్కము ఆ 44ADలోకి తీసుకునేదానికి అవకాశం లేదు, తీసుకోకూడదు అని చెప్తుంది. సో ఈ 44AE అనేటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో, ఆదాయ పన్ను చట్టంలో గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి, మీరు మార్నింగ్ మన చుందూరు సుధీర్ చెప్పే క్లాసుల్లో కూడా ఈ ట్రాన్స్పోర్ట్ అనేటువంటి బిజినెస్ వాళ్ళకి ఎక్కువ కన్సెషన్స్ ఇచ్చేశారు. ఆ ఎక్కువ కన్సెషన్స్లో ఈ వన్ ఆఫ్ ది కన్సెషనే ఈ 44AE. ఏమిటది, భారతదేశంలో వాళ్ళు చాలా విలువైన పని చేస్తున్నారని ప్రభుత్వం వాళ్ళకి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చింది. ఏమిటి ఆ స్పెషల్ ట్రీట్మెంట్, అనేక చోట్ల ఇచ్చింది, ఇది ఒక సెక్షన్. సో నాట్ మోర్ దెన్ 10 గూడ్స్ క్యారేజ్ వెహికల్స్ ఓనింగ్ పర్సన్, తను సొంతంగా ఓన్ చేసుకున్నటువంటి వెహికల్స్ సంవత్సరంలో ఎప్పుడైనా సరే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, మధ్యలో ఓపెనింగ్లో 8 ఉన్నాయి, క్లోజింగ్లో 9 ఉన్నాయి, మధ్యలో 11 పైకి వెళ్ళాయి, కిందకు వచ్చాయి, ఇవి అమ్మేశాడు, ఇట్లా కుదరదు. ఎప్పుడైనా సరే అతనికి 10 గూడ్స్ క్యారేజ్ వెహికల్స్, ప్యాసింజర్ వెహికల్స్ కాదు, లేక జేసీబీలు లాంటి ఈ ఇతర పనులు చేసేటువంటి వెహికల్స్ కాదు, గూడ్స్ క్యారేజ్ వెహికల్స్ ఉండాలి. సో అది ట్రాక్టర్ మొదలుకొని భారీ వెహికల్ అయినా ఉండొచ్చు, లారీ ఉండొచ్చు, ట్రక్ ఉండొచ్చు. సో ఇలాగా ఆ గూడ్స్ క్యారేజ్ వెహికల్స్కి ఓనర్గా 10 కన్నా మించి కనుక అతనికి లేకపోయినట్టయితే అతను 44AEకి ఎలిజిబుల్. ఆ 44AE ఇన్కమే మనకు తెలుసు, అది హెవీ గూడ్స్ వెహికల్ అయితే 12 tons కన్నా మించి అన్లాడెన్ వెహికల్, అతను ఆర్సీ, ఆ వెహికల్ యొక్క ఆర్సీ చూసి ఆ 12 tons ఉందా లేదా అని చూడండి. సో ఆ 12 tons కన్నా ఎక్కువ ఉన్నటువంటి వాటి హెవీ గూడ్స్ వెహికల్కి అయితే per ton per month 1000 rupees ఉంటుంది. అలా కాకుండా అదర్ దాన్ హెవీ గుడ్స్ వెహికల్ అయితే 7500 rupees per annum అని ఉంటుంది. సో అది ఆ ఇన్కమ్ అప్లై చేసే రేటు, ఎన్ని వెహికల్స్ ఎన్ని నెలలు 7500లో పడేటట్టు ఉన్నాయా,
లేకుంటే టన్నేజ్ ప్రకారం వస్తున్నాయని ఆ ఇన్కమ్ని మనం గుణించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఓనింగ్ అనంటే ఈ ఎస్ఎస్సి పేరుతోనే అది ఇండివిజువల్ హెచ్యుఎఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ కావచ్చు. సో ఓనింగ్ అనేటువంటిది ఆర్సీలో వాళ్ళ పేరు ఉన్నట్టయితే అది ఓనింగ్ అని అనబడుతుంది. అలా కాకుండా హైర్ పర్చేస్ జనరల్గా మనం ఇతని పొసెషన్లో ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ సుందరం ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు మనకు ఆ లారీ కొనుక్కునేటప్పుడు వాళ్ళు కనుక ఫైనాన్స్ చేస్తే అది మనం ఇన్స్టాల్మెంట్స్ అన్ని పూర్తిగా పే చేసినప్పుడే మన పేరుకు మారుస్తారు అనేటువంటి కండిషన్ ఉంటుంది. కానీ పొసెషన్ మన దగ్గర ఉంటుంది. సో అలాంటిది కూడా ఓనింగ్ అనేటువంటిది ఈ చట్టం చెప్పబడింది. కాబట్టి వాళ్ళు కూడా ఆ ఓనింగ్ వెహికల్స్ కూడా 44AE అనే దానికి ఉండొచ్చు. ఒకవేళ ఎక్కువ కనుక వెహికల్స్ ఉన్నట్టయితే, లేదా 10 కన్నా ఎక్కువ వెహికల్స్ ఉన్నా, లేదా అదర్స్ వెహికల్స్ కనుక మనం ఇతను డీల్ చేస్తూ ఉన్నట్టయితే, అంటే ఇతరుల వెహికల్స్ని కూడా తను బాడుకు తీసుకొని వాటితో వ్యాపారం చేస్తూ వచ్చాడు. దానికి సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, తన ఓన్ వెహికల్స్ వేరుగా వాటికి వేరుగా సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కనుక మెయింటైన్ చేస్తూ ఉన్నట్టయితే, బ్యాంక్ అకౌంట్స్ కూడా ఈ రీతి సపరేట్గా ఉంటేనే మనం ఇన్కమ్ అనే దాన్ని కంప్యూట్ చేసడానికి 44AD ఏమో టర్న్ ఓవర్ని బేస్ చేసి ఉంటుంది. కాబట్టి వాటి వరకు ఎంత టర్న్ ఓవర్ వచ్చిందని చెప్పాలి. 44A ఏమో టర్న్ ఓవర్ని పక్కన పెట్టేసేసి వెహికల్స్ బేస్ చేసి, వెహికల్స్ యొక్క ఓనర్షిప్ బేస్ చేసి ఇన్కమ్. కాబట్టి సపరేట్ బ్యాంక్ అకౌంట్స్ ఉండి సపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనుకున్నట్టయితే ఏ పర్సన్ కెన్ హ్యావ్ బోత్ 44AD ఇన్కమ్ అండ్ 44AE ఇన్కమ్ ఫర్ డిఫరెంట్ సెట్ ఆఫ్ వెహికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోన్ క్వారీ ఆయన ఉన్నారు, ఒక బ్రిక్స్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ వస్తువుల్ని డెలివరీ ఇచ్చేదానికోసం గూడ్స్ క్యారేజ్ వెహికల్స్ కూడా పెట్టుకొని ఉంటారు. సో అక్కడ జిఎస్టీలో వాడు వస్తువుకి ప్లస్ ఆ ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ని కలిపి వసూలు చేస్తూ ఉన్నట్టయితే మొత్తానికి జిఎస్టీ కట్టాలి. సో వాళ్ళకి అది హైరింగ్ అనేటువంటి పదం, గూడ్స్ క్యారేజ్ వెహికల్స్ ఉన్న హైరింగ్ అనేది లేకుండా వాళ్ళ సొంత బిజినెస్ కోసం వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు కనుక వాళ్ళకి 44AE అప్లై కాదు. అదే వాళ్ళు ఈ హైరింగ్ బిజినెస్ అని సపరేట్గా పెట్టుకున్నాం, మేము అమ్మేది మాత్రం కేవలం ఈ క్వారీ దగ్గర మెట్లు అమ్మేస్తాం, అది వాళ్ళ సొంత వెహికల్స్లో పోవచ్చు, ఎవరి వెహికల్స్లోనే పోవచ్చు అని హైరింగ్ బిజినెస్ అనేది సపరేట్గా పెట్టుకున్నట్టయితే అప్పుడు ఆటోమేటిక్గా ఈ మెటల్కు మాత్రమే టర్న్ ఓవర్కే ఉంటుంది. ఇది 44AD. ఈ వెహికల్స్ హైర్ ఛార్జెస్ కన్నిటికీ 44AE అనేది తీసుకునేదానికి ఒక కొంత ట్యాక్స్ ప్లానింగ్ చేసేదానికి అవకాశం ఉంది. అలాగే వెహికల్స్ లాస్ క్యారీ ఫార్వర్డ్ ఉన్నట్టయితే సెటప్ చేయించి అర్లీ ఇస్తున్నట్టే చెప్పాను. బట్ డిప్రిషియేషన్ మాత్రం కాదు, బిజినెస్ లాస్ మాత్రమే ఉంటుంది. డిప్రిషియేషన్ లాస్ విల్ బికమ్ మెర్జ్డ్ విత్ ది కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్. సో కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్ ఈస్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ అలౌడ్. అందులో అర్లీ ఇయర్ డిప్రిషియేషన్ క్యారీ ఫార్వర్డ్ అయ్యేదానికి సెటప్ ఉంటుంది, కానీ బిజినెస్ లాస్ అయితే ఉంటుంది. సో పార్ట్నర్స్ ఇన్ రెమ్యునరేషన్ కెన్ బీ క్లెయిమ్డ్. ఇందాక మనం 44ADలో పార్ట్నర్స్ ఇంట్రెస్ట్ రెమ్యునరేషన్కి తీసేశారు ఇంతకుముందు ఉన్నటువంటి. అంటే ఏంటి, 44ADలో ఇంతకుముందు టర్న్ ఓవర్ మీద 8% వచ్చిన తర్వాత అది పార్ట్నర్షిప్ ఫర్మ్ అయినట్టయితే ఆ 8%లో నుంచి తిరిగి ఇంట్రెస్ట్ రెమ్యునరేషన్ అలో చేస్తూ వచ్చారు. అది 44ADలో ఇప్పుడు అలో చేయడం లేదు, కానీ ఆ సెక్షన్ అమెండ్ చేయడం వల్ల. వేరేజ్ ఇక్కడ 44AEలో స్టిల్ ఇది అలవబుల్గా ఉంది. అందువల్ల ఈ తేడా గమనించగలరని దీన్ని ప్రత్యేకించి చెప్తున్నాం. అలాగే 44ADలో ఒక మార్పు, పెద్ద మార్పు ఏమొచ్చిందంటే 44AD4 ఎవరైనా 44AD ఒకసారి ఆప్ట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్లో నాకు 44AD వద్దు, నేను అంతకన్నా తక్కువ ఆదాయం వచ్చింది 44AD ట్యాక్స్ ఆడికి పోతాననేటైతే ఒకసారి పోయిన తర్వాత దాని తర్వాత 5 ఏళ్ళు కూడా, అంటే 6 సంవత్సరాలు కంటిన్యూస్గా 44ABలో ఉండాలి అతను. అప్పుడే తిరిగి 44ADకి రాగలడు. ఒక సంవత్సరం ఇటు ఒక సంవత్సరం అటు వెళ్ళేటువంటి పాసిబిలిటీ 44ADలో లేదు. అదే 44AEలో అయితే ఉంది. 44AEలో ఏం చెప్తున్నారు, దేర్ ఇస్ నో 5 years బ్యాన్. కాబట్టి ఈ ఇయర్ 44AE ఆప్ట్ చేసుకున్నారు, నెక్స్ట్ ఇయర్ లాస్ వచ్చింది, ఎస్ 44AEకి మారండి. మళ్ళీ అగైన్ 44AB 44AD మారుతూ ఉండొచ్చు. ఈ కంపల్సరీ బ్యాన్ అనేటువంటిది లేదు. అదే 44ADలో 6 సంవత్సరాలు కంటిన్యూస్గా 44ADలో ఉన్న వ్యక్తే మళ్ళీ తిరిగి 44ABకి రావచ్చు. మళ్ళీ వెనక్కి కావాలంటే 44ADకి రావచ్చు. 6 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉండాలి. అలా లేకుండా మధ్యలో కనుక 44ABకి వెళ్తే మళ్ళీ 44AB 6 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉన్న తర్వాతే మళ్ళీ 44ADకి రాగలరు. సో ఆ డిఫికల్టీ ఇక్కడ 44AEలో ఉండేవాళ్ళకి లేదు. ఇదొక వెసులుబాటు అని తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఒక అతనికి, ఒక డాక్టరు, అడ్వకేటు, అతనికి 3 రకాల 44AD AE అనే పాసిబిలిటీ ఉన్నా అతను క్లెయిమ్ చేయకూడదు. ఈ విషయం ఇంతకుముందే చెప్పాను. ఇందువల్ల 44AD6లో ప్రొఫెషనల్గా ఉన్న వ్యక్తి 44AD ఆప్ట్ చేసుకోకూడదు కనుక అతను 44AD చేసుకునేది కనుక లేదు. బట్ అదర్ 2 మాత్రం చేసుకోవచ్చు. 44AE అతని వెహికల్స్ ఉన్నాయి,
లేక అతనికి ప్రొఫెషనల్ ఇన్కమ్ ఉంది, ఈ 44AE ADE అనేటువంటి సెక్షన్స్ని చూజ్ చేసుకోవచ్చు. అలాగే 10 వెహికల్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి, అతను ఇతరులతో వెహికల్స్తో డీల్ చేయడు, లేక 10 వెహికల్స్ కన్నా ఎక్కువ తనవి ఉన్నాయి, ఒక 12 వెహికల్స్ ఉన్నాయి, ఇంకొకరు 8 కూడా తీసుకున్నాడు, అతనికి టర్న్ ఓవర్ కనుక 2 కోట్ల లోపల ఉన్నట్టయితే 44AD కావాలంటే తీసుకోవచ్చు. లేదు అతని టర్న్ ఓవర్ దాటిపోయింది, 44AB ప్రొవిజన్స్ కూడా రావచ్చు. అలాగే జేసీబీ వెహికల్స్కి మనకు ఈ గూడ్స్ క్యారేజ్ వెహికల్స్ అనే డెఫినేషన్లోకి రావు కాబట్టి ఓన్లీ జేసీబీ వెహికల్స్నే హైర్కి ఇస్తూ ఉన్నాడు, సో లీజుకి ఇస్తూ ఉన్నాడు. అతనికి 44AD అప్లై అవుతుంది, 44AE అనేటువంటిది అప్లై కాదు. సో అలాగే టీడీఎస్ ప్రొవిజన్స్ ఇంతకుముందు కొంచెం తేడాతో 194Cలో ఏముండేదంటే ఇఫ్ ఈజ్ లయబుల్ ఫర్ 44AB అని ఉండేది. మిగతా వాటిలో ఇఫ్ ఈజ్ గ్రాస్ రిసీట్స్ ఇన్ ది ప్రిసీడింగ్ ఇయర్ ఆర్ ఎక్సీడింగ్ మానిటరీ లిమిట్స్ ఆర్ ఎక్సీడింగ్ 44ABని ఇతర సెక్షన్స్లో ఉండేది ఉంటుంది. అది ఇప్పుడు అమెండ్ చేశారు యూనిఫామ్గా అన్ని టీడీఎస్ సెక్షన్స్లో. ఒక బిజినెస్ పర్సన్కి అయితే 1 crore రూపీస్ టర్న్ గ్రాస్ రిసీట్స్ దాటి ఉన్నా, లేక ఒక ప్రొఫెషనల్కి అయితే 50 లక్షలు దాటి ఉన్నా అతను కంపల్సరీగా టీడీఎస్ ప్రొవిజన్స్ని కంప్లై చేయాలి. ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది మనం? ఒక ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ తీసుకున్న 44ADO AEO ఒక వ్యక్తి 44AE సరే అతనికి గనక ఎక్స్పెన్సెస్లో టీడీఎస్ చేయవలసిన ఎక్స్పెన్సెస్ కనుక ఉన్నట్టయితే అతను ప్రిజంప్టివ్ సెక్షన్స్లో ఉన్నంత మాత్రాన ట్యాన్ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన పని లేదు అని మనం అనుకోకూడదు. టీడీఎస్ సెక్షన్స్, టీడీఎస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ సెపరేట్ కోడ్ విత్ ఇన్ ది ఇన్కమ్ ట్యాక్స్. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు, మీకు అక్కడ డిజలవెన్స్ ఉందా, అక్కడ డిజలవెన్స్ కోసం టీడీఎస్ రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నాం, అదంతా అనవసరం. అక్కడ ప్రెజెంటివ్ బేసిస్లో టీడీఎస్ చేయకపోయినా ఇన్కమ్ కంప్యూటేషన్ మాత్రం ప్రెజెంటివ్ ఇన్కమే. వేరేస్ ఇక్కడ టీడీఎస్ సెక్షన్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 crore దాటి 2 crores వరకు 44AD తీసుకోవచ్చు అని చెప్పాం మనం. సో అలాగే ఒక ప్రొఫెషనల్ ఉన్నారు, ఆయన 44ABకి లైబుల్ ఉంటాడు, 50 లక్షలు దాటి ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ప్రీవియస్ ఇయర్లో కనుక ఈ లిమిట్స్ దాటినట్టయితే తప్పనిసరిగా ట్యాన్ రిజిస్ట్రేషన్ తీసుకొని టీడీఎస్ ప్రొవిజన్ కంప్లై చేయాలి. చేయకపోతే అసెస్సీ ఇన్ డిఫాల్ట్, అక్కడ అసెస్సీ ఇన్ డిఫాల్ట్గా టీడీఎస్ మనీని ఏదైతే చేయలేదో దాన్ని ఈ వడ్డీతో సహా వసూలు చేసేదానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. అసలు ఈ మధ్యలో టీడీఎస్ వైలేషన్స్ అన్నిటికీ ప్రాసిక్యూషన్ కూడా ఇస్తూ ఉన్నారు. ఫస్ట్ టైం తప్ప ఇది టీడీఎస్ 2-3 ఏళ్ళుగా కంటిన్యూస్గా చేస్తున్నాడు, సెకండ్ టైం తప్ప అయితే హయ్యర్ ఉంది కాన్సిక్వెన్సెస్. సో ప్రాసిక్యూషను, కాంపౌండింగ్ ఫీజు, ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అయితే కాంపౌండింగ్ ఫీజు పెరిగిపోతుంది, 2% ఫీ. సో చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి టీడీఎస్ ప్రొవిజన్స్ని మీరు మెయిన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ లేట్ అయినా పర్వాలేదు, టీడీఎస్ మాత్రం మంత్లీ కరెక్ట్గా చేయడం, టీడీఎస్ ప్రొవిజన్ కంప్లై చేయడం ఇప్పుడున్న వ్యవస్థలో చాలా ఆవశ్యకత. కాబట్టి తప్పనిసరిగా ఆ టీడీఎస్ ప్రొవిజన్స్ని చాలామంది ఆ టీడీఎస్ పోర్టల్కి వెళ్ళి ఆ ట్యాన్ నెంబర్లో ఎంత పెనాల్టీలు పడిపోయాయో, ఎంత లేట్ ఫీజులు పడాయో చూసుకోకుండానే 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు గడిపోయిన వాళ్ళు చాలామందిని చూశాను. కాబట్టి దయచేసి ఆ టీడీఎస్ ప్రొవిజన్స్ని కంప్లై చేసి చిన్నవాళ్ళైనా సరే అది ఎక్కువ భారం కాకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత. చివరిగా మూడవది 44ADA. 44ADA అనేటువంటిది ప్రొఫెషనల్స్కి మాత్రమే. ఏ ప్రొఫెషనల్స్? అక్కడ 44AA1లో చెప్పినటువంటి ప్రొఫెషనల్స్ మాత్రమే. ఎలాంటి వాళ్ళు? డాక్టర్, ఇంజనీర్, అడ్వకేట్, చార్టెడ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, ఒక ఇంటీరియర్ డెకరేషన్ చేసే వ్యక్తి, లేక ఆర్కిటెక్ట్, సినిమా ప్రొడ్యూసర్, యాక్టర్, డైరెక్టర్, మ్యూజిషియన్, ఇలాగా స్పెసిఫైడ్ కొన్ని స్పెసిఫై చేసినవి 44AA1లో, కొన్ని నోటిఫై చేసినటువంటి ఆ సెక్షన్ కింద. అలాంటి స్పెసిఫైడ్ ప్రొఫెషన్సే కానీ ప్రొఫెషన్ అనేటువంటి డెఫినేషన్ 236లో ఉన్నట్టుగా ప్రొఫెషన్ ఇంక్లూడ్స్ వొకేషన్, అందరూ ప్రొఫెషన్లో ఉన్నట్టే అని అనుకుంటే కుదరదు. ఎలాంటి వాళ్ళని చెప్తున్నాను? ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీషియన్, ఒక ఆమె బ్యూటీషియన్ కోర్స్ చేసి బ్యూటీ పార్లర్ పెట్టుకుంది, 44ADA కానీ ఆమెకి 44ADA అనేటువంటిది రాదు. సో అందువల్ల అలాగే ఒక ఇందాకే చెప్పాను, ఒక కోచింగ్ ఇన్స్టిట్యూషన్ నడుపుకునేవాడు కానీ, సో ఇలాగా సర్వీసెస్ సెక్టర్లో ఉన్నా సరే వాళ్ళందరూ ప్రొఫెషనల్స్ చేసేదంతా సర్వీస్ ఉంటుంది. సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళందరూ ప్రొఫెషనల్స్ కాదు. ప్రొఫెషన్ అనేటువంటిది ఆర్డినరీ మీనింగ్లో ప్రొఫెషన్ ఉండొచ్చు, కానీ నిజానికి ఈ సెక్షన్ అప్లై చేసేదానికి మాత్రం స్పెసిఫైడ్ ప్రొఫెషనల్స్ మాత్రమే ఈ సెక్షన్ ఉపయోగించుకొని 50% ఆఫ్ దేర్ గ్రాస్ రిసీట్స్ ప్రొవైడెడ్ దేర్ గ్రాస్ రిసీట్స్ ఆర్ నాట్ ఎక్సీడింగ్ 50 lakhs పర్ యానం. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఈ 44AD అనేది తీసుకున్నట్టయితే వాళ్ళకి ట్యాక్స్ ఆడిట్ ఉండదు, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన పని లేదు, డిజలవెన్స్ అన్నీ ఉండవు, టెక్నికల్ డిజలవెన్స్ అన్నీ ఉండవు.
ఇక కాంట్రావర్సీ ఉండేటువంటి కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్ ఉంటారు, లేదు ఒక ప్రొపరేటరీ ఒక డాక్టర్ ఒక నర్సింగ్ హోమ్ కట్టాడు. సో ఇతర డాక్టర్లందరినీ అక్కడ పిలిపించుకుంటాడు. ఆ నర్సింగ్ హోమ్లో ఆయన ఆపరేషన్ చేస్తూ ఉన్నాడు. సో అది బిజినెస్ ఆ ప్రొఫెషనా అంటే అతనికి 50 లక్షలు లోపలనే ఉన్నాడు అనుకుందాం. 50 లక్షల లోపలనే ఉంటే 40 లక్షలు ఇచ్చింది అతనికి 50% ఇన్కమ్ చూపించాలనా, లేక అతని రిసీట్స్ మీద 8% ఇన్కమ్ ఆఫర్ చేయాలనా, ఇది ప్రశ్న. సో ఈ ప్రశ్నకి ఒక కేసులా కూడా ఇచ్చాను, వేర్ డీటెయిల్డ్ డిస్కషన్ చేయబడింది. సో నర్సింగ్ హోమ్ అనేటువంటిది మాత్రం అది వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ నుండి పార్ట్నర్షిప్ ఫరం క్లినిక్ అనుకోండి, ఒక డాక్టర్ ఇండివిజువల్గా ఒక క్లినిక్ నడిపాడు అనుకోండి, తప్పనిసరిగా అది ప్రొఫెషనే. సో అప్పుడు 44 ADAనే అప్లై అవుతుంది. అలా కాకుండా కొంత పెట్టుబడి పెట్టి రిస్క్ ఉంది క్యాపిటల్కి, సో అలాంటప్పుడు లాస్ ఉంది, పాసిబిలిటీ ఆఫ్ లాస్ ఈస్ దేర్. అలాంటి ఒక ప్రిడామినెంట్ సర్వీసా లేక ప్రిడామినెంట్గా దానిలో ఉండేటువంటిది క్యాపిటల్ ఇంటెన్సివ్గా ఉందా అనేది మనం చూడవలసి ఉంటుంది. దాన్ని బట్టి నిర్ణయించవలసి ఉంటుంది. సిఏ ఇన్స్టిట్యూట్ గైడెన్స్ నోట్లో కూడా నర్సింగ్ హోమ్ కెన్ బీ టేకన్ యాజ్ బిజినెస్ అని చెప్పబడింది. సో దీని ఆన్సర్తో ఇట్ ఇస్ ఎ బిజినెస్ అని నేను ఇచ్చాను దాన్ని. సో ఈ 44 ADA ప్రశ్నలకు వెళ్ళడం వల్ల కూడా అడ్వాంటేజ్ ఏమున్నాయి అని మనం చూసినట్టయితే, ఇందాక ముందు చెప్పినట్టుగానే 50 లక్షల లోపల గ్రాస్ రిసీట్స్ ఉండి 50% డీమ్డ్ ఇన్కమ్ కనుక ఇస్తే సరిపోతుంది. వాళ్ళు కంటిన్యూస్గా 5 years ఒకసారి 44 ADA నుంచి ఏబీకి, ఏబీ నుంచి 44 ADAకి ఎవ్రీ ఇయర్ కూడా మారచ్చు. ఉదాహరణకి చార్టెడ్ అకౌంటెన్సీ అనుకోండి, సో ఈ ఇయర్ 44 ADAలో అప్లై చేయొచ్చు, లేదు నాకు ఇంకా 50% కన్నా తక్కువ ఆదాయం వచ్చింది, దే కెన్ గో ఫర్ 44 AB అండ్ అగైన్ మరుసటి సంవత్సరం 44 ADAకి రావచ్చు. సో ఇలాగా LLP అనేది 44 ADAలో ప్రొహిబిటెడ్, వేరేస్ ఇక్కడ LLP ఈజ్ ఆల్సో ఎలిజిబుల్. జనరల్గా చార్టెడ్ అకౌంట్స్ LLP కూడా చేసే అవకాశం ఉంది. సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఈ 44 ADAకి. సో ఇంట్రెస్ట్ రెమ్యునరేషన్ మాత్రం అక్కడ 44 ADAలో ఎలాగైతే ఇవ్వలేదో ఇక్కడ కూడా ఈ ప్రెజెంటివ్ ఇన్కంలో నుంచి ఒకసారి 60,000 నుంచి తగ్గుదలగా ఇది ఇవ్వరు. సో ఈ TDS లైబిలిటీ 50 lakhs వరకే, ఇది 1 crore కాదు, 50 lakhs వరకు వాళ్ళకి TDS లైబిలిటీ లేదు. సో తర్వాత 50 lakhs దాటినట్టయితే TDS లైబిలిటీ చేయవలసి ఉంటుంది. అలాగే ఈ 26 కొన్ని కేసు లాస్ గురించి డిస్కస్ చేద్దాం. సో 26 ASలో మాత్రమే కనపడింది ఒక రిసీటు. సో ఇతను ఆ రిసీట్ని వదిలేసి మిగిలిన రిసీట్స్తోనే ఒక అతను 44 AD అని వర్క్స్ కాంట్రాక్టరే అనుకుందాం. అప్పుడు ఎలాంటి చర్య తీసుకుంటుంది డిపార్ట్మెంట్ అంటే, ఆ ఎక్స్ట్రాగా ఉన్నటువంటి 26 AS ఎంట్రీకి 100% ఇన్కమ్ కాదు, దానికి కూడా 8% యాడ్ చేసి అసెస్మెంట్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇలాంటిది ఈ కేసులో. సో అలాగే పుస్తకాలు మెయింటైన్ చేయలేని వ్యక్తి పుస్తకాలు అడిగితే నేను కంపల్సరీగా చేయాలని చట్టం చెప్పకపోయినా నా దగ్గర పుస్తకాలు ఉన్నాయండి, ఇంకో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి చూడండి చూపించాడు. అప్పుడు ఆ ఆఫీసరు ఓ పుస్తకాలు ఉన్నాయి దీనిలో చాలా తప్పులు ఉన్నాయి అని చెప్పేమన్నా ఒకసారి ప్రెజెంటివ్ ఇన్కమ్ అసెస్సీ ఆప్ట్ చేసుకున్నాక అసెస్సీకి ఇచ్చిన ఆప్షన్ని ఆ ఆఫీసరు వెనక్కి తీసుకునే పుస్తకాలు డిఫెక్టివ్గా ఉన్నా సరే అతను వెనక్కి తీసుకునేదానికి అవకాశం లేదు. అలాంటిది ఈ కేసులో. సో ఇది CET వర్సెస్ నితిన్ సోనీ 2012 అని. సో ఇదేంటంటే ఒక గవర్నమెంట్ అతనికి ప్రామిస్ చేసిన పుస్తకాలే సక్రమంగా మెయింటైన్ చేయలేదు, అన్ని సెక్షన్స్ని కంప్లై చేయలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ అలౌడ్, సో యువర్ ఇన్కమ్ ఈజ్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ అండ్ ఆ పదం 8% 6% డీమ్డ్ టు హ్యావ్ బీన్ అండ్ అనడంలోనే అన్ని డిజలవెన్సెస్ని చేసి నీకు ఇచ్చేసాం, మళ్ళీ ఇంకోసారి ఆఫీసరు డిజలవెన్స్ చేస్తానడం కుదరదు. అలాగే ఇంకా లాస్ట్లో ఈ బెనిఫిట్ ఎంత దూరం వెళ్ళిందంటే 3 కోట్ల టర్నోవర్ 4 కోట్ల టర్నోవర్ ఉండే వ్యక్తి కూడా సరిగా పుస్తకాలు మెయింటైన్ చేయాలి, ఎస్పెషల్లీ వర్క్స్ కాంట్రాక్టరు లేకుంటే ఇంకేదో అదర్ బిజినెస్ ఉండే వ్యక్తి. సో అలాంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ మర్చెంట్ ఉంటాడు అనుకుందాం, అతను యాపిల్స్ అక్కడ నుంచి నార్త్ ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటుంటాడు, వాటిని ఏజెంట్గా మాత్రమే అమ్ముతూ ఉంటాడు. సో అతనికి ఆ ఏజెన్సీ కమిషన్ 1 కోటి రూపాయలు దాటింది, కానీ అతను పుస్తకాలు సరిగా మెయింటైన్ చేయలేదు, ట్యాక్స్ ఆడిట్ సరిగా చేయలేకపోయాడు. సో అలాగా హయ్యర్ టర్నోవర్ ఉండేటువంటి వాళ్ళు కూడా నార్మల్ వ్యక్తులు కానీ లేక అదర్ కమిషను ఏజెన్సీ బ్రోకరేజ్ వచ్చాడు కానీ పుస్తకాలు సరిగా మెయింటైన్ చేయలేని వ్యక్తి కానీ ఉన్నట్టయితే బుక్స్ వేర్ దే ఆర్ రిజెక్టెడ్, అప్పుడు ఆ 3 కోట్ల టర్నోవర్కు 4 కోట్ల టర్నోవర్ కూడా ఈ 44 ADలో చెప్పినటువంటి ఈ పర్సంటేజెస్ని ఇన్కమ్గా వేసి ఇన్కమ్ నిర్ణయించేదానికి పాసిబిలిటీ ఉందా అంటే ఉంది అనేదానికి అనేక రకాల కేసులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో ఇలాగా ఈ ప్రిజంప్టివ్ సెక్షన్స్ అనేటువంటిది మీకు చాలా ఉపయోగపడేటువంటిది. సో ఈ ప్రిజంప్టివ్ సెక్షన్స్ మీద మనం ఇంతవరకు తెలుసుకున్నటువంటిది చాలా చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులు చేయవలసినటువంటి ఇది. కాబట్టి దీన్ని మనం
సక్రమంగా కనుక చేసినట్టయితే మనకు ఇది చిన్న మధ్యతరగతి వర్తకులకి, వ్యాపారస్తులకి, వృత్తిదారులకి మంచి వసతి ఉంటుందని ఈ టాపిక్ ఇంతటితో ముగించి మనకు నెక్స్ట్ టాపిక్ సర్వే, సెర్చ్ అండ్ స్క్రూటినీ అసెస్మెంట్. ఇది చాలా పెద్ద ఎస్ఎస్సీలకి. మనం కేవలం చిన్న వర్తకుల గురించి, చిన్న వ్యాపారస్తుల గురించి, మధ్యతరగతి వాళ్ళ గురించి చెప్పుకుంటే వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు వాళ్ళకున్నాయి, ఇంతవరకు చూసాం. మరి పెద్దవాళ్ళకు సంబంధించి పెద్ద ఇబ్బందులే ఉంటాయి సాధారణంగా, చిన్న ఇబ్బందులు ఉండవు. సో వాళ్ళ ఇబ్బందులు కూడా కొన్ని వెసులుబాట్లు, సో ఎలాగా చేస్తే వాళ్ళు ఎక్కువ నష్టపోకుండా, అంటే పెద్దవాళ్ళకి ఆదాయ పన్ను చట్టాన్ని 100% పాటించేదానికి వసతి ఎక్కువ. వాళ్ళందరూ తప్పనిసరిగా ఆదాయం పన్ను చట్టం ఏం చెప్పిందో అది చేయవలసి ఉంటుంది. కానీ వాళ్ళు చాలాసార్లు చేయకపోయేదానికి సామాజిక కారణాలు కొన్ని ఉండొచ్చు, లేక వాళ్ళకి మనీ మీద ఆశ ఎక్కువ ఉండొచ్చు, లేకుంటే వసతి లేకపోయి ఉండొచ్చు, ఆ ఫుల్ టైం అకౌంటెంట్ లేకపోయి ఉండొచ్చు, లేక తప్పుగా అర్థం చేసుకొని ఉండొచ్చు. కొన్ని కారణాలను చూద్దాం. అలాంటి వాళ్ళు చేసేటువంటి తప్పుల వల్లనే మనకు సర్వేలను జరుగుతూ ఉంటాయి, సెర్చ్ అని జరుగుతూ ఉంటాయి. సర్వే, సెర్చ్ జరిగిన తర్వాత కంపల్సరీగా స్క్రూటినీ అసెస్మెంట్ అని ఉంటుంది. సర్వే అనే దానికి సెక్షన్ 133A అని సెక్షన్ ఆదాయ పన్ను చట్టంలో ఉంది. అలాగే సెర్చ్ అనే దానికి సెక్షన్ 132 అనేటువంటి సెక్షన్ ఉంది. సర్వే అనేటువంటిది, సెర్చ్ అనేటువంటిది డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అసెస్సీ ప్రిమిసెస్కి రావడాన్ని సర్వే కానీ సెర్చ్ కానీ అంటారు. నార్మల్గా అసెస్సీఏ డిపార్ట్మెంట్కి వెళ్ళవలసి ఉంది. అది కూడా ఇప్పుడు ఈ అసెస్మెంట్స్, ఈ అప్పీల్స్ అన్ని ఈ స్క్రూటినీలు వచ్చిన తర్వాత మనిషి పోవాల్సిన పని లేదు. కానీ వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్గా సబ్మిట్ చేయవలసి ఉంది. కానీ ఇది ఫిజికల్గా వచ్చేటువంటి సెక్షన్స్ ఇవి, సర్వే, సెర్చ్ అనేటువంటివి. సో ఈ ఫిజికల్గా ఎప్పుడు వస్తారు? అతను ఎక్కువ టర్న్ ఓవర్ ఉండి, సేల్స్ ఉండి, బట్ అతను మాత్రం తక్కువగా తన రిటర్న్స్లో చూపిస్తూ ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్, ఆయన ఒక రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్ గట్టి అమ్ముతూ ఉన్నాడు. ఊర్లో అందరికీ తెలుసు ఏ రేట్లో అతను అమ్ముతూ ఉన్నాడు. కానీ అతను వేసిన రిటర్న్లో తక్కువ టర్న్ ఓవర్ చూపించాడు. సో ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్ వాళ్ళని ఆయన తన ప్రిమిసెస్కి, బిజినెస్ ప్రిమిసెస్కి ఆహ్వానించినట్టే. అలాగే చాలా ఫేమస్ డాక్టర్స్ ఉంటారు. సో వాళ్ళకి పేషెంట్స్ మార్నింగ్ టు ఈవినింగ్ చూడడం, ఆ వృత్తిపరంగా చాలా బిజీగా ఉంటారు. వాళ్ళ అకౌంట్స్కి అంత కాన్సన్ట్రేట్ చేయరు. సో వాళ్ళు ఎంత ఆదాయం వస్తుంది అనేది డిపార్ట్మెంట్కి ఒక ఉజ్జాయింపుగా ఒక ఎస్టిమేషన్ అంటూ ఉంటుంది. ఆ ఎస్టిమేట్కి తగినంత గ్రాస్ రిసీట్స్ చూపించకపోయినట్టయితే ఆటోమేటిక్గా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు రిటర్న్స్ తీసుకొని చూస్తారు. సో ఒక 3-4 ఏళ్ళకి ఒకసారి వాళ్ళు వచ్చి విజిట్ చేస్తారు ఆ డాక్టర్ గారిని. సర్వే అని చెప్పో, లేదా ఇంకా ఎక్కువ ఆస్తులు ఉన్నాయి ఆయన పేరుతో అంటే డిపార్ట్మెంట్కి అతని పేరుతో ఎన్ని ఆస్తులు ఉన్నాయని, అతని రిటర్న్లో చూపించినవన్నీ అతని పేరుతో ఎన్ని ఆస్తులు ఉన్నాయని ఎంక్వైరీ చేయడం ఈజీ పని. అలాగే అతని యొక్క ట్రాన్సాక్షన్స్ ఏంటి, అతనికి ఎంత మేరకు ఉంటుంది, ఒక ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో ఎస్టిమేట్ చేస్తారు ఏ బిజినెస్కైనా సరే. అది ఆ ఎస్టిమేషన్కి తగినంత కనుక రాకపోయినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాలేజెస్లో ఈ ప్రీమియం లాగా, అంటే మనకు క్యాపిటేషన్ ఫీజు అనేది తీసుకుంటూ ఉంటారు. అంటే మామూలు ఫీజు కాకుండా ఎక్స్ట్రాగా. ఇప్పుడు అది ఎల్కేజీ నుంచి స్కూల్స్లో, కాలేజెస్లో అన్ని చోట్ల ఉంది. ఇంతకుముందు మెడికల్ కాలేజీల్లోనే ఉండేది, కొద్ది రోజులు ఇంజనీరింగ్ కాలేజీలో ఉండింది, ఇప్పుడు అది ఆల్మోస్ట్ తగ్గింది. కానీ కొద్ది కాలేజీల్లో ఉంది ఇప్పటికి కూడా, ఒక డిమాండ్ కాలేజెస్లో. కాబట్టి ఇలాగా ఎవరైతే కొంత లెక్క చూపనే ఆదాయం కలిగిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళ దగ్గర కొంత డేటా ఉంటుంది అని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా డిపార్ట్మెంటు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటువంటి సెక్షన్స్, వెళ్ళేటువంటి విధానమే ఇది. అంటే అలా రావాలని ఎవరు కోరుకోకూడదు. సక్రమంగా ఆదాయం చూపించి కరెక్ట్గా ఒక బాధ్యత గల పౌరుడిగా కరెక్ట్ ఇన్కమ్ని, కరెక్ట్ ట్రాన్సాక్షన్ని చూసుకున్నట్టయితే మనశ్శాంతి ఉంటుంది. కానీ డబ్బే ప్రధానం అనుకొని చట్టాన్ని కానీ మనం వైలేట్ చేస్తే చట్టం తన పని తను చేసుకుంటూ కొంత బాధ పెట్టేటువంటి అవకాశం ఉంది. మరి అలాగా సర్వే సెర్చ్ జరిగినప్పుడు నిజానికి అప్పుడైనా కరెక్ట్గా నిజం చెప్పి కరెక్ట్గా కట్టవలసిన పని కట్టకుండా స్టిల్ అతను కనుక కొంత భ్రాంతిలో ఉండి నిజాన్ని పూర్తిగా అవగాహన చేసుకోలేకపోతే ఆ చట్టం ఇచ్చేటువంటి పన్ను రేటు పెరిగిపోయి ఉంటుంది. 30% అనేటువంటిది సాధారణంగా ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్కో, ఒక డాక్టర్కో, ఒక కాలేజీకో 30% ట్యాక్స్ అనేటువంటిది పోయి 75% ట్యాక్స్లో పడిపోతాడు. ఆ మేరకే ట్యాక్స్ ఎంత ఉందో దానికి 200% పెనాల్టీ, ట్యాక్స్ మాత్రమే కాకుండా పెనాల్టీ కూడా కట్టే ప్రమాదం ఉంది. సో ఈ సెక్షన్స్లో అంత పెద్ద ప్రమాదాల నుంచి చిన్న ఖర్చుతో, చిన్న ప్రమాదంతోనే బయటపడాలి అంటే ఇలాంటి పెద్ద ఎస్ఎస్సీలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి
ఇది మనం ఈరోజు క్లుప్తంగా ఉన్న టైంలో చాలా జాగ్రత్తలు, ఎందుకంటే చాలామంది ఎస్ఎస్సీలకి ఆ ఆదాయ పన్ను చట్టం కింద తీసుకోవాల్సిన కేర్, అంటే ఇది కరోనా వైరస్ లాగా నాకెందుకు వస్తుంది, నేనేదో చేసే పని చేస్తూ ఉంటాను, నన్ను గురించి వాళ్ళకేం తెలుస్తుంది, నా దగ్గరికి వాళ్ళు ఎందుకు రాబోతారు సర్వేకో సెర్చ్కో, నాకన్నా ఇంకా చాలా పెద్ద కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయినట్లేదు, ఇలాంటి భ్రమలో ఉండి కేర్లెస్గా ఉండడం వలన ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముందుగానే ఆ ప్రమాదం రాకుండా అతి జాగ్రత్తగా ఉండి చట్టం చెప్పిన దాన్ని కనుక పాటించి, ఒకవేళ బై యాక్సిడెంట్ వాళ్ళు వచ్చినా మీరు ఎలాంటి ఎస్ఎస్సీలు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే హయ్యర్ రేట్ ఆఫ్ ట్యాక్స్, హయ్యర్ పెనల్టీ కాకుండా తక్కువ రేట్ ఆఫ్ ట్యాక్స్తో బయటపడగలిగే అవకాశం ఉంది అనేటువంటి దాన్ని మనం క్లుప్తంగా చూద్దాం. ఇక్కడ కొందరు కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటారు. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కన్స్ట్రక్షన్ అంతా అయినాక ఆడిటర్ దగ్గరికి వెళ్ళి లెక్కలు ఇద్దాం అని అనుకుంటాడు. అంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏమాత్రం లెక్కలు మెయింటైన్ చేయడు. డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ స్టేజ్ కూడా ఆదాయ పన్ను వాళ్ళు రావచ్చు. అది ఒక 5 స్టోరీ బిల్డింగ్ కావచ్చు, లేకుంటే ఒక లాడ్జీ కావచ్చు, ఒక థియేటర్ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా ఒక పెద్ద ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ కావచ్చు. సో కన్స్ట్రక్షన్ స్టేజ్లో కూడా బుక్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి, రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ ఫైల్ చేయాలి. కన్స్ట్రక్షన్ అంతా అయిన తర్వాత అండి మనకి ఇంకా వ్యాపారం మొదలు పెట్టలేదంటే ఆ పెట్టుబడికి క్యాపిటల్కి కూడా సరైనటువంటి లెక్కలు ఉండకపోవడం వలన ప్రమాదం ఉంది. అప్పుడు లెక్కలు చూపించకపోతే కూడా ఈ సర్వే జరిగినా సెర్చ్ జరిగినా ఎవరికైనా ఎప్పుడైనా జరుగుతుంది, ఏఎస్ఎస్సీకైనా. అది చాలా జాగ్రత్తగా చూడాలి. అలాగే చాలామందికి క్లోజింగ్ స్టాక్ ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ పర్చేస్ ఎక్కువ, సేల్స్ తక్కువ అని ఇందాక నేను చెప్పినట్టుగా ఉన్నట్టయితే ఆటోమేటిక్గా చాలామందికి ఆ క్లోజింగ్ స్టాక్కి టర్న్ ఓవర్కి సంబంధమే ఉండదు. అంటే క్లోజింగ్ స్టాక్ ఎంత ఉందో అందులో సగం ఉంటుంది ఆయన టర్న్ ఓవర్. ఉదాహరణకి జ్యువెలరీ షాప్స్ తీసుకుంటే అనేక సంవత్సరాలుగా ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ సర్వేల్లో దాదాపు ఎక్కువ శాతం ఈ జ్యువెలరీ షాప్స్ ఉంటాయి. ఎందుకుంటాయి? ఈ జ్యువెలరీ షాప్స్ వాళ్ళకి ఇంతకుముందు వ్యాట్లో 1% వ్యాట్ ఉన్నా, ఇప్పుడు జీఎస్టీలో 3% ఉన్నా టర్న్ ఓవర్ తక్కువగా ఉంటుంది, స్టాక్ మాత్రం ఎక్కువ ఉంది. అంత టర్న్ ఓవర్ ఉండదు అని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం. సో ఒకసారి కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ వచ్చారంటే ఆ ఉన్న స్టాక్ అంతా వెరిఫై చేస్తారు. అక్కడ క్లోజింగ్ స్టాక్ పుస్తకాలలో ఉండవలసిన స్టాక్ కన్నా ఉండేటువంటి స్టాకు ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అది పెద్ద ప్రమాదం. కాబట్టి అదంతా ఆదాయం కిందకి పరిగణించబడుతుంది. ఆ ఆదాయాన్ని నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 30%, 75%, బిజినెస్ ఆదాయమా, అదర్ సోర్స్ ఆదాయమా, అన్ఎక్స్ప్లెయిన్డ్ సోర్సెస్. సో ఈ పదాలు, ఈ జాగ్రత్త పెద్ద ఎస్ఎస్సీలు చాలా ఎక్కువ టైం స్పేర్ చేసి వాళ్ళ ఆడిటర్స్తో అనేక సార్లు, సంవత్సరానికి 2-3 సార్లు డిస్కస్ చేసి వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అన్నింటినీ సక్రమంగా ఒక ప్రణాళికాబద్ధంగా కనుక రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఉన్నట్టయితే ఈ గొడవ ఉండదు. అలాగే టీడీఎస్ సర్వేలు ఒకటి ఉంటాయి. నేను చెప్పినటువంటి పైన ఎస్ఎస్సీలకు అందరికీ నిజమైన ఇన్కమ్ ఉండేటువంటి వ్యాపారము లేక వృత్తి ఉండేటువంటి వాళ్ళకి కాకుండా ఒక సంస్థ నుండి కూడా సంస్థలు ఆ టీడీఎస్ ప్రాపర్గా డిడక్ట్ చేయకుండా, ప్రాపర్గా డిడక్ట్ చేసింది పే చేయకుండా, డిడక్ట్ చేసి పే చేసిన రిటర్న్స్ చేయకుండా, సో ఇలాంటి ఉండే వాళ్ళందరికీ టీడీఎస్ సర్వేలను కూడా ఈ మధ్య జరగడం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితి రాకుండాను వస్తేనూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది మనం చూద్దాం. సో వాళ్ళు ఒకవేళ వచ్చిన తర్వాత ఎలాంటి డిఫెక్ట్ ముందు ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు వచ్చినట్టయితే సెకండ్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్కి వేరే ఒక డైరీలో రాసి పెట్టుకొని ఉంటాడు ఆయన. నేను ఇంతమంది దగ్గర అప్పులు తెచ్చాను, అవన్నీ కూడా త్రూ బ్యాంక్ కాదు, వాళ్ళ వితౌట్లో మనీ నాకు ఇచ్చారు, బ్లాక్ మనీ. ఆ మనీని నేను ఈ ఖర్చులకు వాడాను. ఒక కాంట్రాక్టరే అనుకుందాం, లేదంటే ఒక రియల్ ఎస్టేట్ బిల్డరే అనుకుందాం. ఆ బిల్డర్కి బిల్డింగ్ కట్టిన తర్వాత అగ్రిమెంట్ ఎంటర్ అవుదాంలే, బిల్డింగ్ పూర్తయిన తర్వాత అయితే అసలు జీఎస్టీ లేదు, కాబట్టి మనం బిల్డింగ్ అంతా కూడా వితౌట్లో మనీ ఇచ్చేటువంటి వాళ్ళందరూ దండిగా ఉన్నారని మన గుడ్ విల్ చూసి, మన బిల్డింగ్ చూసి అని సెకండ్ సెట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆయన మెయింటైన్ చేస్తూ ఉంటాడు. వితౌట్లో మనీకి ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తెలియజేయలేదు కదా. కాబట్టి జనరల్గా చాలామందికి ఉండేటువంటి నమ్మకం ఏంటంటే తమ హార్డ్ డిస్క్లో, తమ కంప్యూటర్లో, తమ ల్యాప్టాప్లో డిలీట్ అయిన ఫైల్స్ కొట్టేద్దాం, సో 4 రోజులు రాసుకొని ఆ 4 రోజులు లెక్కనిచ్చించేద్దాం, 6 నెలలు రాసుకున్నాం 6 నెలలు లెక్కనిచ్చించేద్దాం. పేపర్లో రాసుకోడు, కంప్యూటర్ బాగా వస్తుగా ఉంది కనుక, లేదు చేతిలో సెల్ ఫోన్లో ఉంది కనుక ఆ సెల్ ఫోన్లో ఏదో ఒక అకౌంట్లో ఎల్లను, లేకుంటే సిఏను, లేకుంటే లడ్లను, లేకుంటే ఇంకేదో అనో పేర్లు మార్చి కొండ గుర్తులతో ట్రాన్సాక్షన్స్ అన్ని చేసి రాసి పెట్టుకుంటాడు. చుడిపేశాను కదా, డిలీట్ చేశాను ఫైల్ అనుకుంటుంటాడు. దయచేసి చూడండి, భారతదేశంలోకి హైదరాబాద్లో ఒక ఈ డిజిటల్ టెక్నాలజీ ల్యాబొరేటరీ గవర్నమెంట్కి ఉంది. ఆ డిజిటల్ టెక్నాలజీ ల్యాబొరేటరీకి మీ ల్యాప్టాప్ను, మీ సెల్ ఫోన్ను, మీ కంప్యూటర్ను తీసుకొని వెళ్తే మీరు 10 సార్లు డిలీట్ చేసిన ఫైల్ కూడా శుభ్రంగా కనబడుతూ ఉంటుంది. ఇది
నేను పర్టికులర్గా ఆ ల్యాబొరేటరీకి వెళ్ళి చూసి తెలుసుకున్న విషయం. కాబట్టి మీరు ఆ డూప్లికేట్ సెట్ ఆఫ్ రికార్డ్స్ అని మెయింటైన్ చేయబాకండి. చేయకుండా ఉండడం కంప్యూటర్లో కూడా సుఖం లేదు. చాలామంది తమ ఆనందం కోసం ఆయన 4 ప్లాట్లు కొన్నాడు. నిజంగా ఎంత కొన్నాడో వాడు అగ్రిమెంట్ రాయించింది, నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా అగ్రిమెంట్ కూడా భద్రంగా పెట్టుకుంటూ ఉంటాడు. సో లేక దాని జెరాక్స్ కాపీ పెట్టుకున్నాను, ఒరిజినల్ వాళ్ళకి ఇచ్చేసాం కదా, సో ఎందుకు అవసరం లేని పనులు. సో అలాంటి అకౌంట్స్ రికార్డ్స్ అనేటువంటివి పెట్టుకోవడం చాలా పొరపాటు. అవన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి. మేము అనేక మందిని చూశాను, అనేక మందిని అంటే ఈ కాలేజీల్లో అడ్మిషన్స్ అప్పుడు తీసుకున్న రికార్డు అది ఎవరో మేనేజర్కి ఇచ్చారు ఆ పని. ఆ మేనేజర్ భద్రంగా పెట్టుకొని ఉంటాడు అనమాట, కంప్యూటర్లోను ఫిజికల్గా. సో అతను పలానా అతని దగ్గర ఇది ఉంటుందని ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిక్కీ వర్క్ అని ముందే చేస్తారు. మీ దగ్గరికి సర్వేకో ఒక ఎస్ఎస్సీ దగ్గరికి సెర్చ్కో వచ్చే ముందుగానే కనీసం 1 రోజుల పాటు, ఒక 3 నెలల పాటు అతని యొక్క ఆనుపానులన్నీ వెతికి ఒక పకడ్బందీగా ఒక ప్రణాళిక వేసుకున్న తర్వాతే వస్తారు వాళ్ళు. సో ఇది ఎవరి దగ్గర ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి, ఏ బ్యాంకుకి వెళ్తుంటాడు ఇతను, ఏ బ్యాంక్ లాకర్లో ఈ అన్అకౌంటెడ్ ట్రాన్సాక్షన్స్ని పెడతాడు, అన్అకౌంటెడ్ జ్యువెలరీ పెడతాడు, డాక్యుమెంట్స్ పెడతాడు, ఎవరి పేరుతో ఉంటుందా లాకరు, ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది దయచేసి. సో అందువల్ల ఈ వాళ్ళు వచ్చినటువంటి డిఫెక్ట్స్ అనేటువంటి వాటిని కొన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో ఇవన్నీ కూడా మనం ముందుగానే ఒక చార్టెడ్ అకౌంట్ అయితే వాళ్ళ పెద్ద క్లయింట్స్కి అందరికీ సంవత్సరానికి ఒకసారన్నా పిలిచి మీరు జాగ్రత్తలు తీసుకున్నారా, ఇలాంటి పొరపాట్లు చేయకండి, వచ్చిన తర్వాత మీరు చాలా బాధపడాల్సి ఉంటుంది, మీరు హార్డ్ అండ్ మనీకి 30% ట్యాక్స్ కట్టి బయటపడండి, కానీ ఈ 75% కట్టి మళ్ళీ అంతకు అంత పెనాల్టీ కట్టి, పెనాల్టీ కాకుండా ప్రాసిక్యూషన్ కట్టి ప్రాసిక్యూషన్ ఎదుర్కోవడం, ఇదంతా మనసుకు చాలా బాధాకరమైన విషయాలు. కాబట్టి సుఖంగా సంతోషంగా ఉండాలంటే చట్టాన్ని బాగా కంప్లై చేయండి. ఒక చట్టాన్ని కంప్లై చేయలేని పరిస్థితి ఉన్నట్టయితే, మీ యొక్క నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉన్నట్టయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అతి తక్కువ ట్యాక్స్తో బయటపడగలరు అనేటువంటిది ప్రతి సంవత్సరం వాళ్ళకి పిలిచి చెప్పడం అనేటువంటిది మన ట్యాక్స్ కన్సల్టెంట్గా మన ధర్మం. మనం ప్రభుత్వానికి మెయిల్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి వాళ్ళందరినీ కూడా గాడిలో పెట్టవలసిన బాధ్యత ట్యాక్స్ కన్సల్టెంట్స్ మీద ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనీ లెండింగ్ బిజినెస్, ఈ ఊర్లో చాలా మనీ ఎప్పుడు పోయినా అర్ధరాత్రి పోయి అడిగినా ఆయన ₹1 ఇస్తాడండి. ఆ పేరు ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్కి తెలిసిపోతుంది. సో వాళ్ళు ఈయన డబ్బు ఇచ్చినప్పుడు ఏం కాగితం రాసుకోకుండా అట్లా నోటి మాటతో ఉంటుందా, ఏం కాగితం రాసుకుంటాడు, ఎలాంటి స్లిప్ రాసుకుంటాడు, ఇదంతా ఎంక్వైరీ చేసి వస్తే ఆ ప్రామిసరీ నోట్స్ దొరుకుతూ ఉంటాయి. సో చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ ఉద్యోగి ఇల్లీగల్గా సంపాదించాడు అనుకుందాం. సో అనేక మంది మనం పేపర్లో చూస్తూ ఉంటాం, ఏసీబీ వాళ్ళు ఏముంటుంది ఆ ప్రభుత్వ ఉద్యోగి దగ్గర, గోల్డ్ జ్యువెలరీ ఉంటాయి, డైమండ్స్ ఉంటాయి, లేదు అనేక రకాలైనటువంటి ఇతర రాష్ట్రాల్లో ఆయన ఇతరుల పేరుతో కొన్నటువంటి బావమరిది పేరుతోనో లేదు ఇంకెవరో మామగారి పేరుతోనో కొన్నటువంటి ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. వాళ్ళని ఇమ్మీడియట్గా ఇతను ఇక్కడే ఉంచేసి మామగారికి ఫోన్ చేయండి, ఎంత కొన్నారు, మీ పేరుతో ఒక డాక్యుమెంట్ ఉంది కదా, మీరు డబ్బు ఎలా వచ్చింది, సోర్స్ నాకెక్కడ తెలుసండి, ఆయనకే తెలుసు. సో ఆటోమేటిక్గా బినామీ ట్రాన్సాక్షన్స్ అనేటువంటి చాలా, బినామీ యాక్ట్ అనేటువంటిది ఈ డిమానిటైజేషన్ తోటే 2016లోనే బినామీ ట్రాన్సాక్షన్స్ ప్రొహిబిషన్ యాక్ట్ ఇచ్చారు. చాలా సివియర్ యాక్ట్. బినామీ ట్రాన్సాక్షన్ తెలియగానే ఆ ప్రాపర్టీని మొత్తం ప్రభుత్వం కాన్ఫిస్కేట్ చేస్తుంది. ఎవరు ఆ ప్రభుత్వము, ఇదే సేమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసరే బినామీ ట్రాన్సాక్షన్స్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కూడా ఆయనే ఆఫీసర్. ఒకసారి బినామీ ట్రాన్సాక్షన్ తెలియగానే ఆ బినామీ యాక్ట్లో ఉండేటువంటి బినామీ ట్రాన్సాక్షన్ డెఫినేషన్లో ఇది పడిపోగానే, అంటే దీనికి సోర్సెస్ ఇచ్చిన వాళ్ళు ఒకరు, దాని మీద పేరు ఉండేటువంటి ఒకరు, అంటే ఒకరు నిజమైన ఓనరు, ఒకరు ఈ నేమ్ సేక్ ఓనరు. సో ఆటోమేటిక్గా ఆస్తిని కాన్ఫిస్కేట్ చేయడం 25%, మళ్ళీ దానికి ఒక పెనాల్టీ ఉంటుంది ఆస్తి పోవడం కాక. సో ప్రాసిక్యూషన్ కూడా ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి. అంత దూరం వెళ్లకుండా సక్రమంగా చట్టం చెప్పిన ప్రకారం ఇవన్నీ కూడా సర్వేలో సెర్చ్లో బయటపడుతూ ఉండేది. కొత్త చట్టం వచ్చింది కనుక ఇది మారిపోయినటువంటి చట్టం. సో ఇది 1988 నుంచి ఉన్నా కూడా దాన్ని 9 సెక్షన్ ఉంది. బినామీ ఓల్డ్ దాన్ని 72 సెక్షన్లు కొత్త చట్టంగా తెచ్చారు. చాలా సివియర్గా హార్ష్గా ఉంటుంది. సో ఇవన్నీ తెలుసుకోవాలి. ఈ ప్రతి ఒక్కరు కూడా తమ దాకా ఎందుకు వస్తుంది అనుకొని కాస్త ఏమరపాటుతో కొన్ని ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు. అలా చేయకుండా సక్రమంగా చేయాలి అనేటువంటిది. సో ఒకసారి వాళ్ళు వచ్చిన తర్వాత ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెండిచర్, ఒక భారీగా మ్యారేజ్ చేశాడు, మ్యారేజ్ అప్పుడే కూడా సర్వే చేయొచ్చు అని కూడా ఒక సెక్షన్ ఉంది. సో అలా కాకుండా అంటే మ్యారేజ్ జరుగుతూ ఉన్నప్పుడే వచ్చి మొత్తం వాళ్ళే ఈ ఖర్చులకన్నిటికీ ఒక రికార్డు ఉందా, ఎక్కడి నుంచి పెట్టాడు, సోర్స్ ఎక్కడి నుంచి పెట్టాడు అని చెప్పేదాన్ని. సో అలాగా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెండిచర్ కానీ, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేక పార్ట్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, లేక ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ క్రెడిట్స్, అంటే ఆ డబ్బు ఇచ్చిన వ్యక్తి నేను ఇచ్చానని ప్రూవ్ చేయడు, చెప్పడం ఇతని కోసం.
ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ పట్టుకున్నారు అనగానే అతన్ని నేను ఇవ్వలేదండి, అతను ఏదో నా పేరు రాసుకున్నాడండి అని ఈ లావాదేవీలన్నింటినీ అతను డినై చేస్తే ఆ క్యాష్ని మనం ఏదైతే నిజంగా తెచ్చుకుని ప్రూవ్ చేయలేకపోతామో దాన్ని ఆటోమేటిక్గా ఈ 115 BBEలో పడిపోతే 68, 69 ABCD. సో ఈ ట్రాన్సాక్షన్స్ వల్ల 75% ట్యాక్స్ వస్తుంది, 60% ట్యాక్స్, దాని మీద 25% సర్చార్జ్ అంటే 60 + 15 75% ట్యాక్స్, ప్లస్ దానికి వడ్డీ, ఆ ట్యాక్స్కి ప్లస్ దానికి పెనాల్టీ ఉంటుంది. ఆ పెనాల్టీ ఎంత ఉంటుంది? సర్వేలో కనుక ఎక్స్ట్రాగా ఇన్కమ్ కనుక బయటపడినట్టయితే 115 BBE 270 క్యాపిటల్ ఏ అనేటువంటి సెక్షన్లో మిస్ రిపోర్టింగ్ అనే దాని కింద 200% ఆఫ్ ది ట్యాక్స్. సో సర్వేలు. అలాగే సర్చ్లో కనుక వచ్చినట్టయితే అది 271 అని కొత్తగా అమెండ్ చేశారు. ఇది 2016 డిసెంబర్ తర్వాత జరిగినటువంటి సర్చ్లకి అప్లై అయ్యేటువంటిది. దానికి ఆ సర్చ్కి వచ్చినప్పుడన్నా ఇంట్లో దొరికింది క్యాష్. ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ గారు ఉన్నారండి, ఆ డాక్టర్ గారికి, అంటే అందరు డాక్టర్ని కాదు, కొందరు ఎవరికో ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాం మనం, వాడు అఫెండ్ కాకుండా. సో ఆ డాక్టర్ గారి ఇంట్లో క్యాష్ దొరికింది, లేదు ఒక ఆస్తి కొన్నాడు. సో ఆ క్యాషో ఆస్తో ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు అడుగుతారు. అడిగితే ఆ డాక్టర్ గారు ఏం చెప్పగలిగి ఉండాలి? ఏమండి, నాకు వచ్చే పేషెంట్స్ ఇచ్చిన మనీయే, నేను పేషెంట్స్ రికార్డ్ సరిగా మెయింటైన్ చేయలేదు గత 3-4 ఏళ్ళుగా. సో నేను ఏదో రఫ్ ఇన్కమ్ అడ్మిట్ చేస్తూ ఉన్నాను. ఇదిగోండి నా దగ్గర ఆ చెప్పేదానికి సోర్స్ ఉంది చూడండి. నా దగ్గర ఒక రోజుకి 50 మంది పేషెంట్లు వస్తే నేను 20 మంది పేషెంట్లు అనే లెక్క రాశాను. సో 50 మంది వచ్చినట్టుగా కూడా ఒక ఎవిడెన్స్ ఉంది అని తన యొక్క సోర్స్ ఆఫ్ ఆ అన్అకౌంటెడ్ మనీ చెప్పినట్టయితే అది స్టిల్ ప్రొఫెషనల్ ఇన్కమే. అది చెప్పడమే కాకుండా అతను అంటే సెర్చ్ జరిగిన తర్వాత చెప్పాడు, సర్వే జరిగిన తర్వాత చెప్పాడు, రిటర్న్ వేసేసాడు, ట్యాక్స్ కట్టేశాడు. సో అప్పుడు అది అతనికి పెనాల్టీ కూడా తక్కువ పెనాల్టీతో పోతుంది. పెనాల్టీ కూడా లేకుండా కూడా ఆర్గ్యూ చేసేదానికి కొన్ని కేసులు వస్తున్నాయి, నెక్స్ట్ స్లైడ్స్లో చూపిస్తాను. సో అలా చెప్పకుండా అతను చెప్పే విధానం ఇంకో రకంగా ఉన్నట్టయితే, నేను చెప్పలేనండి ఎక్స్ట్రాగా, ఏమండి మీరు ఆల్రెడీ రిటర్న్ చేశారు ప్రాంప్ట్గా, రిటర్న్స్ అన్ని వేసినాయి కరెక్టేనండి అనేస్తాడు తెలియక. తప్పుంది, తప్పును ఒప్పుకోడు ఆ స్టేజ్లో కూడా. నా రిటర్న్స్ అన్నీ కరెక్ట్ అంటే, రిటర్న్స్ అన్నీ కరెక్ట్ అయితే ఎక్స్ట్రా మనీ ఎంత అయిందంటే నేను చెప్పలేనండి, ఎక్స్ట్రా అవుట్ ఆఫ్ ది బుక్స్ ఉండేటువంటి క్యాష్కి గాను జ్యువెలరీకో లేక అసెట్స్కో అన్నాడంటే అది ఇప్పుడు ఆ అన్డిస్క్లోజ్డ్ ఇన్కంలో ఇన్కమ్కి అయితే ఎటువంటి అసెట్స్కి అయితే ఆ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్కి అయితే సోర్సెస్ చెప్పలేకపోయాడో అదంతా కూడా 60% ఆఫ్ ది ఇన్కమ్. సో ఇందాక చెప్పిన 200% అది ఎలాగుంటుంది అంటే, ఇవన్నీ తప్పులు చేసి డిపార్ట్మెంట్ పట్టుకున్న తర్వాత అతను నేను ట్యాక్స్ కడతానే ముందుకు వచ్చిన ట్యాక్స్ ఇంట్రెస్ట్ కాకుండా పెనాల్టీ కూడా కాకుండా నేను చెప్పిన పర్సంటేజ్లో ప్రాసిక్యూషన్ కూడా చేసే ప్రమాదం ఉంది. కనుక ఆ పెనాల్టీ సెర్చ్ కేసుల్లో అయితే ఎలా ఉంటుంది, నేను మిస్ రిపోర్టింగ్, అండర్ రిపోర్టింగ్, మిస్ రిపోర్టింగ్ 270 క్యాపిటల్ ఏలో మీకు ఇంతవరకు చెప్తూ వచ్చాను. కానీ ఇక్కడ ఈ 271 సెర్చ్ కేసుల్లో అయితే, అంటే 2016 డిసెంబర్ 15 తర్వాత సెర్చ్ కేసులకంతా కూడా ఈ సెక్షన్స్ని మార్చారు. డిమానిటైజేషన్ పీరియడ్లో చాలామంది నిజం చెప్పలేదని ఈ ప్రభుత్వం ఇలాంటి హార్ష్ డెసిషన్స్ తీసుకుంది. సో అది వాస్తవం, ప్రభుత్వం తీసుకున్నది సరైన చర్య. సో అక్కడ అసెస్సీ సెర్చ్ జరిగిన తర్వాత ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, సర్వేలోనూ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, సెర్చ్లోనూ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, లేదు ఈవెన్ స్క్రూటినీ అసెస్మెంట్లో కూడా అసెస్సీకి సంబంధించి పిలిచి రికార్డ్ చేస్తారు. సో ఆ స్టేట్మెంట్స్ రికార్డింగ్కి ఏ ఎవిడెన్షియరీ వాల్యూ ఉందో కూడా చూడబోతాం. సో అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడే, ఆ సెర్చ్ జరిగేటప్పుడే అవునండి ఇది నా అన్డిస్క్లోజ్డ్ ఇన్కమే అని ఆయన అడ్మిట్ చేసి, ఆ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఎలా వచ్చిందో సబ్స్టాన్షియేట్ చేయడం రెండవ కండిషన్. ఇన్ ది మేనర్ ఇన్ విచ్ సచ్ ఇన్కమ్ వాస్ డిరైవ్డ్. సో ఇది నా యొక్క వ్యాపారంలో నేను సేల్స్ సరిగా రికార్డ్ చేయకపోవడం వలన, నా వృత్తిలో నా ఆదాయాన్ని సరిగా చూపించకపోవడం వలన, లేదు నేనేదో కాలేజీ రియల్ ఎస్టేట్లో స్థలాలు అమ్మినప్పుడు ఆన్ మనీ కొంత రావడం వలన, ఇలాగా నాకు ఈ ట్రాన్సాక్షన్స్ వల్ల ఇంత ఇన్కమ్ వచ్చింది, ఆ ఇన్కమ్ని నేను ఏ గోల్డ్ రూపంలోనో, స్థలాల రూపంలోనో, షేర్స్ రూపంలోనో, లేక ఇంకేదో రూపంలోనో పెట్టుకొని, ప్రామిసరీ నోట్ రూపంలోనో పెట్టుకొని ఉన్నాను అని కనుక అతను ఆ సోర్స్ని కనుక సబ్స్టాన్షియేట్ చేయగలిగితే రెండవ కండిషన్. అంటే ఇన్కమ్ ఉంది అని ఒప్పుకోవాలి, ఆ ఇన్కమ్ ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి. మూడవది, ఆ సెర్చ్ అయిపోగానే వాళ్ళకి నోటీస్ ఇస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయండి ఇప్పుడు అని. అంటే ఆల్రెడీ దాఖలు చేసిన రిటర్న్స్ తప్పు అని తెలిపోయింది, ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ ఇస్తామనగానే
ఆ ఫ్రెష్ రిటర్న్స్కి దాన్ని 153A ఆర్ 153C అంటారు. ఎవరి పేరుతో వారెంట్ ఉంటే వాళ్ళని 153A అని. ఆ ఇంట్లో ఉండేటువంటి ఇతర వాళ్ళందరికీ దానికి రిలేటెడ్గా ఎవరి ఎవిడెన్స్ అయితే దొరికిందో సాక్ష్యం వాళ్ళందరికీ కూడా ఇన్కమ్ ఎస్కేప్ అని ఉన్నట్టయితే ఇచ్చేటువంటి నోటీస్ 153C అంటారు. సో అప్పుడు రిటర్న్స్ వేస్తూ ఆ ఒప్పుకున్నటువంటి 132(4) స్వాన్ స్టేట్మెంట్లో సెర్చ్ జరిగేటప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని సంబంధించినటువంటి ఇన్కమ్ని చూపించి ట్యాక్స్ కట్టి రిటర్న్ కనుక దాఖలు చేస్తే పెనల్టీ 30% ఆఫ్ ది అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్. ట్యాక్స్ తగ్గుతుంది, పెనల్టీ కూడా తగ్గే అవకాశం ఉంది. అలా కాకుండా అప్పుడు కూడా చివరి నిమిషంలో కూడా జ్ఞానోదయం కలగకపోతే, అసెస్మెంట్ జరిగిపోతే అప్పుడు వచ్చేటువంటి పెనల్టీ ఏంటంటే 60% ఆఫ్ ది అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్. ఇన్కమ్కి ట్యాక్స్ కాక పెనాల్టీ సంగతి మనం మాట్లాడుతున్నాం అంటే ఆల్మోస్ట్ 600% ఆఫ్ ది ట్యాక్స్, 200% ఆఫ్ ది ట్యాక్స్ పెనాల్టీగా వస్తుంది. దాన్ని ఇక్కడ ఇన్కమ్ రేషియోలో చెప్పారు. ఇంతకుముందు చెప్పినటువంటి నేను 270 క్యాపిటల్ ఏలో చెప్పినట్లయితే ట్యాక్స్ మీద పర్సంటేజ్గా చెప్పుకున్నాను, అది మిస్ రిపోర్టింగ్. సో అండర్ రిపోర్టింగ్ అయితే 50%, మిస్ రిపోర్టింగ్ అయితే 200% అనేది. అండర్ రిపోర్టింగ్ అనేటువంటిది అన్నీ డిస్క్లోజ్ చేసి కూడా ట్యాక్స్కి కంపిటీషన్లో టెక్నికల్గా క్వశ్చన్ ఆఫ్ లా మోస్ట్లీ ఉన్నటువంటి వాటిలో అప్పుడు కనుక ట్యాక్స్ వచ్చినట్టయితే అది 50% ఉంటుంది. బట్ మనం మాట్లాడుకునేదంతా కూడా ఈ ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉండేటువంటి లా కన్నా కూడా క్వశ్చన్ ఆఫ్ లాతో కాదు మనం మాట్లాడేది. క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్స్లో తప్పు డిస్క్లోజర్ ఉండడం వల్ల, సరైనటువంటిది చూపించకపోవడం వల్ల, తెలియజేయకపోవడం వల్ల, ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల వచ్చేటువంటి ఈ కన్సీల్మెంట్ అనే పదం పాత రోజుల్లో ఉండింది. ఆ కన్సీల్మెంట్ అనే పదానికి బదులు 271(1)సి ఈ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అనేటువంటి పదం వచ్చింది. ఇప్పుడు ఈ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అనే పదాన్ని 271(AA)లోనే ఎలాగా నిర్వచించారు అన్నట్టయితే మనకి ఇది ఎనీ మనీ, బులియన్, జ్యువెలరీ ఆర్ వాల్యుబుల్ ఆర్టికల్ ఆర్ థింగ్ ఆర్ ఎనీ ట్రాన్సాక్షన్స్ నాట్ రికార్డెడ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ నార్మల్లీ మెయింటైన్. అంటే వాళ్ళు సెర్చ్కి వచ్చినప్పుడు మనం పుస్తకాలు ఆల్రెడీ ఉన్నాయి, కానీ ఆ పుస్తకాల్లో కొన్ని రికార్డ్ చేయబడలేదు, చూపించబడలేదు. అంటే ఉండవలసిన క్యాష్ కన్నా ఎక్కువ క్యాష్ ఉంది, లేదు ఉండవలసినటువంటి బులియన్ జ్యువెలరీ కన్నా ఎక్కువ ఉంది. అసలు పుస్తకాల్లో చూపించినటువంటి ఆస్తులు ఉన్నాయి, లావాదేవీలు ఉన్నాయి, సో ఇన్కమ్ ఉంది. వీటన్నిటికి కూడా అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అనేటువంటి పదం అప్లై అవుతుంది. అన్డిస్క్లోజ్ ఇన్కమ్ బేస్ చేసి ట్యాక్స్ ఉంటుంది, పెనల్టీ ఉంటుంది. అలాగే రెండవ రకమైన అన్డిస్క్లోజ్డ్ ఏం చెప్తాడు, ఎనీ ఫాల్స్ ఎంట్రీ యాజ్ ఎక్స్పెన్స్ ఫౌండ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ నార్మల్. అంటే ఆల్రెడీ పుస్తకాలు మెయింటైన్ చేస్తున్నాడు, రికార్డ్ చేయలేదు. ఆ రికార్డ్ పైన చెప్పినవన్నీ రికార్డ్ చేయనటువంటివి ఆదాయానికి సంబంధించినవి. ఇది రికార్డు చేశాడు. ఏం రికార్డ్ చేశాడు, ఫాల్స్ ఎంట్రీ, ఎక్స్పెన్సెస్ని బూస్టప్ చేశాడు, ఆదాయం తగ్గిపోద్ది అనుకొని. అలాగే ఈ ఇయరే కాదు అర్లీ ఇయర్స్ కూడా ఉంది. వాళ్ళు వచ్చినప్పుడు నీ ఎక్స్పెన్సెస్కి ప్రూఫ్ చూపించమంటే చూపించలేకపోయాడు. సో అలాంటి ఎక్స్పెన్సెస్కి ఫాల్స్ ఎంట్రీ అని చెప్తే అది కూడా అన్డిస్క్లోజ్డ్ ఇన్కమే. మీరు అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అనే నేచర్ గురించి చెప్పేదానికోసం ఇవన్నీ ఉండకుండా చూసుకోవాలి అని నేను చెప్పేటువంటిది. సో ఇప్పుడు ఈ పెనాల్టీ కంపల్సరీగా వేస్తారా, వేయకుండా కూడా ఉండొచ్చు అనే దానికి కూడా కొంత బేసిస్ ఉంది. బట్ గవర్నమెంట్ వేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఉంది, వేయకూడదనే దానికి కూడా కొంత కేసులా ఉంది. బట్ ఇది ఒక వీక్ గ్రౌండ్. బట్ మొట్టమొదట అలాంటి అన్డిస్క్లోజ్ ఇన్కమ్ లేకుండానే చూసుకోవాలి, బుక్స్ ప్రాపర్గా ఉండాలి, సో వచ్చినా కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి. సోర్స్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, డిఫరెన్స్ బిట్వీన్ అన్అకౌంటెడ్ ఇన్కమ్, అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్. జాగ్రత్తగా గమనించండి. అన్అకౌంటెడ్ ఇన్కమ్ వేరే, అన్డిస్క్లోజ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వేరే. అన్అకౌంటెడ్ ఇన్కమ్కి అది 30% ట్యాక్సు. అన్అకౌంటెడ్ ఇన్కమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ హెడ్లో ఇందాక మనం చూసినట్టుగా, లేక ప్రొఫెషన్లో ఒక డాక్టర్ గారు రిసీట్స్ తక్కువ ఉన్నాయి, రియల్ ఎస్టేట్లో ఒక ఆయన అపార్ట్మెంట్లు అమ్మాడు, ఎక్కువ అమ్మినట్టుగా రికార్డు ఉంది, అది అన్అకౌంటెడ్ ఇన్కమ్. బట్ దానికి ఒక సోర్స్ కనుక మనం చెప్పగలిగినట్లయితే ఆ అన్అకౌంటెడ్ ఇన్కమ్ ఆ బిజినెస్ హెడ్ కిందనే. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ గెయిన్స్లో ఒక ల్యాండ్ అమ్మాడు, నిజంగా అవతల వాళ్ళు డబ్బు ఇచ్చారు, క్యాపిటల్ గెయిన్స్ 20% అనుకుందాం, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. కానీ ఈయన రిజిస్టర్డ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వాల్యూకి 20% కట్టాడు, ఈ ఎక్స్ట్రాగా తీసుకున్న ఆన్ మనీని చూపించలేదు. సో దానికి అప్పుడు కూడా 20%. అవతల వాళ్ళు ఇచ్చినారని వాళ్ళు ఒప్పుకోవాలి, మనం మన పుస్తకాల్లో తీసుకున్నామని మన రికార్డు ఉండాలి, వాళ్ళు కూడా ఒప్పుకుంటేనే అది ఆటోమేటిక్గా మనం ఎస్టాబ్లిష్ చేయగలం. కాబట్టి ఇలాగా అన్అకౌంటెడ్ ఇన్కమ్కి అయితే నార్మల్ హెడ్స్ కిందనే ఇన్కమ్ అవుతుంది, నార్మల్ ట్యాక్సే ఉంటుంది. వేరాజ్ అన్డిస్క్లోజ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఇంతకుముందు నేను చెప్పినటువంటి డెఫినేషన్ ప్రకారం
దానికి ఏ విధంగా ఆ ఆస్తి ఆ ఆదాయం వచ్చింది, మనీ ఉండి కనపడుతుంది, ఎక్స్ట్రా క్యాష్ కనపడుతుంది, ఆస్తి కనపడుతుంది, కానీ సోర్స్ మాత్రం ఈయన అసెస్సీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. ఈ విధంగా వచ్చింది అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలం. ఈ పదం చాలా ఇంగ్లీష్లో చాలా ఇదిగా ఉంటుంది. అందుకే నేను ఆ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినప్పుడు, సర్వే చేసినప్పుడు రికార్డ్ చేసే స్టేట్మెంట్ కానీ 132(4) సెర్చ్ జరిగినప్పుడు స్టేషన్ 133A సర్వేలో ఓత్ తీసుకొని రికార్డ్ చేయరు, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, కానీ దానికంత ఎవిడెన్షియరీ వాల్యూ చాలా తక్కువ. సో అందుకే ఇమీడియట్గా మరుసటి రోజుకి 131 సమన్స్ ఇచ్చి ఆ సర్వే జరిగిన మరుసటి రోజు మళ్ళీ ఆఫీస్కి వచ్చి సమన్స్ ప్రకారం మళ్ళీ రికార్డ్ చేస్తారు ఇంకో స్టేట్మెంట్. అలాగే 132(4) అనేటువంటిది సెర్చ్ జరిగినప్పుడు సెర్చ్ ప్రిమిసిస్లోనే రికార్డ్ చేస్తారు. అది కూడా ప్రిలిమినరీ 134 ఉండొచ్చు. సెర్చ్ క్లోజ్ అయ్యేటప్పుడు, అంటే సెర్చ్ అనేది 1 రోజు 2 రోజులు 3 రోజులు పట్టచ్చు. లేదు సెర్చ్లో వాళ్ళు ఏదైనా ప్రొబిటరీ ఆర్డర్ని కొన్ని డాక్యుమెంట్స్ని మళ్ళీ నిదానంగా చూడాలనుకుంటే ఒక అల్మార్లో డాక్యుమెంట్స్ని పెట్టి తాళం వేసి పీఓ పెడితే ఒక నెల తర్వాత మళ్ళీ వచ్చి కూడా మొత్తం అన్ని రకాల ఎగ్జామిన్ చేసి మళ్ళీ ఫైనల్ స్టేట్మెంట్ 134 రికార్డ్ చేస్తారు. ఆ 132(4) స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు ఫైనల్గా ఆ రికార్డ్ చేసేటప్పుడు అవునండి నేను కొంత అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఉంది, దానికి నేను ట్యాక్స్ కట్టేయదలుచుకున్నాను, ఆ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఈ విధంగా నాకు వ్యాపారంలో వచ్చింది లేక వృత్తిలో వచ్చింది అని మనం చెప్పగలిగి ఉన్నట్టయితే ఆ అసెస్సీకి అప్పుడైనా జ్ఞానోదయం. అంటే అతను ప్రాపర్ కన్సల్టెంట్ని ప్రాపర్ టైంలో అప్రోచ్ అయ్యి ఒక ఉన్న నిజాన్ని సక్రమంగా చెప్పి ఆ 30% ట్యాక్స్ అయినా కట్టి విత్ ఇంట్రెస్ట్ బయటపడగలిగినట్టయితే అతనికి వచ్చేటువంటి ఈ ట్యాక్స్ యొక్క భారం, పన్ను భారం ఎక్కువగా ఉండదు. ఇది మనం ఈరోజు తెలుసుకునేటువంటి ఉద్దేశం ఏంటంటే, పెద్ద ఎస్ఎస్సీలు కూడా నాకు తెలిసిన అనుభవంలో చాలామంది తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన లేని కష్టాలు కొని తెచ్చుకుంటారు, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా పడకుండా ఈ సబ్జెక్ట్ని వాళ్ళ ఐటమ్స్ని అడిగి ముందుగానే జాగ్రత్త పడి సక్రమంగా ఏది ఎలా చెప్పాలి, చట్టం ఏం చెప్తూ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో అనేక రకాలైనటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. ఖర్చులకు ఎలాగైతే 10,000 రూపాయలు ఉంటుందో, అప్పులు తీసుకున్న దానికి 20,000 రూపాయలే క్యాష్గా లిమిట్ ఉంటుంది, లేదు ట్రాన్సాక్షన్స్ చేసేదానికైతే 2 లక్షల రూపాయలు ఉంటుంది నగదుగా. ఉదాహరణకి అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా నిజంగా పెద్ద పన్ను చెల్లించే వాళ్ళకి వ్యవసాయ ఆదాయం కూడా ఉంటుంది. వ్యవసాయ ఆదాయం కూడా ఒకరోజు ఆయన మామిడి తోట 10 ఎకరాలు ఉంది, అమ్మాడు, 10 ఎకరాలు అమ్మితే 5 లక్షల రూపాయలు వస్తుంది. మామిడి తోటని కాదు, తోట క్రాప్ని మాత్రం, ఈల్డ్ని మాత్రమే. సో 5 లక్షల రూపాయలను ఒకరోజు క్యాష్గా తీసుకున్నాడు అని అనగానే 269 ST వైలేషన్, 2 లక్షల రూపాయలు తీసుకోవాలి. సో అలాగా ఇన్కమ్ ట్యాక్స్లో ఉండేటువంటి సెక్షన్స్ అన్నిటినీ ఏమి ఎలా చేయాలని చెప్తే అలాగే చేస్తూ అలాగే రికార్డ్ చేసుకుంటూ ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రొహిబిట్ చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ దరిదాపుల్లోకి రానియకుండా చట్ట పరిధిలోనే కనుక అతను ఇన్కమ్ ట్యాక్స్ చట్టం చెప్పినటువంటి పర్మిటెడ్ ట్రాన్సాక్షన్స్ని పర్మిటెడ్గా చేయడం, ప్రొహిబిటెడ్ ట్రాన్సాక్షన్స్ని అవాయిడ్ చేయడం ఉన్నట్టయితే చాలామంది నేను ఎగ్జాంపుల్స్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనకున్న కొద్ది సమయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి రిటర్న్స్ వేస్తారు. సాధారణం వేయడం చక్కటి ట్యాక్స్ ప్లానింగ్, మంచిదే, తప్పు లేదు. ఒక వడ్డీ వ్యాపారస్తుడైతే ఇంట్లో ఉండే భార్య, భర్త, కొడుకు, కూతురు అందరూ వడ్డీ వ్యాపారం చేస్తున్న అందరికీ ఫైల్స్ పెడతారు. అందరికీ నిజంగా ఒరిజినల్ సోర్స్లో నుంచి వాళ్ళ తాతగారు ఇచ్చినటువంటి గిఫ్ట్స్ పిల్లల ఇద్దరి పేరుతో మేజర్గా రాసి అందరికీ వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. కానీ ఎంత లెక్కను చూసేది ఎవరు? ఇంటి పెద్ద మాత్రమే. వాళ్ళు ఒకళ్ళు సర్వేకి వచ్చారు. సర్వేకి వచ్చినప్పుడు ఈయన దాఖలు చేసినటువంటి రిటర్న్స్లో ఉండేటువంటి రావాల్సిన బాకీలు, ప్రామిసరీ నోట్లు టోటల్గా కలిపి ఫర్ ఎగ్జాంపుల్ 7 కోట్లు ఉంటే ఇంట్లో నలుగురికి కలిసి నిజంగా ఫిజికల్గా ఉండే ప్రామిసరీ నోట్లు 12 కోట్లు ఉంటాయి. ఈ 5 కోట్ల రూపాయల ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చిన వ్యక్తి యొక్క సంతకము, అడ్రస్ ఉంటుంది, కానీ తీసుకున్న అప్పు అమౌంట్ ఉంటుంది, కానీ ఎవరి పేరుతో రాసిన బ్లాంక్ కూడా ఉంటుంది చాలాసార్లు. మరి ఇప్పుడు ఈ 5 కోట్లు ఎవరికి యాడ్ చేయాలి? ఈ 5 కోట్లని ఏ రకమైన ట్యాక్స్ వేయాలి? మనం ఏమీ మాట్లాడకుండా ఉంటే నాకు తెలియదండి, నేను చెప్పలేనండి, ఇలాంటి సమాధానాలు నాకు చెప్పినట్టయితే ఆ 5 కోట్ల రూపాయలకి ఆ ఇంటి పెద్ద ఆయన పేరుతోనే 75% 115 BBE వేస్తారు. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్వెస్ట్మెంటే అంటాడు. ఎందువల్ల? అతను వాళ్ళు వచ్చినప్పటికే ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా అమ్మా ఇగో నీ ప్రామిసరీ నోట్లు ఇంత, నీ పేరుతో ఉండేది అల్మార్లో పై అరలో ఉన్నాయి, రెండవ అరలో ఉండేది అబ్బాయి నీవి, ఇలాగా వాళ్ళ పేరుతో ప్రామిసరీ నోట్ రాసి పెట్టి వాళ్ళ మనీ లెండింగ్ బిజినెస్కి అవును మాకు తెలుసు మేము ఇలాగా ఇస్తూ ఉంటాం, అట్లీస్ట్ 100% క్షుణ్ణంగా తెలియకపోయినా ఒక రమారమిగా అయినా వాళ్ళు దాఖలు చేసిన రిటర్న్స్కి
డిపార్ట్మెంట్కి ఫైల్ చేసిన రిటర్న్స్లో ఏముందో వాళ్ళు చెప్పగలిగినటువంటి ఒక మినిమం నాలెడ్జ్తో కనుక ఉన్నట్టయితే ఇది ఆదాయం ఒకరిదే అని చెప్పే అవకాశం లేదు. అందులో మేము మనీ లెండింగ్ చేస్తున్నామండి, ఎక్స్ట్రాగా కూడా ప్రామిసరీ నోట్లు ఉంటాయి, అదంతా ఎక్స్ట్రాగా వచ్చిన ఇంట్రెస్టే. అప్పుడు ఆటోమేటిక్గా నేను నెక్స్ట్ స్లైడ్స్లో చూపించబోతాను. ఆ ఎక్స్ట్రా ప్రామిసరీ నోట్స్ కూడా బిజినెస్ ఆదాయం కిందనే ఏ ఇయరు ఆ ప్రామిసరీ నోట్ ఇచ్చుంటే ఆ ఇయరే ఆ ఇంట్రెస్ట్ వచ్చింది, అప్పుడే ఇంట్రెస్ట్ని ఆదాయాన్నే నేను మళ్ళీ ప్రామిసరీ నోట్గా మార్చానని చెప్తే ఆ బిజినెస్ ఇన్కమ్ కింద వాళ్ళకే యాడ్ చేస్తారు. సో ఈ 115BB అప్లై చేసిన ప్రమాదం ఉండదు. ఇలాగా అనేక రకాల ఎగ్జాంపుల్స్ ఉంటాయి నిజ జీవితంలో. సో దీన్ని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాన్ని చూస్తూ ఉన్నాం మనం ఈ స్లైడ్లో. సో ఫ్యామిలీ మెంబర్స్కి ఏమి రిటర్న్ చేస్తున్నాం అంటే, చాలామందికి ఫ్యామిలీ మెంబర్స్ పేరుతో ఆస్తులు ఉంటాయి, ఆ ఇళ్ళు ఉంటాయి, ఆ ఇళ్ళకి బాడుగులు వస్తూ ఉంటాయి. ఆమె పాపం ఆ ఇళ్ళకి ఆ ఇంటి బాడుగులు ఎంత వస్తున్నాయో, ఏ ఇళ్ళు ఆమె పేరుతో ఉన్నాయో, ఎన్ని సంవత్సరాలుగా ఆమె ఓనరో, అవి కూడా మినిమం ప్రిలిమినరీ థింగ్స్, అది ఎక్కడుందో తెలియదు. కాబట్టి రిటర్న్ మాత్రం ఎవ్రీ దాఖలు అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం కామన్గా చూసేటువంటి తప్పులు. అలా లేకుండా మనం ఎవరిది వాళ్ళదే అని సోర్స్ ఏంటి అని చెప్పగలిగినట్టయితే ఇది ఒక చిన్న మాటే, అన్అకౌంటెడ్ ఇన్కమ్ అన్డిస్క్లోజ్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది. అంటే ఆ అన్అకౌంటెడ్ ఇన్కమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇళ్ల బాడుగులే సరిగా చూపించలేదు, దెన్ ఇది ఇళ్ల బాడుగుల ద్వారానే వచ్చిందని మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే దాన్ని అన్అకౌంటెడ్ ఇన్కమ్ అవుతుంది, కానీ అది అన్డిస్క్లోజ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాదు. కాబట్టి నార్మల్ రేట్లోనే ఉంటుంది. అప్పుడు కూడా హౌస్ ప్రాపర్టీకి 30% వస్తుంది ఎక్స్ట్రాగా ఇన్కమ్ చూపించినా సరే. సో ఆ 30% రిపేర్స్ కోసం వచ్చే డిడక్షన్ వస్తుంది. ఆ మిగిలిన ఇన్కమ్కి 30% రేట్లోనే ఆయన హైయెస్ట్ రేట్ కానీ ఉన్నట్టయితే. కాబట్టి మనం ఈ ప్రిలిమినరీ విషయాలు అసెస్సి తెలుసుకోవాలి. మనం ఆడిటర్గా వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగి ఉండాలి. సో ఒకసారి ఎడ్యుకేట్ చేస్తే అది మర్చిపోతారు, మళ్ళీ సంవత్సరానికి ఒకసారైనా పిలిచి క్లాస్ తీసుకొని వాళ్ళందరికీ పర్టికులర్గా ఎడ్యుకేట్ చేస్తున్నట్టయితే ఆ పెద్ద అసెస్సీలు పెద్ద ప్రమాదంలోంచి పడకుండా కొద్ది ప్రమాదంతోనూ నివారణ చేయగలిగిన ప్రమాదంలో ఉంటారు, నివారణ లేనటువంటిది లేకుండా. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఒక ఆఫీసరు వచ్చినప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తానంటే నిజం చెప్పాలి. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు దానికి ఎంత ఎవిడెన్స్కి వాల్యూ ఉంది. 133A చెప్తున్నాను, అది ఓత్ లేనటువంటి ప్రమాణం చేయనటువంటి మామూలు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. సో దాన్ని అడుగుతారు, అన్ని రకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని కూడా ఒక మోడల్ క్వశ్చన్స్ అన్నీ కూడా అనేక నెట్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అవి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ టాపిక్ చాలా పెద్ద టాపిక్. మనకు ఉన్నటువంటి కొద్ది టైంలో మనం ఈ విషయాన్ని క్లుప్తంగా తెలుసుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో మనం 131 సమన్స్ ఇవి జనరల్గా ఎప్పుడు ఇస్తారు? సెర్చ్ జరిగిన తర్వాత ఇవ్వచ్చు. ఆఫీస్కి పిలిపించి నువ్వు మళ్ళీ నేను అడిగిన క్వశ్చన్స్ చెప్పు, నేను ఇంతకుముందు 4 ప్రశ్నలు అడగడం మర్చిపోయాను, లేక నాకు కొత్త విషయాలు తెలిస్తే కొత్త విషయాలకి ఏది నిజమని నేను క్వశ్చన్ ఇస్తే కానీ నీ దగ్గర నుంచి నేను సమాధానం రాబట్టలేనని. అది సెర్చ్ సర్వే జరగకపోయినా స్క్రూటినీ అసెస్మెంట్లో కూడా సమన్స్ ఇవ్వచ్చు, లేక సెర్చ్లో ఇవ్వచ్చు, సర్వే జరిగిన తర్వాత కూడా ఇవ్వచ్చు. బట్ ఆ ఇచ్చినప్పుడు రికార్డ్ చేసేటువంటి స్టేట్మెంటు యొక్క ఎవిడెన్షియరీ వాల్యూ ఎంత, అప్పుడు ఏం నిజం చెప్పాలి, ముందు హోంవర్క్ ఏం చేసుకొని ప్రిపేర్ అయ్యి ఎలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వాలి, ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని చేయడం అనేటువంటిది ఒక వ్యక్తి తెలుసుకోవాల్సిన ధర్మం. సో ఒక ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీగా ఉన్నప్పుడు ఈ జరిగితే ఎలాంటి స్టేట్మెంట్స్కి ఎలాంటి క్వశ్చన్స్కి ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలి, జరిగిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేసే స్టేట్మెంట్స్కి ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు, ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలని తెలిసి ఉండాలి. అసలు ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ఒక 292C అనేటువంటి సెక్షన్ ఉంది. 290C ఏం చెప్తుందంటే డీమ్డ్ టు బీ ట్రూ, అంటే ఎవరింటికైనా వెళ్ళి ఏ బిజినెస్ ప్రిమిసెస్కైనా వెళ్ళి సర్వే జనరల్గా బిజినెస్ ప్రిమిసెస్లో మాత్రమే చేయాలి. బిజినెసే కాదు, లేక ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కానీ, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కానీ, పబ్లిక్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కానీ, పబ్లిక్ రిలీజియస్ ప్లేస్ కానీ, లేక బ్యాంక్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ, వాటన్నింటిలో కూడా సర్వే చేయొచ్చు. సో అది కూడా మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 లోపలనే బిజినెస్ టైమింగ్స్లోనే చేయాలి. బట్ వన్స్ కమెంట్స్ చేసిన తర్వాత కావాలంటే కంటిన్యూ చేయొచ్చు. సెర్చ్ అనేది మాత్రం ఎప్పుడైనా చేయొచ్చు. సెర్చ్ బిజినెస్ ప్రిన్సిపల్ కాదు, రెసిడెంటల్ ప్రిన్స్ కూడా చేయొచ్చు. చాలామంది సర్వేకి వెళ్ళి బిజినెస్కి వెళ్ళిన తర్వాత పుస్తకాలు ఎక్కడ ఉన్నాయంటే ఇంట్లో ఉన్నాయని తెలియకి చెప్పేస్తారు, లేదా మా ఆడిటర్ దగ్గర ఉన్నాయని అంటాడు. నిజంగా ఆడిటర్ దగ్గర ఉండవు. కాబట్టి ఇతను మా ఆడిటర్ దగ్గర ఉన్నాయని కానీ ఆడిటర్ ఆఫీస్ని వాళ్ళు మళ్ళీ సర్వే చేస్తారు. అలాగే ఇంటి దగ్గర ఉన్నాయని ఇంటికి వెళ్ళి ఇల్లంతా కూడా మళ్ళీ సోదా చేస్తారు. సో అనవసరంగా ఏమి చెప్పాలి, అసలు రిటర్న్లోనే బిజినెస్ అడ్రస్ ఇవ్వడం, బిజినెస్ వ్యవహారాలని, బిజినెస్ రికార్డ్స్ని బిజినెస్ ప్రిన్స్లో ఉంచుకోవడం అనేటువంటి మినిమం ఇది కూడా తెలియకుండా వ్యాపారం చేసేవాళ్ళు కూడా అనేక మంది ఉంటారు. కాబట్టి మినిమం ఏ మతానికి ఏంటి కాన్సిక్వెన్స్ అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ 292C ఏం చెప్తుందంటే ఒక సెర్చ్లో కానీ 132, సర్వేలో 133లో కానీ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ప్రిన్సెస్లో ఉన్నటువంటి రికార్డ్స్ ఏమన్నా దొరికినట్టయితే, పేపర్లు ఏమన్నా దొరికినట్టయితే ఆ పేపర్లన్నీ నిజమైనవేనని, ఆ రికార్డ్స్ అన్నీ నిజమైనవేనని, అందులో ఉన్నవన్నీ వాస్తవాలేనని బై డిఫాల్ట్ చట్టం
పరిగణిస్తుంది. అవి నిజం కాదు అని ప్రూవ్ చేయవలసినటువంటి బాధ్యత ఆ ప్రిమిసిస్ ఓనర్ది. ఏ ప్రిమిసిస్లో ఉంటాయో ఆ ప్రిమిసిస్ ఓనరు ఇవన్నీ నిజమే అనేటువంటి యాక్ట్ పరిగణిస్తుంది డీమ్డ్ ఇన్కమ్ అనే డీమ్డ్ టు బి ట్రూ అని. అది కాదు అది అతనివే అని అవి అన్నీ నిజమైనవని పరిగణిస్తుంది ఈ సెక్షన్. కాబట్టి దాన్ని మనకు నిజంగా అనుకూలంగా ఉందా లేక అనుకూలంగా లేదా అని ఉన్నట్టయితే మనం దాన్ని ఎట్లా కౌంటర్ చేయాలి, కౌంటర్ చేసి ప్రూవ్ చేసుకున్నట్టు బాధ్యత ఉంటుంది. ఉదాహరణకి ఒక హాస్పిటలే అనుకోండి, ఆ డాక్టర్ గారు గ్రాస్ రిసీట్స్ ఎత్తేసాడు, ఎక్స్పెండిచర్ కూడా ఎత్తేసాడు. ఒక నర్సింగ్ హోమ్ ఉంటుంది ఆయనకి, ఎక్కువ రిసీట్స్ చూపిస్తే ఎక్కువ ఎక్స్పెండిచర్ కూడా ఉంది కదండి మనకు, అవి వేసి ఏదో నార్మల్గా వేసేయండి రిటర్న్ అని నేను చెప్పినట్టు చేయండి అని చెప్పని ఆయన చెప్పిన రికార్డ్స్ని మనల్ని నమ్మమని ఒక రిటర్న్ వేసాడని అనుకుందాం. నిజంగా వాళ్ళు అక్కడ సర్వేకి వెళ్ళారు ప్రతి అక్కడ యాక్చువల్గా ఆ రికార్డ్స్ అన్ని ఉండేటువంటిది ఏ హాస్పిటల్ మేనేజరు నర్సింగ్ హోమ్ మేనేజరు దొరికాయి. సో అప్పుడు బోత్ ఇన్కము నిజం నమ్మాలి, ఎక్స్పెండిచరు నిజం నమ్మాలి. ఆ డిఫరెన్స్ ఈయన ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేసి ఉంటుంది, భయపడాల్సిన అవసరమే లేదు. అక్కడ ఉన్నటువంటి నిజాన్ని దొరికిన ఏమండి నేను నెట్గా ఇన్కమ్ మాత్రం తక్కువ చేసి చూపించలేదు, నా నిజమైన ఇన్కమ్ని నిజమైన ఆస్తులను చూపించాను, నా దగ్గర ఎక్స్ట్రా క్యాష్ లేదు, ఆస్తులు లేదు, కాబట్టి అప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది ఏం తెలుసుకోవాలి, ఎలా ఉంటుంది అనేటువంటివన్నీ కూడా చేయవలసి ఉంటుంది. కాబట్టి ఒకవేళ సర్వేకి సెర్చ్కి వాళ్ళు వచ్చినట్టయితే ఈయన డిపార్ట్మెంట్ అందరితో కోఆపరేట్ చేయాలి. నాన్ కోఆపరేషన్ అనేటువంటిది క్రిమినల్ అఫెన్స్ ఐపీసీ కింద వెళ్ళిపోతుంటుంది. సో 191 సో ఐపీసీ సెక్షన్. సో అలాగా ఈ నాన్ కోఆపరేషన్ అనేది ఉండకూడదు. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు కోఆపరేట్ చేయాలి. సో వాళ్ళకి అన్నిటి కూడా చూపించాలి, ఓన్లీ ట్రూత్ చెప్పాలి. ఆ ట్రూత్ని మాత్రం కరెక్ట్గాను ఫుల్గానే చెప్పాలి. చాలాసార్లు తెలియంది అంటే ఇంట్లో వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తారేమని ఇంట్లో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇంట్లో వాళ్ళ తరఫున ఏం తెలియంది కూడా చెప్పేస్తూ ఉంటారు. సో నిజంగా వాళ్ళకి తెలుసుంటే వాళ్ళని చెప్పనివ్వాలి. ఏం తెలియకపోతే నాకు పుస్తకాల్లో ఏముందో ఇక్కడ అసెస్మెంట్ రికార్డ్స్ ఉన్నాయండి, నాకు గుర్తులేదు, రికార్డ్స్ ప్రకారం తీసుకోండి, అన్నీ కరెక్ట్గానే ఉంటాయండి అని తెలియని దాన్ని తెలిసినట్టుగా చెప్పడం, లేదా తొందరపడేవు లేక కంగారు పడిపోయో తప్పులు చెప్పడం అనేది చేయకూడదు. అలాగే అతను వాళ్ళు టైం ఇస్తారు. సో ఈ సీజ్ చేసిన పుస్తకాలన్నింటినీ వాళ్ళు ఎగ్జామిన్ చేసి డాక్యుమెంట్స్ని ఎగ్జామిన్ చేసి మళ్ళీ అడుగుతారు క్వశ్చన్స్. ఆ లోపల ఈ ఆన్సర్స్ ఏవి చెప్పాలి, ఎలా చెప్పాలి, ఆ పదాలకి మీనింగ్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకవేళ ఇంగ్లీష్లో వాళ్ళు రాసుకుంటూ ఉంటే మీరు చెప్పిన దాన్ని వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు రాసుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది కనుక వాళ్ళు రాయకూడదు చట్ట ప్రకారం. ఒక్కోసారి పొరపాటు రాస్తారు. సో అలా రాసేదానికి వీలు లేకుండా మనం తెలుగులోనే రాయండి, నాకు తెలుగే తెలుసు, నేను చెప్పింది రాయండి, నేను చెప్పింది రాయబాకండి, చదువుకొని చూసి సంతకం పెట్టగలిగి ఉండాలి. సో ఇలాగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. సో వాళ్ళు నువ్వు ఏమయ్యా నీకు 2 కోట్ల ఆదాయం ఉంది లేవయ్యా, 2 కోట్ల ఆదాయానికి నేను పన్ను కడతాను రాసి ఇచ్చేస్తే వెళ్ళిపోతాం, లేకపోతే ఇంకా ఒక 1 డే కంటిన్యూ చేస్తాం, ఈ కాగితాలన్నీ ఇక్కడనే ఎగ్జామ్ చేసి మేమే ఇక్కడనే కూర్చొని చూస్తుంటే దానికి భయపడిపోయి ప్రెషర్లో చాలామంది చేసి ఉంటారు. అలాంటి వాటి కూడా వాళ్ళు ఒకవేళ రాసిచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన మరుసటి 24 అవర్స్లోనే నేను మీ భయంతో రాయిచ్చాను అని రిట్రాక్ట్ చేయగలిగినట్టు తెలివితేటలన్నా ఉండాలి. సో రిట్రాక్షన్ అనేది వ్యాలిడ్. సో నిజంగా భయపడి రాసిచ్చినట్టయితే వాళ్ళు కనుక తప్పు చేసినట్టయితే డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పు చేయకూడదు. సో వాళ్ళు పొరపాటు జరిగి ఉంటే కూడా ఆ ప్రెషర్కి ఈల్డ్ కాకూడదు, ఈల్డ్ అయినా రిట్రాక్షన్ కూడా చేయగలిగిన తెలివితేటలు ఉండాలి. అలాగే వాళ్ళు ఇచ్చే ప్రతి నోటీస్కి రెస్పాండ్ అవ్వాలి. నోటీసులు తీసుకోకపోవడం వాళ్ళు కూడా కంటిక్ చేసిపోతారు, లేదా నోటీసులు తీసుకొని కూడా రెస్పాన్స్ ఇవ్వకుండా ఉండడం, ఇవన్నీ చాలా తప్పు. కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వాలి, కరెక్ట్గా ప్రాంప్ట్గా చట్టం ప్రకారం చట్టానికి లోబడే ప్రతి ఒక్కరు పనిచేయాలి. అసలు ఆదాయ పన్ను ఎగ్గొట్టడమే ఒక పొరపాటు. సో ఎగ్గట్టకుండా తప్పులు జరిగో పొరపాటు జరుగుంటే దిద్దుకునేటువంటి ఎట్లా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే అతను తక్కువ నష్టంతో తక్కువ కష్టంతో బయటపడగలడు. సో అన్ని రికార్డ్స్ ప్రిజర్వ్ చేసుకొని ఉండాలి. సో వాళ్ళు వచ్చినప్పుడు తీసుకుని అంటే పంచనామాని ఇస్తారు వాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్వేలో 133లో బుక్స్ని ఇంపౌండ్ చేస్తారు, మళ్ళీ కాపీస్ ఇవ్వండి అని కాపీకి అప్లై చేసి తీసుకోవాలి, వాళ్ళు ఆ బుక్స్ ఇంపౌండ్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. లేదు సెర్చ్ కోసం వచ్చినట్టయితే వాళ్ళు సీజ్ చేస్తారు, పుస్తకాల్లో లేనటువంటి జ్యువెలరీ కానీ లేక పుస్తకాల్లో లేనటువంటి ఆస్తులు కానీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని వెళ్ళిపోతారు. ప్రామిస్ నోట్స్ కావచ్చు, ఆస్తులకు సంబంధించిన టైటిల్ డీడ్స్ కావచ్చు. సో వాటన్నిటికీ కాపీలు అప్లై చేయడం తీసుకోవడం. సో వాటినన్నింటినీ కూడా ప్రాపర్గా మళ్ళీ అయినా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి పొరపాటున ఉన్నట్టయితే వాటిని ఎక్స్ప్లెయిన్ చేయగలం, అలాంటివన్నీ ఉంటాయి. సో ఈ అసెస్సి తెలుసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. సో ఉదాహరణకి చాలా లెఫ్ట్ అండ్ రైట్గా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేశాడు, దానికి పుస్తకాలు అనేటువంటి లేవు, ఉన్న వాటిలో ఏది ఒక విధానం అంటూ లేకుండా ఒక మెథడ్ లేకుండా రాసి ఉన్నాయి. అలాంటప్పుడు గ్రాస్ టర్న్ ఓవర్ మీదనే మీరు ఇన్కమ్ ఎస్టిమేట్ చేసుకోండి, నా ఇన్కమ్ ఇంత ఉందని నిజం చెప్పగలిగినట్టయితే అతను ఈ టెక్నికల్గా వచ్చేటువంటి అడిషన్స్ అన్నింటినీ అవాయిడ్ చేసుకోవచ్చు. ఈ ఎస్టిమేషన్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఒక పెద్ద థియరీ. సో ఆ ఎస్టిమేషన్
బేసిస్తో ఇన్కమ్ అరైవ్ అవ్వడం అనేటువంటిది చాలా అసెస్సీకి కూడా ఒక అడ్వాంటేజే. బట్ ఏ రేటు, ఎంత రేటుతో ఎంత ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో అనేక నంబర్ ఆఫ్ డిషన్స్ వైన్ షాపులు ఉన్నాయి. వైన్ షాప్ వాళ్ళు ఎవరు పుస్తకాలు సరిగ్గా మెయింటైన్ చేయలేడు కూడా. ఆ వైన్ షాప్కి వెళ్ళి చూస్తే జనం మిరగబడిపోయి ఉంటారు. అతను ఏ బాటిల్ని ఎవరికి ఎంత కమ్మాడు అనేది రికార్డ్ చేయడు. సో అక్కడ 3% ఎస్టిమేట్ చేయొచ్చు అని నంబర్ ఆఫ్ డిషన్స్ మన హైదరాబాద్ ట్రిబ్యునలే ఇచ్చింది. సో అలాగా ఒక వైన్ షాప్ అతను 2 కోట్ల టర్నోవర్ చేశాడు, 6 లక్షలండి ఆయన ఆదాయం. సో ఇలాగా 5 కోట్ల టర్నోవర్ చేశాడు, 5 మూడు 15 లక్షలండి ఆదాయం. సో ఇలాగా ఎస్టిమేషన్ బేస్లో బుక్స్ని మెయింటైన్ చేయలేదు, రిజెక్ట్ చేసి కూడా ఎస్టిమేషన్ బేస్లో చేయడం దానికి అనేక రకాల బేస్లు ఉన్నాయి. ఎస్టిమేషన్ ఒక పెద్ద థియరీ. సో అది ఎవరు ఎప్పుడు ఎలాగా అడ్వాంటేజ్గా ఉంటుంది అసెస్సీకి, అతను బుక్స్ మెయింటైన్ చేయలేని పరిస్థితిలో ఉన్నట్టయితే అనేది చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే ప్రిపాండరెన్స్ ఆఫ్ హ్యూమన్ ప్రాబబిలిటీ అనేటువంటి ఒక థియరీ. ఇవన్నీ కూడా నేను ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్కమ్ మతింపు చేసేదానికి, అసెస్సీకి ఉపయోగపడేటువంటి దానికి, ఆఫీసర్కి కూడా ఇన్కమ్ ఇది అని నిర్ణయించేదానికి కొన్ని థియరీస్ ఇవన్నీ కూడా తెలుసుకున్నట్టయితే, అసెస్సీకి కూడా తెలుసుకున్నట్టయితే మేలు. ఆడిటర్లు మాత్రమే తెలుసుకోవడమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ ఆయనని సర్వే చేశారు. అక్కడ ఆయన 40 అపార్ట్మెంట్లో 30 అమ్మాడు. 30లో 3 ఒక హయ్యర్ వాల్యూకి అమ్మాడు, మిగిలిన వాటంతా తక్కువ వాల్యూకి అమ్మాడు. సో ఇప్పుడు 3 అమ్మిన వాల్యూనే ఆ మిగిలిన 27 కూడా 30లో అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈ 3 ప్రత్యేకమైనవి అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఈ రియల్ ఎస్టేట్ ఓనర్ది. కాబట్టి ఒక ఇందాక చెప్తున్నటువంటిది డాక్టర్ యొక్క ఎగ్జాంపుల్. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. గత వారంలో జరిగినటువంటి స్లిప్స్ మాత్రమే ఉన్నాయి, ఈ గత వారం యొక్క లెక్కలే ఉన్నాయి, అంతకుముందు అంత ఏం లేవు. ఈ వారంలో దొరికినటువంటి ట్రాన్సాక్షన్స్ ప్రకారమే గత 5 ఏళ్ళుగా కూడా నీకు ఆదాయం వచ్చింది అని ఆయన 6 ఏళ్ళకి రీఓపెన్ చేసి 6 ఏళ్ళుగా ఉండేటువంటి ఇన్కమ్ని కూడా మళ్ళీ రీకంప్యూట్ చేయొచ్చా? ఈ హ్యూమన్ ప్రాబబిలిటీ అనేటువంటిది ఎంతవరకు ఉంటుంది? సో ఈ ట్రాన్స్పోజిషన్ అంటే ఇన్ఫరెన్స్ డ్రా చేయడం అనే దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. సో ఆ పరిమితులకు లోబడే చేయాలి. ఎస్పెషలీ 132లో 133లో ఎవిడెన్స్ ఏమి దొరికితే అంతవరకే, కానీ లేని దానికంతా కూడా ఇదే థియరీ మొత్తం అన్నిటికీ అదే అప్లై అవుతుందని ఆయన. అలాగే రివర్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఆఫీసరు సెర్చ్ చేసినప్పుడు ఆయన వైఫ్ ఆల్రెడీ రిటర్న్ చేస్తూ, నేను టైలరింగ్ చేస్తూ ఉన్నాను, ఒక రోజుకి 4,000 రూపాయలు నాకు టైలరింగ్లో ఆదాయం వస్తుంది. ఏమండి మీరు గెస్టెడ్ ఆఫీసరు, ఆమె 4,000 రూపాయలు టైలరింగ్లా ఉంది, అమ్మ నీ దగ్గర ఎవరన్నా పని మనిషి వెళ్ళారండి, నేనే కుడతానండి, నేనే కుట్టి, ఈజ్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? సో నువ్వు రిటర్న్ వేసినంత మాత్రం అది యాక్సెప్ట్ చేయాలన్నా డిపార్ట్మెంటు, తప్పు రిటర్న్ అంటే తప్పే. కాబట్టి ఆ హ్యూమన్ ప్రాబబిలిటీ అనేటువంటి బోత్ సైడ్స్ అసెస్సీకి ఫేవరబుల్గా కొన్నిసార్లు ఉండొచ్చు, అసెస్సీకి అగెనిస్ట్గా కొన్నిసార్లు ఉండొచ్చు. ఆ థియరీ ఏంటి, ఎప్పుడు అది ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్స్లో ఉపయోగపడుతుంది, ఎలాగ దాన్ని వాడుకోవాలనే దానికి అనేక రకాల సుప్రీంకోర్టు డిసిషన్స్, అనేక రకాల చాలామంది రికార్డెడ్గా పక్కాగా చెక్స్ ద్వారా డబ్బు తీసుకోవడం, చెక్ ద్వారా ఇవ్వడం, ఇదంతా జెన్యూన్గా వచ్చింది అని అంటారు. సో అదంతా కూడా హ్యూమన్ ప్రాబబిలిటీ అనే ఒక థియరీతో కొట్టి పరిస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే అది నిజానికి దగ్గరగా ఉంటుందా లేదనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగా ఈ ప్రీపాండరెన్స్ ఆఫ్ హ్యూమన్ ప్రాపర్టీ, ఎస్పెషలీ ఈ డిమానిటైజేషన్, క్యాష్ డిపాజిట్స్ మీద, క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీద, అనేక సేల్స్ మీద ఈ థియరీని డిపార్ట్మెంట్ చాలా ఉపయోగించింది అనేక అసెస్మెంట్ ఆర్డర్స్లో. బట్ అది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కేస్ టు కేస్ డిఫర్ అవుతుంది, ఫ్యాక్ట్స్ టు ఫ్యాక్ట్స్ డిఫరెంట్గా ఉంటుంది. సో దాన్ని బట్టి అలాగే పీక్ క్రెడిట్ థియరీ అని ఒకటి ఉంటుంది. అంటే ఒక ఆయన ప్రతి నెల 1,00,000 రూపాయలకి అమ్ముతున్నాడు, 95,000 కొంటున్నాడు ప్రతి నెల. కాబట్టి ఇప్పుడు అతనికి ఏది ఆదాయము, అతను 12 లక్షల రూపాయల టర్న్ ఓవర్ ఎగిరిపోయింది, 12 లక్షల రూపాయలు ఎంత మేరకు ఆదాయం తీసుకోవాలి, లేదు అనేక రకాలుగా డబ్బుని మల్టిప్లై చేస్తూ ఉన్నా సరే, అంటే బ్యాంకులో వేయడం తీయడం అంతవరకే ఎవిడెన్స్ ఉంది, మిగిలిన ఎవిడెన్స్ లేదు. కానీ డబ్బులు వేసిన అన్నీ కలిపి ఆదాయమా, మరి తీసిన వాటిని కూడా మళ్ళీ వేసినట్టుగా ఉన్నారు కదా, ఇలాంటిదే పీక్ క్రెడిట్ థియరీ అనేటువంటిది. ఇది ఒక థియరీ. సో అలాగే టెలిస్కోపింగ్ థియరీ అని ఒకటి ఉంటుంది. సో ఈ టెలిస్కోపింగ్ థియరీ అంటే ఇప్పుడు ఫర్మ్లో ఏదో అన్డిస్క్లోజ్ ఇన్కమ్ కనపడింది, పార్ట్నర్స్ హ్యాండ్స్లో అన్డిస్క్లోజ్డ్ ఇన్వెస్ట్మెంట్ కనపడింది, ఆ ఇన్కమ్ని ఈ ఇన్వెస్ట్మెంట్కి సెటాఫ్ చేయాలి. ఒక వ్యక్తికి అర్లీ ఇయర్స్లో వచ్చిన ఇన్కమ్ని సబ్సిక్వెంట్ ఇయర్స్ వచ్చిన ఇన్వెస్ట్మెంట్కి సెటాఫ్ చేయాలి. ఇలాగా 4-5 రకాలుగా టెలిస్కోపింగ్ చేయొచ్చు. దానికి అనేక రకాల థియరీలు, అనేక రకాల ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్లో డిసైడెడ్ కేస్ క్లాసు, ఇన్కమ్ ట్యాక్స్లో డిసైడెడ్ పాస్టులేషన్స్, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇక చివరిగా సెటిల్మెంట్ కమిషన్ ఒకటి ఉంటుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ నార్మల్ అసెసింగ్ ఆఫీసర్ అయితే నార్మల్ ప్రొవిజన్స్ ప్రకారమే అసెస్ చేస్తాడండి, అన్ని రకాల రిజర్వెన్స్ టెక్నికల్గా, అండ్ టర్న్ ఓవర్లో 50% ఆదాయం టెక్నికల్గా. అలా కాకుండా సెటిల్మెంట్ కమిషన్కి వెళ్ళి నిజమైన ఆదాయాన్ని చెప్పి, అయితే ఒక అసెస్సి తన లైఫ్ టైంలో ఒకసారి పోగొట్టు సెటిల్మెంట్ కమిషన్, జస్ట్ లైక్ వన్ టైం సెటిల్మెంట్ మాది. సో ఆ సెటిల్మెంట్ కమిషన్లో ఓన్లీ ట్యాక్స్ ఇంట్రెస్టే. సెటిల్మెంట్ కమిషన్ ఇవ్వగలిగింది ఏంది, అసెసింగ్ ఆఫీసర్ ఇవ్వలేనిది ఏంటంటే, అసెసింగ్ ఆఫీసరు పెనాల్టీకి ప్రాసిక్యూషన్కి ఇమ్యూనిటీని ఇచ్చే అధికారం లేదు.
ఎక్సెప్ట్ 270 అది అన్ రిపోర్టెడ్ ఇన్కమ్, అది మిస్ రిపోర్టింగ్ ఇన్కమ్ కాకుండా అండర్ రిపోర్టింగ్ ఇన్కమ్ కానిట్టయితే అతను కనుక ట్యాక్స్ కట్టేసేసి అప్పీల్ కనుక పోకున్నట్టయితే ఒక చోట మాత్రమే ఆ పెనల్టీకి ప్రాసిక్యూషన్కి ఇమ్యూనిటీ ఉంది. కానీ ఆఫీసర్ జనరల్గా ఇలాంటి కేసుల్లో ఎస్పెషల్లీ అన్డిస్క్లోజ్ ఇన్కమ్ పట్టిన కేసుల్లో పెనల్టీను ప్రాసిక్యూషన్ చేయలేని ఓరల్గా చెప్పగలడే కానీ ఇన్ రైటింగ్లో ఇవ్వలేడు. చట్టంలో అతనికి ఇచ్చేటువంటి అధికారం లేదు. సెటిల్మెంట్ కమిషన్ కనుక వెళ్ళినట్టయితే సో సెటిల్మెంట్ కమిషన్ అనేటువంటిది మన సదర్న్ ఇండియాకి చెన్నైలో ఉంటుంది, 4 రాష్ట్రాలు కలిపి. సో ఆ సెటిల్మెంట్ కమిషన్లో కనుక మనం ట్యాక్స్ కట్టి రిటర్న్ వేసేసి నాకు మీరు ఇమ్యూనిటీ ఇవ్వండి అంటే సెటిల్మెంట్ కమిషన్కి ఇచ్చే అధికారం ఉంది. సాధారణంగా సెటిల్మెంట్ కమిషన్ ఇస్తుంది. ఇది వన్ టైం చేశానండి తప్పు, గత 6 ఏళ్ళకి చేసిన తప్పుకి ఇప్పుడు రిటర్న్ చేస్తున్నాను, ట్యాక్స్ కట్టేస్తున్నాను. అతను ఓన్లీ ఇంట్రెస్ట్ కడితే చాలు పెనల్టీ ప్రాసిక్యూషన్కి సెటిల్మెంట్ కమిషన్ ఇమ్యూనిటీ ఇస్తుంది. అది ఎలాంటి కేసుల్లో ఒకవేళ సెర్చ్ కేసు అయితే మినిమం 50 లక్షల రూపాయల ట్యాక్స్ కట్టే అంత స్తోమత ఉండేటువంటి వాళ్ళే అక్కడికి పోవాలి. అంటే అంత ఇన్కమ్ అన్డిస్క్లోజ్ ఇన్కమ్ ఉండి 50 లక్షల రూపాయల ట్యాక్స్ వస్తుందంటే బెటర్ సెటిల్మెంట్ కమిషన్కి వెళ్ళి ఆ ఇమ్యూనిటీని తీసుకోవచ్చు. అలాగే సెర్చ్ కేసు కానీ ఏ సర్వే కేసులు మిగతా ఎలాంటి కేసుల్లో అయినా సరే 10 లక్షల రూపాయలు వస్తే చాలు, ఆ 10 లక్షల రూపాయల ట్యాక్స్ కట్టగలిగిన కేసు ఉన్నట్టయితే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఎవిడెన్స్ సాక్ష్యం అనేది ఏంటి మనకు ఇంకొక 2-3 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. సో mere డాక్యుమెంట్స్ ఇన్ థర్డ్ పార్టీ ప్రిన్సిపల్స్ కెనాట్ బికమ్ ది ఎవిడెన్స్. సో ఈ కేసు లాస్ ఇక్కడ మన విజయవాడ కేసే విశాఖపట్నం ట్రిబ్యునల్ డిసైడ్ చేసింది ఈ మధ్యనే 2019 ఏప్రిల్లోనే. ఇది చూడండి ఒకసారి. మీకు అంటే ఏంటి, ఒక రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ సంబంధించి నా ప్రాపర్టీకి సంబంధించి ఇంకొకరింట్లో ఏదో డైరీలో ట్రాన్సాక్షన్ జరిగితే నేను క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలనా? సో అది థర్డ్ పార్టీ ప్రిన్సిపల్స్లో దొరికిన దాన్నే ఎవిడెన్స్ బేస్ చేసుకొని నాకు చేసేదానికి లేదు. అలాగే స్టేట్మెంట్ రికార్డ్ అండర్ 133 ఆన్ ఓత్ డ్యూరింగ్ సర్వే కుడ్ నాట్ బి రిలైడ్ అనేదాన్ని. సో సర్వేలో చెప్పిందే నిజంగా రిలై అనేదాన్ని. సరే జనరల్గా సర్వే జరిగినప్పుడు ఒక్కోసారి కొన్ని అడుగుతూ ఉంటారు, కొన్ని తెలియక కూడా చెప్పుండొచ్చు, అవి రిట్రాక్ట్ కూడా చేయలేకపోయాడు. బట్ సఫిషియెంట్ ఎవిడెన్స్ లేకపోయినట్టయితే చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్రిజిస్టర్డ్ చిట్స్లో పార్టిసిపేట్ చేశానండి, అన్రిజిస్టర్డ్ చిట్స్ చాలా పార్టిసిపేట్ చేశాను, ఇంత డబ్బు కట్టుంటాను అని అంటాడు. ఇతని దగ్గర ఎవిడెన్స్ లేదు. వాళ్ళు ఇతను చెప్పిన స్టేట్మెంట్ బేస్ చేసి అతనికి ఆ చిట్స్లో ఇంత డివిడెంట్ వచ్చింది అనేటువంటి ఇన్కమ్ ఇవ్వాలని కుదరదు. అలాగే ఒక కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఒక స్వాన్ స్టేట్మెంట్ చేసుకుంటాడు అనుకున్నాం, దానిలో వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఉంటుందండి కొంత ఎక్స్పెండిచర్ ఉండొచ్చు అని ఊహించి చెప్తే ఇతను చెప్పింది రాసుకొని చెప్పిన అతనికే దానికి అడిషనల్గా ట్యాక్స్ వేయాలంటే వేయాల్సిన అవసరం లేదు, వేయకూడదు అనేటువంటివన్నీ కూడా ఇలాంటివి రకరకాల వెసులుబాట్లు ఉన్నాయి. అలాగే ఈ సర్వే జరిగినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక మనీ లెండింగ్ ఆయన ఎక్స్ట్రాగా దొరికాయి ప్రామిసరీ నోట్లు, అవి బిజినెస్ ఇన్కమే కానీ ప్రామిసరీ నోట్లు అన్డిస్క్లోజ్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేదానికి కుదరదు అనేదానికి కూడా ఒక లేటెస్ట్ 2019 డెసిషన్ ఇచ్చాను. అలాగే జనరల్గా బిజినెస్ పీపుల్తో ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే స్టాక్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఎక్సెస్ స్టాక్ అంతా కూడా అన్డిస్క్లోజ్డ్ ఇన్వెస్ట్మెంట్ అని వాళ్ళు ఆ 150BB కింద తెస్తారంటే తేవాల్సిన అవసరం లేదని చెప్పేటువంటి ఈ లేటెస్ట్ ఎడిషన్స్ అన్ని కూడా ఇచ్చాను. సో ఇలాగా అనేక రకాలైనటువంటి వెసులుబాట్లు ఉన్నాయి. సర్వే సెర్చ్లో కూడా స్క్రూటినీ అసెస్మెంట్లో కూడా తెలుసుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ అసెస్సీలు తెలుసుకొని ఉండాలి, మొట్టమొదట ఆడిటర్లు తెలుసుకొని ఉండాలి. మనం ఆ తగుమైన సమయంలో ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని మనం ప్రాపర్గా ఈ నాలెడ్జ్ మీద కొంత గ్రిప్పుని కనుక పొంది ఉన్నట్టయితే అసెస్సీకి న్యాయం చేయగలం, ఆ అసెస్మెంట్కి న్యాయం చేయగలం. పన్ను భారం ఎక్కువ కాకుండా తప్పే జరగకూడదు, జరిగినా కూడా దానికి చట్టంలో ఉన్నటువంటి పరిమితులకు లోబడి సక్రమంగా ఉండడం బాగుంటుందని నా సలహా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ విజయవాడ బ్రాంచ్ చైర్మన్కి, విజయవాడ బ్రాంచ్ కమిటీ మెంబర్లందరికీ, అలాగే ఈ టెక్నికల్ సపోర్ట్ ఇచ్చినటువంటి అకౌంట్ నెట్టా రవికిషోర్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తాను. మీరు ఇంతసేపు చూసినందుకు కూడా ధన్యవాదాలు. నమస్కారం. ఇంతటితో నమస్కారం.